అందరికీ నమస్కారం అండి. 153వ టీసీఏ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు. ప్రముఖ సాహితీవేత్త. వారు కథలు రాశారు, నవలలు రాశారు, సాహితీ విమర్శ రాశారు. ఆ నవలల్లోనూ రకరకాలైనటువంటి నవలలు రాశారు. రకరకాలైనటువంటి పలు విభాగాల్లో వారు రచనలు చేశారు. వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైమ్ మొదలైనటువంటి పలు పలు విభాగాల్లో వారు రచనలు చేశారు. ఆ తర్వాత వారు ఒక పత్రిక నడుపుతున్నారండి, పత్రికా సంపాదకులు. ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో కృషి చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఎన్నో సంవత్సరాలుగా వారు ఈ సాహితీ కృషిలో, సాహితీ సేవలో ఉన్నారు. వారు ఇవాళ మా కార్యక్రమానికి రావడం మా అందరి అదృష్టం. కస్తూరి మురళీకృష్ణ గారు ఈరోజు వారి పుస్తకాల గురించి, వారి ఆలోచనల గురించి, వారి సాహితీ దృక్పథం గురించి మనకి తెలియజేస్తారండి. నమస్కారం అండి మురళీకృష్ణ గారు, స్వాగతం. వేదిక మీది. అందరికీ నమస్కారం. నిజానికి ఒక సమావేశం కన్నా ఇది ఆత్మీయ సమావేశం లాగా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ మా సంచికకి రాస్తున్న వాళ్ళు, నాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, వ్యక్తిగతంగా పరిచయమైన వాళ్ళు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఉపన్యాసం ఇస్తున్నట్టు కాక చాలా కన్వర్జేషన్ ఒక మాట్లాడుతున్నట్టుగానే ఉంది. అండ్ నెల వెన్నెల వారికి కూడా అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు మీ చాలామందికి ఇది వెన్నెల, అదే సూర్యుడు, మన చంద్రుడు ఒకవైపు కనిపిస్తాడు, మరోవైపు మనకి చీకట్లో ఉంటుంది. సో ఆ చీకట్లో ఉన్న చంద్రుడిని వాళ్ళ చూపించే ప్రయత్నం చేస్తాను నా రచనల ద్వారా నేను. ఎందుకంటే చాలామందికి నా పేరు తెలుసు, రచనలు చదివిన వాళ్ళు తక్కువ. దానికి రకరకాల కారణాలు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాము. సో ముందుగా చెప్పాలంటే నేను రచనలు చేయడానికి ప్రేరణ మా అమ్మ పుస్తకాలు బోర్డు అంతా చదివేది. అల్లరి చేయకుండా ఉండడానికి మా ముందు కూడా కొన్ని పుస్తకాలు పడేసేది. సో అలా చదవడం అలవాటైంది. ఆ కాలంలో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికతో పాటు తమిళ పత్రికలు కూడా బోర్డులన్నీ వస్తుండే. అన్నీ చదివినట్టు నటిస్తే ఇంట్లో పని చెప్పారని అలా చదివినట్టు నటిస్తూ నటన నిజమైపోయింది. అయితే నేను 6th 7th ఉన్నప్పుడు ఒక పద్యకావ్యం ఆరంభించాను, చందోబద్ధ పద్యకావ్యము. అది ఏంటంటే మహాభారతంలో అరణ్య పర్వంతో స్టార్ట్ చేశాను. ఎన్నుకున్నది కూడా అరణ్య పర్వం. సో కొన్ని పద్యాలు రాసి మా తెలుగు టీచర్కి చూపిస్తే ఆయన, బాబు నువ్వు వారం రోజులు ఎందుకు సిక్కయ్యావో తెలుసా అరణ్య పర్వం రాయటం వల్లనే, దీంతో ఆరంభించకు అనిగాక కొంచెం ఇంకా నువ్వు శ్రమ చెయ్యాలి, కాస్త చదువుకోవాలి, తర్వాత రాయి అన్నాడు. అలా పద్య రచన ఆ తర్వాత మళ్ళీ చేయలేదు, నేను అక్కడితో స్వస్తి చెప్పాను. కానీ నేను 8th 9th ఉన్నప్పుడు ఒక మహాద్భుతమైన రచయిత రచనలు చదివాను. ఆ ప్రభావం ఈనాటికి నన్ను వదలట్లేదు, వదలలు కూడా. విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు చదవటం మొదలుపెట్టాను. అదే సమయానికి చలము రచనలు చదివాను. ఒకవైపు అడవి బాపిరాజు, మరోవైపు నూరు నరసింహ శాస్త్రి, ఇలాంటి దిగ్గజాలు ఇంతమంది చదువుతున్న నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు ఎందుకో చాలా నచ్చటమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే బట్టి పట్టాను. పాఠ్యపుస్తకాలు కూడా పక్కన పెట్టి విశ్వనాథ రచనలు చదువుతూ ఉండేవాడిని. ఎంత అర్థమైనాయి, ఎంత అర్థం కాలేదు అనేది పక్కన పెడితే, ఎందుకంటే ఒక సంఘటన జరిగింది. నేను క్లాస్లో కూర్చుని టెక్స్ట్ బుక్లో విశ్వనాథ సత్యనారాయణ నవల పెట్టుకుని చదువుతూ ఉంటే మా తెలుగు టీచర్ పట్టుకుని ఏమిటా పుస్తకం పేరు చెప్పు అన్నాడు. ఆయన వేరే ఏదో అనుకుంటే నేను దిండు కింద పోక చెక్క అని పేరు చెప్పాను. నీకు దిండు కింద పోక చెక్క అంటే అర్థం తెలుసా అని అడిగాడు. ఏముంది దిండు కింద పోక చెక్క అన్నాడు. ఆయన నవ్వేసి నీకు తర్వాత తెలుస్తుందిలే అన్నాడు. ఆ అర్థం తెలిసేటప్పటికి నాకు చాలా కాలం పట్టింది. కానీ నవలని ఆసక్తిగా చదవటము, నవల్లో పలు విషయాలు ఉండటం, అది నేపాల్ వాళ్ళు డైవర్స్ అనడానికి సూచన అనమాట, దిండు కింద పోక చెక్క పెడితే. అది తర్వాత తెలిసింది నాకు. కానీ ఆ సమయంలో విశ్వనాథ సత్యనారాయణ నవలల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆయన రచనల్లో అర్థం అవ్వటము కాకపోవటము పక్కన పెడితే ఒక మహా మాంత్రిక ప్రపంచంలోకి తీసుకెళ్తాడు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత విశ్వనాథ సత్యనారాయణ నవలలు చదువుతుంటే కేవలం కథ అనేది ఇంపార్టెంట్ కాదు, దానిలో అనేక విషయాలు ఎలా వస్తాయంటే, అక్కడ ఒక నది ఉంది, అందరూ వెక్కిరిస్తారు ఆ నది ఎందుకున్నదని, ఎక్కడికో పోతాడని. కానీ ఆ విషయాలు తెలుసుకుంటూ ఉంటే, నేను జియాలజీ పట్ల ఆసక్తి కలిగింది. నాకు ఎంఎస్సి జియాలజీ చేశాను. ఫిలాసఫీ పట్ల ఆసక్తి కలిగింది, ఎంఏ ఫిలాసఫీ చేశాను.
వేదాలు ఉపనిషత్తులు చదవాలని ఆసక్తి కలిగింది, చదివాను. సంస్కృతం చదివాను. ఆ తర్వాత ఆయన రాసిన కాశ్మీర రాజవంశ నవలలు చదివి నేను కాశ్మీరు అసలు ఈ కల్హణ రాజతరంగిణి ఏంటి అని చదవటం మొదలుపెట్టి కల్హణ రాజతరంగిణి కథలు, ఇది ఈనాటికి కూడా ఇది 6th ఎడిషన్ నడుస్తుంది. కల్హణ రాజతరంగిణి కథలోని మొత్తము కల్హండి రాజతరంగిణిని ఒక 16 కథల లోపల చెప్పాను, మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అలా అటువైపు ఆకర్షితుడయ్యాను. ఆ తర్వాత కల్హణ రాజతరంగిణి చదివిన తర్వాత కల్హణ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదం చేశాను. కల్హణుడు చదువుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఇంకా జోనరాజు, ప్రజ్ఞాభట్టు, శ్రీవరుడు, శుకుడు ఇంతమంది రాజతరంగిణి కొనసాగించారని. సో వీళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతం జోనరాజు అయిపోయింది, శ్రీవరుడి వ్యాఖ్యాన సహిత అనువాదం చేస్తున్నాను. ఇవి చదువుతుంటే ఇంకోటి తెలిసింది ఏంటంటే నీలమత పురాణం అని కాశ్మీర్కి చెందిన అతి ప్రాచీన పురాణం ఉందని అర్థమైంది. సో నీలమత పురాణాన్ని కూడా వ్యాఖ్యాన సహిత అనువాదం చేశాను. సో ఇలాగా అన్నిటికీ కారణము విశ్వనాథ సత్యనారాయణ. ఆయన రచనలు చదవడంతో భారతీయ ధర్మం అన్నా, మన భారతీయ సంస్కృతి అన్నా, భారతీయ సాహిత్యం అన్నా, భారతీయ ఆలోచన విధానం అన్నా ఒక గౌరవం కలగడంతో పాటు ఒక లోతైన అధ్యయనం చేయాలనేటువంటి ఆసక్తి కలిగింది. అదే సమయానికి మైదానం చదివి ఇవి చదివినా సరే వాటి ఎఫెక్ట్ ఆఫ్సెట్ అయిపోయింది విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు చదవటం వల్ల. అందుకు నేను విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆ సమయంలో లైబ్రరీని పిలిచి, గో విశ్వనాథ సత్యనారాయణ చదువుతున్నావు కదా, నీకు ఇది బాగుంటుంది అని చెప్పి ఒక్కో నవలని నా కోసం ప్రత్యేకంగా ఇచ్చిన లైబ్రరీకి నేను పుస్తకాలు చదువుతుంటే పరీక్షలున్నా సరే విశ్వనాథ సత్యనారాయణ నవల చదువుకొని వదిలేసిన మా అమ్మకి బహు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పాల్సి వస్తుంది. సో అలా ఆరంభమైన రచనలు. విశ్వనాథ సత్యనారాయణ నేను రాసిన ప్రతి నవలని అమ్మకి, నాన్నగారికి, విశ్వనాథ సత్యనారాయణ గారికి అంకితం ఇస్తాను. తల్లి, తండ్రి, గురువు ఆయన నేను ఎప్పుడూ కలవలేదు. నాకు వ్యక్తుల్ని కలవాలనిపించదు కూడా, ఎందుకంటే వ్యక్తి వేరు, రచన వేరు. సో సాధారణంగా వ్యక్తికి రచనకి ఉండేటువంటి తేడా వల్ల ఒక్కోసారి ఆ ప్రభావం రచనని మనం ఆస్వాదించడం మీద పడుతుంది. కాబట్టి వీలైనంత మటుకు వ్యక్తికి రచనకి వేరు చేసి వ్యక్తిని కలవాలని ప్రయత్నించాను. అలా విశ్వనాథ సత్యనారాయణ గారిని కలవాలని ప్రయత్నించలేదు. నాకు ఊహ తెలిసి కొంచెం రచనలు సీరియస్గా చదివేసరికి ఆయన పోయారు. ఇది ఒక ఆస్పెక్ట్. తరువాత విశ్వనాథ సత్యనారాయణ గారు మరొక పుస్తకం రాశారు, సాహిత్య సురభి అని. సాహిత్య సురభి అనే ముందు మాటలో రాస్తారు, రాను రాను పద్యాలు చదవటము, సాహిత్యాన్ని లోతుగా అధ్యయనం చేయటము సమాజంలో తగ్గిపోతుంది. కాబట్టి మన ప్రాచీన సాహిత్యం నుంచి 300 పద్యాలు ఎన్నుకుని వాటికి వ్యాఖ్యలు రాశారు. ఎవడైనా పనిగట్టుకుని ఈ 300 పద్యాలు చదువుతూ ఉంటే కొన్నాళ్ళకి వాడు పండితుడు అనబడతాడు అన్నారు. డిగ్రీ కాలేజ్ వెళ్ళేటప్పుడు డబుల్ డెక్కర్ బస్సులో ముందు సీట్లో కూర్చుని రోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ పద్యాలు బట్టి పట్టేవాడిని, 300 పద్యాలు. ఈనాటికి నేను తెలుగు భాష మీద నాకు పట్టుందని ఎవరైనా అనుకున్నా, నన్ను ఎవరైనా పండితుడు అనుకున్నా, నేను చేసే పదప్రయోగాలు కానీ వాడేటువంటి సమాసాలు, పదబంధాలు కానీ ఆ సాహిత్య సురభి నుంచి వచ్చినవి. విశ్వనాథ సత్యనారాయణ గారికి మరోసారి కృతజ్ఞతలు. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, రచనలు చేయడానికి నన్ను పూర్తిగా విశ్వనాథ సత్యనారాయణ వారి సాహిత్య ప్రభావం ఉంది. అయితే పూర్తిగా ఆయన సాహిత్య ప్రభావంలో కొట్టుకోకపోకుండా ఇర్వింగ్ వ్యాలెస్, ఆర్థర్ హేలీ, సిడ్నీ షెల్డన్ ఇలాంటి వాళ్ళు కాపాడారు. ఇర్వింగ్ వ్యాలెస్ 7 minutes చదువుతుంటే మాటి మాటికి డిహెచ్ లారెన్స్ ప్రసక్తి వచ్చేది. సో డిహెచ్ లారెన్స్ నవలను చదివాను, అలాగే ఎర్నెస్ట్ హెమింగ్వే చదివాను. సో ఈ రకంగా ఆంగ్ల సాహిత్యము, జాన్ స్టెయిన్బక్, ఒకళ్ళని మించి ఒకళ్ళు. సో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఇతను ఫేవరేటు, ఇతను గ్రేటెస్ట్ రైటరు అనే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరూ తమ ముఖ్యంగా సోమర్సెట్ మామ్ ఆఫ్ హ్యూమన్ బాండేజ్ కానీ, కేక్స్ అండ్ డేల్ కానీ, రేజర్ సెడ్జ్ కానీ, ఒకటిని మించి ఒక నవలలు అవన్నీ. అండ్ సోమర్సెట్ మామ్ స్టైల్ అయితే అతను ఫిమేల్ పట్ల ఒక సినికల్ యాటిట్యూడ్ కనిపించేది. డిహెచ్ లారెన్స్లో ఫిమేల్ పట్ల ఒక ఆరాధనా భావం, ఒక ఆధ్యాత్మికత కనిపించేది డిహెచ్ లారెన్స్లో. మళ్ళీ బెర్ట్రాండ్ రసల్ పుస్తకాలు చదివాను, నవలలు కావు, నాన్ ఫిక్షన్. ఈలాగా నాకు ఆర్థర్ సి క్లార్కు, ఇసాక్ అసిమోవ్, సైన్స్ ఫిక్షన్ వైపు మళ్ళాను. సో ఇలా అంటే ఒక నది పలుపాయలుగా విభాజితమై ప్రవహిస్తున్న అన్నిట్లో ఉండేది ఒకే నీరు అన్నట్టు ఇన్ని రకాలుగా నా రచన పాయలుగా విభజితమవుతూ ఉపనదులు, ఆ నదులు ఇలాగా ఒక మహానదిలాగా ప్రవర్తిస్తుంది అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఇది గర్వమా, అహంకారమా, లేకపోతే ఆత్మవిశ్వాసమా అనేది ఈ మీటింగ్ అయిన తర్వాత మీ ప్రశ్నల ద్వారా మీరు తేల్చుకోవచ్చు. ఇక నా మొట్టమొదటి కథ 1991
ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. రాసిన మొట్టమొదటి కథ వీచికలు మరీచికలు ఆంధ్రప్రభలో తర్వాత వచ్చింది. ఆ వీచికలు మరీచికలు రాయడానికి కూడా కారణం ఏంటంటే, నేను చెల్లెలి కట్ట లాంటి రకరకాల కృష్ణ సత్యనారాయణ నవలలు, గంగూలీ ప్రేమ కథ, జేబు దొంగలు, ఇలాంటి తర్వాత వేయి పడగల్లో దానిలో ఉన్నటువంటి ప్రేమ కథలు, ఈ ప్రభావంలో ప్రేమ అంటే ఒక అభిప్రాయం ఏర్పడింది నాకు. సో నేను ఎప్పుడైతే మాకు తెలిసిన వాళ్ళు ఇలా రకరకాలుగా అబ్బాయిలతో తిరగటం ఇది చూస్తున్నాను, వాళ్ళకి చెప్పాలనిపించింది దిస్ ఈజ్ అ రాంగ్ వే అని. కానీ చెప్తే అసూయ అనుకోవచ్చు, లేకపోతే వీడియో అంత కమ్యూనికేషన్ అంతగా ఎక్కువ ఉండేది కాదు. కాబట్టి కథ రూపంలో రాశాను వీచికలు మరీచికలు అని. అది ఆంధ్రప్రభలో ప్రచురితం అవడంతో ఉత్సాహం వచ్చింది. అలాగే మృగతృష్ణ నా ఫస్ట్ పబ్లిష్ అయిన కథ. మృగతృష్ణ చదివి మాకు అప్పుడు వి రాజారాం మోహన్ రావు సూపర్వైజర్గా ఉండేవారు. ఆయన కూడా అప్పటికి చాలా ఫేమస్ రచయిత. ఆయనకు ఆ కథ చూపిస్తే ఇది నీ ఎన్నో కథ అని అడిగారు. సో అప్పుడు నాకు అర్థమైపోయింది దట్ దేర్ ఇస్ సంథింగ్ ఇన్ మై రైటింగ్, దట్ ఐఎమ్ రైటింగ్ లైక్ ఎ ప్రో, ఒక మెచ్యూర్ రైటర్ రాసినట్టు రాస్తున్నానని నాకు అర్థమైంది. అప్పటికి నేను చాలా ఆలస్యంగా స్టార్ట్ చేశాను. ఈ మధ్య అందరూ 15-16 ఏళ్ళకి రాసేసుకుంటూ పేర్లు పొందుకుంటూ అవార్డులు పొందేస్తూ ఇలా ఉంటున్నారు. నేను 26 ఏళ్ళ తర్వాత, అది కూడా కారణం ఉంది. నేను పుస్తకాలు చదువుతూ రచనలు రాసుకుంటూ అన్నీ మర్చిపోతూ ఉంటే మా అమ్మ నన్ను కాషన్ చేసింది, బాబు జీవితం అంతా ముందుంది చదువుకోవడానికి రాయటానికి, ముందు ఒక డిగ్రీ సంపాదించి ఉద్యోగం సంపాదించు, స్థిరపడు, ఆ తర్వాత నువ్వేం చేసుకున్నా ఎవరు అడగరు అని అంది. సో నేను కూడా వాగ్దానం చేశాను మా అమ్మకి, ఉద్యోగం వచ్చేదాకా నేను రాయను, కానీ పుస్తకాలు చదువుతాను. మా అమ్మ నాకు పుస్తకాలు కొనిచ్చేది. ప్రతి నా బర్త్డేకి 1000 రూపాయలు ఇస్తుంది మా అమ్మ. ముందు తన పుస్తకాలు కొని తెచ్చి ఏం కావాలో అడిగి, తర్వాత నాకు డబ్బులు ఇచ్చి నువ్వు కొని తెచ్చుకొని టేస్ట్ మారిపోయింది అనేది. సో క్రితం జనవరి 10th వరకు మా అమ్మ నాకు ఆ డబ్బులు ఇవ్వటము, నేను పుస్తకాలు కొనటం జరుగుతూ వచ్చింది. సో అలా నాకు ఇరుంగాలేస్, మీకు తెలిసే ఉంటుంది, ఫ్యాన్ క్లబ్ అనే ఒక నవల నేను దొంగతనంగా చదువుతుంటే, దొంగతనంగా చదివే పుస్తకాలు చదవకూడదు, ఏ పుస్తకం దొంగతనంగా చదవకూడదు అని నా బర్త్డేకి ఫ్యాన్ క్లబ్ పుస్తకం ఇచ్చింది. సో అలాగా పుస్తకాలు చదవటము, రాయటము, వీటి వైపు పూర్తిగా వెళ్ళి ఉద్యోగం దొరికిన తర్వాత 89లో రైల్వేలో జాయిన్ అయినాను. 91లో నా ఫస్ట్ కథ పబ్లిష్ అయింది. అంటే ఐ వాజ్ వెయిటింగ్ టు గెట్ ఇన్ టు ఎ జాబ్. రాగానే కథలు రాయటం మొదలుపెట్టాను. సో మా అమ్మ నాన్నల గురించి పరిచయం చేయమని అడుగుతున్నారు. నేను పుట్టింది శక్కర్ నగర్, బోధన్ దగ్గర, నిజామాబాద్ జిల్లాలో. మా నాన్నగారి పేరు సూర్యనారాయణరావు. ఆయన తెలుగు ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేవాడు బోధన్ జూనియర్ కాలేజీలో. మురళీకృష్ణ గారు ఉన్నారండి? కనెక్షన్ పోయినట్టుంది, డ్రాప్ అయిపోయారు. మళ్ళీ వచ్చినట్టున్నారండి, వచ్చారండి. సో 11 మందిలో మా నాన్నగారు పెద్దవారు కాబట్టి ఇంటి బాధ్యతలు ఆయనకు ఉండేవి. మా తాతయ్య గారి పేరు పూర్ణచంద్రరావు. ఆయన ఆ కాలంలో మీరు ఊహించవచ్చు, నిప్పులు కడిగేటువంటి వంశాచారాలు. ఆ టైంలో ఆయన పెద్దల్ని ఎదిరించి మా అమ్మకి ఉద్యోగం చేయించారు. సో మా నాన్నగారు 1974లో చనిపోయారు, కరెక్ట్గా 50 ఏళ్ళు ఇప్పటికీ. సో ఆయన చనిపోయిన తర్వాత మా అమ్మ ఉద్యోగం మమ్మల్ని కాపాడింది ఒక రకంగా. మా నాన్నగారి దూరదృష్టి అని అనుకుంటూ ఉంటాము. సో ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. మా నాన్నగారు చనిపోయినప్పుడు, నిజామాబాద్ హాస్పిటల్లో చనిపోయినప్పుడు, మా అమ్మకి బ్రతుకంతా శూన్యం అనిపించింది, చెప్పింది నాకు. సో షీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. 5 పిల్లలం మేము. అలా వస్తున్నప్పుడు, మా నాన్నగారి శవం వస్తున్నప్పుడు, బస్సులో తీసుకొస్తున్నప్పుడు అక్కడ బడ్డీ కొట్టులో ఒక పాట వినిపించింది తనకి. దునియా మే హమాయే హై తో జీనా హీ పడేగా, జీవన్ హై అగర్ జహర్ తో పీనా హీ పడేగా. సో ఆ పాట విన్న తర్వాత మా అమ్మకి ఒక రకంగా కనువిప్పు కలిగింది. ఆ రకంగా నాకు హిందీ సినిమా పాటల మీద ఎంత ఆసక్తి కలిగిందంటే, నేను గర్వంగా చెప్పుకోగలను, నౌ ఐఎమ్ కన్సిడర్డ్ అన్ అథారిటీ ఆన్ హిందీ ఫిలిం మ్యూజిక్, నాట్ బై అవర్ తెలుగు సాహిత్య ప్రపంచము, బట్ ఆల్ ఓవర్ ఇండియా, నార్త్ ఈస్ట్ వెస్ట్. ఇగో ఇలాంటి పుస్తకాలు రావడానికి అక్కడ కారణం. అసలు ఏముంది ఆ పాటలో? మా నాన్నగారు కూడా పాకీజా అనే సినిమా చూడటానికి బోధన్ నుంచి బాన్స్వాడ, దాదాపు 23 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి పాకీజా సినిమా చూసి ఇంటికి వచ్చేవాడు. అలా 25 సార్లు చూశారు ఆయన
పాకిజాన్. సో ఇవన్నీ ప్రభావాలు మనకు తెలియకుండా తర్వాత ఆలోచిస్తే ఈ ప్రభావాలు తెలుస్తున్నాయి. నేను కూడా జంగ్లీ అనే సినిమాని మా అన్నయ్య 10th పాస్ అయిన తర్వాత సైకిల్ మీద తీసుకెళ్లి చూపించాడు. నాకు హిందీ రాదు. 10th క్లాస్లో బొటాబొటి మార్కులతో పాస్ అయ్యాను నేను. ఏదో దేవుడి దయ వల్ల నెట్టబడ్డాను. ఆ సినిమా జంగ్లీ అనే సినిమా చూసిన తర్వాత నాకు మహమ్మద్ రఫీ పరిచయం అయ్యాడు. లతా మంగేష్కర్, శంకర్ జయకిషన్, హస్రత్ జైపురి, శైలేంద్ర, సైరా బాను. సో ఇంతమంది పరిచయం అయ్యారు. షమ్మి కపూర్ ఆఫ్ కోర్స్. సో ఈ రకంగా హిందీ సినిమా పాటల మీద ఆసక్తి కలగటము, ఈరోజు నేను హిందీ సినిమా గురించి రాస్తున్నానంటే అప్పుడు కలిగిన ఆసక్తి ఇది. సో ఇలా కథలు రాయడం మొదలుపెట్టిన తర్వాత 1993లో నా మొట్టమొదటి నవల ప్రచురితమైంది, అద్వితీయం అని. సో అది స్వాతి మంత్రిలో ప్రచురితమైన నా ఏకైక నవల అది, అద్వితీయము. అప్పుడు నెమ్మదిగా నాకు సాహిత్య ప్రపంచంలో ఉన్న రాజకీయాలు తెలియటం మొదలుపెట్టాయి. ఎలాగంటే 1993లో వాకాటి పాండురంగారావు గారు ఆంధ్రప్రభ ఎడిటర్గా ఉండేవారు. చిన్న కథలు రాసేసి పేజీ కథలు రాస్తున్నారు, పెద్ద కథలకి క్యారెక్టర్ డెవలప్మెంట్కి స్పేస్ ఉండట్లేదని చెప్పి ఆయన కథాప్రభ అని ఒక శీర్షిక ఆరంభించారు. ఆ కథాప్రభలో పడ్డ కథ ఉత్తమ కథ. దాన్ని అందరూ పొగుడుతారు. అండ్ రచన అని ఒక పత్రిక వచ్చేది. ఆ పత్రికలో నేను నిర్మమాటంగా పేరు చెప్తున్నాను, రచన అని ఒక పత్రిక వచ్చేది. ఆ పత్రికలో కోడూరి శ్రీరామ్మూర్తి గారు ఆ నెల పడ్డ కథల్లో ఉత్తమ కథల్ని విశ్లేషించేవాడు. సో నా కథ కథాప్రభలో ఎంపికైంది. ఇతితే జ్ఞానమాఖ్యాతం కథ పేరు. అది కూడా విష్ణు సత్యాన ప్రభావంతో చేసిన స్కీమ్ ఏంటంటే, భగవద్గీతలో ఉన్న 50 శ్లోకాలని తీసుకుని వాటి ఆధారంగా సమకాలీన సమాజానికి అన్వయించేటువంటి కథల్ని రాయాలి అని ఒక ఉద్దేశం. ఇదితే జ్ఞానమాఖ్యాతం కథ పేరు. సో అది భగవద్గీతలో ఒక శ్లోకం అన్నమాట. అది కథాప్రభకు ఎంపికైంది. నా ముందు పడ్డ కథ మధురాంతకం నరేంద్రది. నా తర్వాత పడ్డ కథ అట్టాడ అప్పలనాయుడు కథ. ఈ రచనలో ఆ శీర్షికలో నా ముందు కథని పొగిడారు, నా కథని చివరి తర్వాత కథని పొగిడారు, నా కథని పట్టించుకోలేదు. చాలా ఆత్రంగా ఎదురు చూశాను, అప్పుడు ఇంకా చిన్నపిల్లోని కదా. సో బాగా ఆత్రంగా ఎదురు చూస్తే ఎవరు ప్రస్తావించలేదు. సో ఆశ్చర్యం అనిపించింది, ఎందుకు ప్రస్తావించలేదు, కథలో లోపం ఉందా అని వాకాటి పాండురంగారావు గారి దగ్గరికి ఆయన పిలిచారు. ఇన్ని ఉత్తరాలు వచ్చినాయి, ఈ మధ్య కాలంలో ఏ కథకి ఇన్ని ఉత్తరాలు రాలేదు అని స్వయంగా పిలిచి నాకు ఆ ఉత్తరాలు అందజేశారు. ఇప్పటికీ ఉన్నాయి ఆ ఉత్తరాలు. సో అప్పుడు మామూలుగా నన్ను ఇట్లా ప్రస్తావించలేదండి రచనలు అని. అవన్నీ పట్టించుకోకు, నువ్వు రాస్తుకో అన్నారు ఆయన. తర్వాత అర్థమైంది ఏంటంటే, ఒక రచయిత రచనని ఒకరు ప్రస్తావించాలన్నా, దాన్ని పొగడాలన్నా కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హత లేకుండా రచయితల్ని ఎవరు పట్టించుకోరు. ఇది అర్థమైన తర్వాత ఒక లెవెల్లో నేను రాయటం మానేద్దాం అనుకున్నాను. అదే టైంకి నేను జాగృతి అనే పత్రికలో సినిమా రివ్యూలు రాసేవాడిని. అది కూడా నీలిమ అనే పేరుతో రాశాను. జాగృతి RSS వాళ్ళ పత్రిక. వాళ్ళకి సినిమాలంటే చిన్న చూపు. జాగృతిలో సినిమా రివ్యూలు ఎందుకు అని ఆల్టర్నేటివ్కి రాయమని అడిగారు. చివరికి నాకు చాలా డిస్ప్యూట్లు వస్తాయి ప్రతి వాళ్ళతోటి. కోపం వచ్చి రాయటం మానేసేవాడిని. అలా జాగృతిలో నేను రివ్యూలు మానేసే సమయానికి సినిమా రివ్యూ లేకపోతే జాగృతి ఎలాగా అనే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ వేరే వాళ్ళు రాస్తున్నారు, కంటిన్యూ అవుతున్నాయి. బట్ జాగృతిలో సినిమా రివ్యూలు రెగ్యులర్గా రావడానికి బీజం వేసి దాన్ని పెంపొందించింది నేను అన్నమాట. సో ఆ జాగృతిలోనే ఐ రోట్ సమ్ ఆఫ్ మై బెస్ట్ స్టోరీస్ ఇన్ జాగృతి. ఈ కల్హణ కాశ్మీర రాజతరంగిణి కథలు నేను ఒక కాన్సెప్ట్ చెప్పి ఒక కథ రాసి చూపిగానే రామ్మోహన్ రావు గారు ఎడిటర్, నీకు ఫీచర్ ఇచ్చేస్తున్నా, రాసే ఎన్ని కథలు రాస్తావో రాయన్నారు. అలా 15 కథలు రాశాను. ఇది హిస్టారికల్ ఫిక్షన్ రైటింగ్ అంటారు. సో 93లో నేను ఒక రకంగా కథలు రాయడం మానేయాలనుకున్నప్పుడు ఈ జాగృతిలో గొడవ వచ్చి మానేశాను. ఇవన్నీ చూసి పత్రికల్లో మన కథల్ని పొగడాలంటే రాజకీయాలు, వాళ్ళ వెంట తిరగటాలు, ఇవన్నీ నాకు నచ్చక మానేద్దాం అనుకుని ఇంతలో ఆంధ్రప్రభ దీపావళి నవలల పోటీ అనౌన్స్ చేశారు. అప్పుడు అంతకుముందు ఎప్పుడో నేను స్టార్ట్ చేసిన ఒక నవల అంతర్యాగం అని, ఇది కూడా భగవద్గీతలో అంతర్యాగం అనేది 3వ అధ్యాయంలో వస్తుంది. అదేంటంటే, ఎలాగైతే తాబేలు తనలో అంగాల్ని ముడుచుకుని ఒక ప్రపంచం నుంచి వేరవుతుందో, అలాగా మనిషి కూడా తన ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకుని చేసేటువంటి యాగం అంతర్యాగం. సో అంతర్యాగం నవల రాసి చివరి రోజు, అది కూడా 3 రోజులు కూర్చొని 250 పేజీల నవల రాసి పంపించాను. ఎవరికైనా చెప్తే ఇంకొన్ని రోజులు తీసుకోవాల్సింది అంటారు. ఇది కూడా ఒక అనుభవం ఉంది, అది తర్వాత చెప్తాను. సో పంపించాను, పంపించేసి ఊరుకున్నాను. అంతర్యాగం నవల కాన్సెప్ట్ ఏంటంటే, పల్లెటూరులో తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థికి జ్ఞానతృష్ణ ఉంటుంది. అతని దృష్టిలో పట్టణంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న వాళ్ళందరూ, పబ్లిక్ స్కూళ్ళలో చదువుతున్న వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, విద్యావంతులు.
పల్లెటూరులో తెలుగు మీడియంలో చదువుతూ తను ఎంతో కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. చివరికి ఇంట్లో కొట్లాడి పట్టణానికి వస్తాడు చదవడానికి. ఇక్కడ వచ్చిన తర్వాత తీరా చూస్తే పట్టణంలో చదువులో విద్య లేదు అని అర్థమవుతుంది. అండ్ చదువు మీద ఎవరికీ ఇంట్రెస్ట్ లేదు. ఒకడు పీడిఎస్యు అంటాడు, ఒకడు ఏబీపీ అంటాడు, ఒకడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటాడు. అండ్ ఇక్కడ చదువు అనే దాని మీద ఉండే దృష్టి కూడా వేరు అని అర్థం చేసుకుంటాడు. అప్పుడు చుట్టూ తన ఉన్న సొసైటీలో ఉన్న రకరకాల విషయాలు చూసిన తర్వాత education itself does not have character. When education does not have character, how can it impart character to society? So the ills of society that we are facing now is because of the faulty education system అని తీర్మానించుకుని అంతర్యాగం లోపల అతను మదనం చేసిన తర్వాత వచ్చేటువంటిది తీర్మానించుకుని అతను ఒక స్కూల్ పెట్టాలనుకుంటాడు. ఆ స్కూల్లో వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై అనేటువంటిది ప్రార్థన. సో ఆ బేసిస్ లోపల అతను ఒక స్కూల్ స్థాపిస్తాడు. దాంతో అంతర్యాగం ఎండ్ అయిపోతుంది. దానికి నవలల పోటీలో సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు కాంపిటేటివ్ జడ్జెస్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే వాసమూర్తి గారు, అబ్బూరి ఛాయాదేవి గారు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు. తర్వాత వాసమూర్తి గారు నాకు చాలా క్లోజ్ అయ్యారు. అప్పుడు వారు ఒక విషయం చెప్పారు. వాసమూర్తి గారికి నా నవలకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు, కానీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు మరొక నవలకి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు. ఇద్దరి మధ్య టసల్లో కాంప్రమైజ్గా ఇంకో నవలకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. కానీ వారు ఎన్నుకున్న నవల ఏదైతే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఫస్ట్ నవల ఇవ్వాలనుకున్నారు, దానిలో దిగజారుడు తనం ఉంది, దాని లోపల జుగుప్సాకరమైన విషయాలు ఉన్నాయి, అసలు దాన్ని పబ్లిష్ కూడా చేయొద్దంటే చివరి కాంప్రమైజ్ అయ్యి దాన్ని సాధారణ ప్రచురణకి స్వీకరించాలని ఎన్నుకున్నారు. నాకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. ఆ సాధారణ ప్రచురణకి స్వీకరించాలనుకున్న పుస్తకం పేరు నేను నా చీకటి, కాశీభట్ల వేణుగోపాల్ రచయిత. ఓకే, సో అప్పుడు నాకు ఆ రాజకీయం కూడా అర్థమైంది. అంటే ఒక గుర్తింపు పొందాలంటే ఒక టైప్ ఆఫ్ రైటింగ్ రాయాలి. నేను అలాంటివి రాయాలి. విశ్వనాథ్ సత్యనారాయణ నా వెంట ఉంటున్నాడు, అటు రాయాలంటే నెత్తిన ఒకటే దెబ్బేస్తాడు. కాబట్టి విశ్వనాథ్ సత్యనారాయణ స్థాయి మా అమ్మకి నాన్నగారికి అంకితం ఇచ్చే స్థాయిలోనే రాయాలి. నేను ఎవరెటు పోయినా నాకు పర్లేదు అని ఒక డిసిషన్ తీసుకున్నాను. 95లో ఈ నవలకి నాకు అవార్డు రావడంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఒక ఉత్సాహం వచ్చింది. ఐఎమ్ వర్త్ సంథింగ్, ఎవడు గుర్తించినా గుర్తించకున్నా ఐఎమ్ బోర్న్ టు రైట్ అనేటువంటి ఒక డిసిషన్కి వచ్చేసాను నేను. వచ్చిన తర్వాత ఇప్పుడు ఐ హ్యావ్ టు బీట్ ద సిస్టమ్. ఈ ప్రైజ్ పెట్టుకుని ఎడిటర్ దగ్గరికి వెళ్ళేవాడిని, ఇగో నా నవలకి ప్రైజ్ వచ్చింది, నేను రాయాలనుకుంటున్నాను. ఇలా రాయటం మొదలుపెట్టాను. అప్పుడు కొన్ని పత్రికలకు వెళ్ళి కవర్ స్టోరీస్ రాశాను. ఆ కవర్ స్టోరీస్ బాగా క్లిక్ అయ్యాయి, సండే కవర్ స్టోరీస్. అక్కడ నుంచి పత్రికలో బుక్ రివ్యూస్ రాయటం మొదలుపెట్టాను. రివ్యూస్ కూడా బాగా మెచ్చుకున్నారు. అక్కడ నుంచి వాళ్ళకి రియల్ స్టోరీ రాయాల్సిన అవసరం ఉంది. రియల్ స్టోరీ నేను ఒక నియమం పెట్టుకున్నది ఏంటంటే, లైఫ్లో వయలెన్స్, సెక్స్ ఈ రెండు మాత్రం రాయకూడదు నేను అని ఒక నియమం పెట్టుకున్నాను. ఆ నియమం ప్రకారము క్రైమ్ కథ రాయాలని అడిగారు, ఆపర్చునిటీ వదులుకోకూడదు. కానీ క్రైమ్లో నేను వయలెన్స్, సెక్స్ రాయను. మన క్రైమ్ అనగానే ముందు వాళ్ళు క్రైమ్ని గ్లోరిఫై చేస్తూ రాస్తారు. కాబట్టి నేను ఒక సూచన చేశాను, వై షుడ్ బి రైట్ క్రైమ్ స్టోరీస్? రియల్ స్టోరీ అని టైటిల్ ఉన్నప్పుడు క్రైమ్ ఒక్కటే కాదు కదా రియల్. సో వాస్తవ విజయ గాథలు, నిత్య జీవితంలో అనేక కష్టాలు పడుతూ పైకి వచ్చిన వాళ్ళు, దోస్ హూ ఫాట్ అగెయిన్స్ట్ ఫేట్ అండ్ గాట్ సక్సెస్, అటువంటి వాళ్ళ కథలు రాద్దాం అనుకున్నాను. రియల్ స్టోరీ పేరు కింద 50 కథలు వాస్తవ విజయ గాథలు అన్న సబ్ టైటిల్ తోటి ప్రచురితమైంది. దాని బాగా అమ్ముడుపోయింది, చాలా మంది దాన్ని ఇన్స్పైర్ అయ్యారు. ఇటీవల కాలంలో ఒక ఆవిడ ఫోన్ చేసింది, ఆవిడకి చేతికి మచ్చలు వచ్చాయి. అవి చూసి ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో ఈ రియల్ స్టోరీ చదివింది. రియల్ స్టోరీలో ఇంకొక రియల్ స్టోరీ ఉంది. ఏంటంటే ఒక అమ్మాయి ఎండని చూడలేదు, కేవలం రాత్రి చీకట్లో మాత్రమే ఇంట్లోంచి బయటికి రాగలుగుతుంది. ఆమె ఎలాగ బతికింది, ఎలాగ సాధించింది విజయము, ఎలాగ హౌ షీ బికేమ్ వెల్ నోన్, అచీవ్డ్ సంథింగ్ అనేది ఆ కథ. అది చదివి అంత చిన్న అమ్మాయి ఇంత పెద్ద డెబిలిటీ పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు 4 మచ్చలకి నేను భయపడటం ఏంటంటే, షీ కేమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, షీ ఈజ్ అ రెగ్యులర్ రైటర్ ఫర్ అవర్ సంచికనం. ఓకే, దట్ ఈజ్ రియల్ స్టోరీ. ఈ కథల గురించి కూడా మీకు ఏ సాహిత్య ప్రపంచంలో ఎవరూ ప్రస్తావించరు. ఈ కారణాలన్నీ తర్వాత చర్చించుకుందాం. ఇక ఒకవైపు రియల్ స్టోరీస్ రాస్తున్నప్పుడు ఇతర పత్రికలకు కూడా నేను రాయటం మొదలుపెట్టాను. జాగృతి వాజ్ లైక్ మై మదర్ పేపర్ అనమాట, హోమ్ కమింగ్, ఒక హోమ్ లాంటిది జాగృతి. సో రామ్మోహన్ రావు గారు దాని ఎడిటర్ దగ్గర కూర్చొని నేను డిస్కస్ చేసేవాడిని. అక్కడ ఆయన హిస్టారికల్ ఫిక్షన్ కథ ఒకటి రాయించారు నాతో. అప్పుడే ఈ రాజతరంగిణి, దీనికి వెలకపల్లె విశ్వనాథ శర్మ గారు, స్వామి గణపతి సత్యనారాయణ గారు నడిపిస్తున్న భక్తిమాలలో రాజతరంగిణి అనువాదం రాయటం స్టార్ట్ చేశారు. సో అప్పుడు చూసిన తర్వాత నాకు రాజతరంగిణి చదవటం మొదలుపెట్టాను. విశ్వనాథ సత్యనారాయణ గారు ఎలాగో
రాజతరంగిణి బీజం నాటారు. సో ఆ చదవటం మొదలుపెట్టిన తర్వాత దానిలో కథ స్ఫురించింది. ఏంటంటే కాశ్మీరుకి దామోదరుడు అని ఒక రాజు ఉంటాడు. అతనికి శ్రీకృష్ణ వైరం. కారణం ఏంటంటే అతను జరాసంధుడు ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపుతాడు. కాబట్టి అతనికి శ్రీకృష్ణుడితో వైరం. సో ఒక పెళ్లి స్వయంవరం ప్రకటించినప్పుడు దానికి శ్రీకృష్ణుడు వస్తూ ఉంటాడు. ఇతను అడ్డుపడతాడు దామోదరుడు. సో శ్రీకృష్ణుడు దామోదరుడిని చంపుతాడు. చంపిన తర్వాత అతని భార్య యశోవతిని రాణిగా నిలుపుతాడు కాశ్మీర్. అప్పటికి షీఈస్ ప్రెగ్నెంట్ అనమాట. ఇది ఒక అద్భుతమైన సంఘటన లాగా అనిపించింది. ఫస్ట్ థింగ్, గెలుచుకున్న తర్వాత రాజ్యాన్ని ఆక్రమించలేదు, మళ్ళీ వారసులకే రాజ్యం అప్పచెప్పాడు. ఆ చంపడంలో ద్వేషం లేదు, క్రోధం లేదు. ఆయన యుద్ధానికి వచ్చాడు కాబట్టి ఈయన డిఫెన్స్ చేసుకోవాలి కాబట్టి చంపాడు. సో దామోదరుడి కృష్ణ ద్వేషం, ఈ కృష్ణ ద్వేషాన్ని భారతీయ ధర్మ ద్వేషం లాగా ప్రతీకకి తీసుకుని ఈ గొడవ ఏదైతే శ్రీకృష్ణుడు దామోదరుడి మధ్య ఉన్నట్టు, దామోదరుడిని ఏదైతే భారతీయ వ్యతిరేక శక్తులు ఉన్నాయి, విష్ణు సత్యాన్ని ఏం చేశారంటే జయద్రథుడు అనే క్యారెక్టర్ సృష్టించారు పురాణ వైర గ్రంథమాల్లో. అన్ని 13 వాటిలో జయద్రథుడు వస్తూ ఉంటాడు. ఈ విల్ నాట్ డై. ప్రతిసారి భారతీయ వ్యతిరేకత అలా ప్రపంచంలో ఉంటూనే ఉంటుంది, బట్ వీ విల్ విన్. సో ఇది చూపించుకుంటూ దామోదరుని ఆ భారతీయ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతీకగా తీసుకుని అతనికి కృష్ణుడికి పోరాటము ఈ ఇదిగా తీసుకుని నేను ఒక రత్నగిరి అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి అతను కృష్ణుని చంపాలని ప్లాన్ వేసుకోవటము, అతను కూడా కృష్ణుని చూడగానే అతని పాదాల మీద పడి కృష్ణ భక్తుడు అయిపోవటము, ఇలా క్రియేట్ చేశాను అనమాట. దీన్ని తీవ్రవాదం ఆ కాలంలో కాశ్మీర్ 96 టైంలో తీవ్రవాదం కాశ్మీర్లో చాలా అట్ ఇట్స్ హైట్ అనమాట. ఆ సమయంలో నేను కాశ్మీర్కి వెళ్ళాను. అక్కడ నాకు కలిగిన అనుభూతులు ఏవైతే ఉన్నాయో, అక్కడ ప్రవహించే నదుల లోపల రాళ్ల గులకలన్నీ శివలింగాల్లాగా కనిపించాయి. ఈ వర్ణనలన్నీ మీకు రాజతరంగిణిలో కనిపిస్తాయి. ఆ కాశ్మీర్కి వెళ్తుంటే అక్కడ హిమ పర్వతాలు అవి చూస్తుంటే ఆధ్యాత్మిక అనుభూతి అనేది ఒక కలుగుతుందన్నమాట. అది మాటల్లో వర్ణించతరం కాదు. సో వీలైనంత మటుకు నాకు మాటల్లో పెట్టాలని, ఇందులో ఒక్కొక్క కథ మీరు వర్ణనలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొక చమత్కారం కూడా చేశాను దానిలో. అంటే ఔచితీవంతమైన వర్ణనలు, బురదల్లో వానపాముల్లాగా దొర్లుదామా అని ప్రేయసికులు పాడుకునేది కూడా చాలా మంది ఔచితీవంతం అంటే అంటారు. కానీ విష్ణు సత్యనారాయణ ప్రభావము, ఆయన వల్ల ప్రాచీన గ్రంథాలు, మన కావ్యాలు, శాస్త్రాలు చదవడం వల్ల వచ్చిన ప్రభావంతో ఔచితీవంతమైన వర్ణనలు ఎలా ఉండాలో ఈ కథలో నేను చూపించాను. ఈ 15 కథలకి నాకు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ కూడా ఒక సంఘటన చెప్తాను. ఒక ఆయన విజయవాడకు వచ్చినప్పుడు, అమెరికా నుంచి విజయవాడకు వచ్చినప్పుడు కాశ్మీర్ రాజతరంగిణి పుస్తకం కొన్నాట. విమానంలో ప్రయాణిస్తూ పుస్తకం చదువుతూ మరో లోకానికి వెళ్ళిపోయాట. రచయిత అద్భుతంగా రాశాడు అది అని. అయితే వాళ్ళు జరిగే కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని పరిచయం చేయాలని చదివితే అన్ని తప్పులే కనిపించాయి. పంటి కింద రాళ్ళలా కనిపించి పనికిరాని పుస్తకం అని హాఫ్ సెకండ్లో ఆ డెట్రాయిట్ ఇల్లిటరసీ క్లబ్ వాళ్ళందరూ ఏకగ్రీవంగా తేల్చారు. హాఫ్ సెకండ్లో ఏకగ్రీవంగా ఇది పనికిరాని పుస్తకం అని తేల్చారట. ఇది ఇప్పుడు 6th ఎడిషన్ నడుస్తుంది. And this is considered one of the finest and the best literary writing, creative writing. And I am proud of it. And I am proud of the Detroit Illiteracy Club too. ఎందుకంటే నాలో కసి పెంచారు. సో అక్కడ నుంచి ఆంధ్ర భూమిలో రాయటం మొదలుపెట్టాను, వార్తలో రాయటం. ఒకేసారి నేను 7 పత్రికల్లో 7 కాలమ్స్ రాశాను. అంత కసిగా రాశాను. అయినా గుర్తించలేదు. నా పేరు తలవాలంటేనే భయపడేవాడు. జీవితం జాతకం, ఆ కాలంలో జ్యోతిష్ శాస్త్రం మీద చాలా విమర్శలు వచ్చేవి. సో జీవితం జాతకం అని జ్యోతిష్ శాస్త్రాన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్కి, పాజిటివ్ థింకింగ్కి ఎలా వాడుకోవచ్చు, దీనిలో శ్రీనాథ్ అనే క్యారెక్టర్ క్రియేట్ చేశాను. నేను వేదాంతం శ్రీపతి శర్మ అని మా కొలీగ్ ఇద్దరం కలిసి రాసిన కథలు ఇవి. ఆంధ్రభూమి మంత్లీలో సీరియల్గా వచ్చాయి. ఇప్పటికి కూడా ఈ పుస్తకం చదివిన వాళ్ళు మాకు శ్రీనాథ్ ఫోన్ నెంబర్ అని ఇవ్వండి, అడ్రస్ అని ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ దట్ ఎఫెక్టివ్. దీని మీద రివ్యూ రాస్తూ ఒక ఆయన, రచయిత మాయాజాలం తెలిసిన వాడు తన రచనలో అక్షరాలతో ఎంత మాయాజాలం సృష్టిస్తాడంటే, ఈ పుస్తకం చదివిన తర్వాత మనం జ్యోతిష్యం అనే ఒక శాస్త్రం అని నమ్ముతాము కాబట్టి ఈ పుస్తకాన్ని ఎవరు చదవకూడదు అని రాశారు. దట్ ఈస్ ఎ విక్టరీ టు మీ. ఎందుకంటే అంత నమ్మని వాడు కూడా ఇది ఉన్న తర్వాత జ్యోతిష్యం నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి. సో జీవితం జాతకం అనే కథలు రాశాను. ఆ తర్వాత ఆంధ్రభూమిలో ఏఎస్ లక్ష్మి గారు న్యూస్ ఎడిటర్గా ఉండేవారు. షీ గేవ్ మీ. నా అదృష్టం ఏంటంటే నాకు ఎన్ని ప్రతికూల శక్తులు ఉన్నాయో 1-2 అనుకూల శక్తుల వల్ల ఇన్ని రాయగలిగాను.
వాయిస్ ఆగిందండి. ఆ, మళ్ళీ జాయిన్ అవుతాం. వీళ్ళందరి ప్రభావంతో సైన్స్ ఫిక్షన్ కథలు రాశాను. ఈ సైన్స్ ఫిక్షన్ కథల స్పెషాలిటీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ స్టోరీస్. హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ అంటే ఇప్పుడు సైన్స్ ఫిక్షన్, సైన్స్ ఫ్యాంటసీ, ఇలా రకరకాల సైన్స్ ఫిక్షన్ ఒక మహాసముద్రం. తెలుగులో సైన్స్ ఫిక్షన్ ఎవరికి తెలియదు కాబట్టి వీటిని అంతగా పట్టించుకోరు. కానీ చిత్తూరు మధు గారు ఇప్పుడు ఉన్నారు. చిత్తూరు మధు గారు ఒక ఉద్యమం లాగా సైన్స్ ఫిక్షనే రాస్తున్నారు. నేను సైన్స్ ఫిక్షన్తో పాటు ఇతరాలు రాస్తున్నాను. దీని లోపల కథలు ఎలా ఉంటాయంటే లేటెస్ట్ సైన్స్ డెవలప్మెంట్స్ ఒక ముందు పారాగ్రాఫ్ లాగా ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని కథను రాయటం అనమాట. సో అందుకంటే తెలుగు పాఠకులకి సైన్స్ అంతా తెలియదు. మన సబ్ అనేక పత్రికల్లో సబ్ ఎడిటర్లో కూడా సైన్స్ తెలియదు. ఈ తర్వాత వద్దాం. సో ఈ సైన్స్ ఫిక్షన్ కథ, దిస్ ఈజ్ హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ కథలు. ఇస్రో సైంటిస్ట్ కాల్డ్ మీ ఆఫ్టర్ రీడింగ్ దిస్ అన్నమాట. సో దీని గురించి కూడా మీకు ఎక్కడ తెలుగు సాహిత్య ప్రపంచంలో చర్చలు సాగవు. ఎందుకంటే మన తెలుగు సాహిత్య ప్రపంచంలో పెద్దలుగా చలామణి అవుతున్న వాళ్ళకి సాహిత్యం తెలియదు, సైన్స్ తెలియదు. ఇక ఈ ప్రపంచం ఇది చూసిన తర్వాత నేను ఇంకోటి ఏం చేశానంటే ఫ్రెండ్స్ని కూడా కట్టుకుని, పుస్తక ప్రచురణ చాలా భయంకరమైన పరిస్థితి కాబట్టి 4x5 నలుగురు రైటర్లు, చెరో 5 కథలు తెలుగులో కోఆపరేటివ్ బేసిస్ మీద వచ్చిన ప్రథమ సంకలనం. మా తర్వాత బోర్డు మంది చేశారు 4x4 16 అని, 24x1 అని. బట్ ద ఫస్ట్ ఈజ్ 4x5. ఈలోగా నేను అంతర్యాగంకి సీక్వెల్ అసిధార నవల రాశాను. అది జాగృతిలో సీరియల్గా వచ్చింది. ఒక స్కూల్ ప్రపోజ్ చేశాను నేను. ఆ స్కూల్ కనుక పెడితే సమాజంలో ఎలాంటి ప్రతిస్పందన వస్తుంది, ప్రతిచర్యకి ప్రతిచర్య ఉంటుంది కాబట్టి ఆ ప్రతిచర్య ఎలా ఉంటుంది చూపించడానికి అనమాట. అది జాగృతిలో సీరియల్గా వచ్చింది, బాగానే క్లిక్ అయింది. దాన్ని నేనే పబ్లిష్ చేశాను, నా ఫస్ట్ బుక్ లాగా. అయితే దానిలో వివేకానంద హీరో క్యారెక్టర్, వాళ్ళ తమ్ముడు రామకృష్ణ అభ్యుదయ భావాల వాడు, వివేకానంద ఏంటంటే విష్ణు సత్యాన ప్రభావితుడు. సో వీళ్ళిద్దరి మధ్య అభ్యుదయ భావాలకి మన విద్యా విధానానికి మధ్య ఘర్షణ, వీళ్ళిద్దరి అసిధార. అయితే వివేకానంద క్యారెక్టర్ ఎలాంటి వాడు అంటే ఎవరు తిట్టినా తొణకడు, వెనకడు, ఎవరిని ఏమనడు, తన పని తను చేసుకుంటూ పోతుంటాడు. ఒక దశలో ఇతను చెప్పేటువంటి పాఠాలు నచ్చక టీచర్లందరూ రిజైన్ చేసేసి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా తొణకడు, కానీ ఆ టైంకి ఆయనకు సహాయం వస్తుంటుంది, నడిపిస్తూ ఉంటాడు. సో ఈ అసిధార నవల చదివి చాలామంది నవల అద్భుతంగా ఉంది కానీ ఇలాంటి క్యారెక్టర్ ఉండటం అసంభవం అని అన్నారు. నేనేం మాట్లాడలేదు. బట్ ఇలాంటి క్యారెక్టర్ ఉందని 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత అర్థం. ఎవరు తిట్టినా పట్టించుకోడు, అప్పటి ఖబర్ కోదేంగే అంటాడు, మౌత్కి సౌదాగర్ అంటారు. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు, ఆయన కరెక్ట్ అనిపించింది చేసుకుంటూ పోతున్నాడు. ఈజ్ మై వివేకానంద విచ్ ఐ క్రియేటెడ్ ఇన్ 1996. Of course, Narendra Modi is created by RSS. He's the best example for Pracharak. సో అసిధార నవల, యాక్చువల్గా నవల కాపీ నాకు ఇప్పుడు దొరకలేదు. తర్వాత అసిధార అయిన తర్వాత ఇంకా ఆంధ్రభూమిలో నేను విజృంభించి రాశాను. పవర్ పాలిటిక్స్ అని 12 ఏళ్ళు పాలిటిక్స్ గురించి రాశాను. ఆ తర్వాత సత్యం స్వప్నం అనే నవల రాశాను, త్వరలో పుస్తక రూపంలో వస్తుంది. అతిరాత్ర అని సైన్స్ ఫిక్షన్ నవల రాశాను. జగమే మారినది అని ఒక నవల రాశాను. పంజరాలు అనే నవల రాశాను. నీ పేరు తెలిసినా చాలు, ప్యూర్ ఎంటర్టైనర్ అనమాట. ఈ టైంలో చెలిమి అని ఒక పత్రిక పెట్టారు, రేపు నరసింహారావు గారు అంటారు. ఆయన నాకు కమర్షియల్కి క్లాసిక్కి తేడా లేదు. పాఠకులని ఆసక్తికరంగా చదివిస్తే 10 కాలాలు నిలిస్తే క్లాసిక్, లేదు చదివిన తర్వాత పక్కన పడేస్తే అది కమర్షియల్, అంతే తప్పించి వేరే తేడా లేదు. డిహెచ్ లారెన్స్ కమర్షియలా క్లాసికా, ఎర్నెస్ట్ హెమింగ్వే కమర్షియలా క్లాసికా, జాన్ సెయిన్బర్గ్ కమర్షియలా క్లాసికా, విష్ణు సత్యాన కమర్షియలా క్లాసికా, సో కస్తూరి మురళీకృష్ణ కూడా కమర్షియలా క్లాసికా అని అడిగారు నన్ను. ఆయన కోసం నేను సింపుల్ జేమ్స్ హ్యాడ్లీ చేసిన నవలని తిరిగేసి ఒంటరి పోరాటం అని ఒక అద్భుతమైన నవల రాశాను. నేను రాసిన వాటి లోపల చాలా ఆసక్తికరంగా చదివే నవల. ఇంకా కథలు రాస్తూ పోయాను. యాక్చువల్గా మన 1 అవర్ టైం కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తాను. సో ఇక కాలమ్స్ రాయటము, వార్త లోపల రియల్ స్టోరీని క్రైమ్ స్టోరీ కూడా ఆల్టర్నేట్ వీక్ రాస్తూ క్రైమ్ జరగకుండా ఇన్వెస్టిగేషన్కి ప్రాధాన్యం ఇస్తూ వచ్చాను. ఆ తర్వాత నేను మళ్ళీ నవ్య వీక్లీ లోపల డిటెక్టివ్ స్టోరీస్ దాదాపుగా 350 డిటెక్టివ్ స్టోరీస్ దాదాపుగా రాశాను. అవి అక్కడ డిటెక్టివ్ శరత్ అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి అన్ని దాంట్లో డిటెక్టివ్ శరత్ వస్తాడు, మర్డర్ సాల్వ్ చేస్తాడు. ఈనాటికి కూడా డిటెక్టివ్ శరత్ ఎందుకు ఆపేశారని అడిగేవాళ్ళు ఉన్నారు. అది ఒక పుస్తక రూపంలో, ఆ పుస్తకము కూడా ఎక్కడో ఉన్నది, ఆ పుస్తకం తీయలేదు. సో ఆ డిటెక్టివ్ కథలు కూడా వేశాను. ఇంత లోపల తెలుగులో అసలు హారర్ స్టోరీస్ లేవు. మామూలుగా అంతకుముందు రుక్మిణమ్మ గారు రాశారు, కానీ
దానిలో బ్రాహ్మణ దయ్యాలు వస్తాయి, పాపాలు చేసిన బ్రాహ్మణులు దయ్యాలు వచ్చి రిపెంట్ అవుతాయి. సో ఇలాంటి కథలు ఉన్నాయి. కాబట్టి ప్యూర్ హారర్ స్టోరీస్ రాయాలని నవ్య వీక్లీలో అక్కడ జగన్నాథ్ శర్మ గారు మరొక కథ చెప్తాను. నాకు ఎడిటర్లు నా అదృష్టం ఎలా ఉందంటే, నేను ఫ్యాంటమ్ లింబ్ అని ఒక కథ రాశాను. సో ఫ్యాంటమ్ లింబ్ అనేది ఒక సైకలాజికల్ టర్మ్. దాని ప్రకారం ఏంటంటే, ఎవరికైనా ఒక అంగం హఠాత్తుగా తీసేస్తే, చెయ్యో కాలో కట్ చేస్తే, ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ద మైండ్ టు రికగ్నైజ్ ద లాస్ ఆఫ్ ద లింబ్ అన్నమాట. అది లేకున్నా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది, అక్కడ దురద పుడుతుంది, నొప్పేస్తుంది. సో దీన్ని చేసుకుని ఒక హారర్ స్టోరీ రాశాను. అన్ని పత్రికలకి పంపించాను, ఒక్క పత్రిక వాడు వేసుకోలేదు. ఆ టైంలో నేను నవ్య మీద అడిగాను. శ్రీరమణ అని అక్కడ ఎడిటర్గా ఉండేవారు, ఆయనకి నాకు చిన్న డిస్ప్యూట్ వచ్చింది. అది ఇంకో కథ. నేను హాస్యం రాయలేదు, చాలా కష్టం, కానీ శ్రీరమణకి హాస్యం ఇష్టం కాబట్టి ఒక చురకత్తి గుర్తుకే మీ ఓటను ఒక హాస్య కథ రాసి తీసుకెళ్ళాను. పబ్లిష్ చేసి ఇలాంటి కథలు రాయబ్బాయి అన్నారు. సో దోమ కుట్టు కథ అని ఒకటి రాశాను. అదే ఒక దోమ కుడుతుంది, వాడికి మలేరియా వస్తుంది. ఆ టైంకి కమిషనర్ వాళ్ళు ఇది దోమ ఫ్రీ ఏరియా అంటారు, వాడికి వాళ్ళ మీద కేసు వేస్తాడు, అలా సాగుతుంది. అది ఎంతకీ పబ్లిష్ కావట్లేదు. బాగుంది, నేను వేసుకుంటా అన్నారు, కావట్లేదు. 2 ఏళ్ళు అయింది. సో నేను వెళ్ళి అడిగాను, ఏమైంది మీరు వేస్తా అన్నారు, 2 ఏళ్ళు, ఇంకా బోర్డని కథలు ఉన్నాయి నా దగ్గర అన్నాను. అంటే ఒకసారి మా సబ్ ఎడిటర్ని కలువు అన్నాడు. ఆ సబ్ ఎడిటర్ని కలిశాను. ఆ సబ్ ఎడిటర్ ఆ టైంకి హాస్య రచనలకి, తను వ్యంగ్య హాస్య రచనలకి ఫేమస్ అని అనుకుంటున్నాడు. సో ఆయన ఈ కథను పక్కన పెట్టాడు. ఆయన వెయ్యం ఈ కథ మాకు నచ్చలేదన్నాడు. నేను రమణ గారి దగ్గరికి వచ్చి అడిగాను, చనిపోయిన వాళ్ళ గురించి చెప్పకూడదు కానీ ఇది నిజం, ఇదేంటండి అంటే, మా సబ్ ఎడిటర్ రిజెక్ట్ చేశారండి అన్నాడు. ఎడిటరు ఈజ్ ద ఫైనల్ అథారిటీ. ఎడిటర్ ఓకే అన్న తర్వాత సబ్ ఎడిటర్ ఎవరు అంటానికి అన్నాడు. అంటే ఒక కథని రిజెక్ట్ చేసే హక్కు కూడా మాకు లేదా అన్నాడు. కథ తీసుకొచ్చేసాను. వస్తూ ఈనాడులో కేబీ లక్ష్మి గారు ఉండేవారు. కేబీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఇట్లా మాటల్లో, ఇటు వచ్చావు ఏంటంటే, ఇక్కడ జ్యోతికి వచ్చాను, మీ దగ్గరకు వచ్చానని కథ చెప్పాను. చెప్తే వారు కథ తీసుకుని చూశారు. సిరీస్ రాసేస్తావా అన్నారు. వ్యంగ్యాస్త్రం 24 నెలలు కంటిన్యూస్గా వ్యంగ్యాస్త్రం రాశాను. అది ఇంకా పుస్తక రూపంలో రావాలి. సో ఇలా యాక్చువల్గా కైఫీ ఆజ్మీ ఎక్ హాత్ సే దేతీ హై తో 100 హాత్ సే లేతీ హై అంటాడు. అంటే ఒక చేతితో ఇస్తే 1000 చేతులతో తీసుకుంటుందని. నాకెట్లా అంటే, 1000 చేతులు ఆపినా సరే ఆ ఒక్క చెయ్యి ఇచ్చేది 1000 చేతుల్ని దాటి ముందుకెళ్తుంది. ఇది నా అదృష్టము, నా జాతకం, జీవితం జాతకంలో నా జాతకం వేసి కూడా కథ రాశాను. సో ఇలా సాగుతూ వచ్చింది. వ్యంగ్యాస్త్రం విపులలో అయిపోయింది. ఇక్కడ ఈ 6 గంట చాలు, ఈ 15 కథలు వరుసగా వస్తుంటే ఒక ఉత్తరాలు వచ్చాయి, దీనివల్ల మూఢనమ్మకాలు పెరుగుతున్నాయని. సో సిరీస్ ఆపేద్దామండి అన్నారు. ఓకే అంటే నా కథలు ఎంత ప్రభావితం చేస్తున్నాయంటే ప్రజల్ని, మూఢనమ్మకాలు పెరిగేంత. సో 100 ఏళ్ల తెలుగు కథా సాహిత్య చరిత్రలో భయానక కథల సంపుటి. ఈ విషయాలు మీకు కథా నిలయంలో కూడా దొరకవు, ఆ గొడవ వేరే ఉంది, చెప్తాను. సో ఇది బహుశా కథా నిలయంలో ఉన్నట్టు, ఎందుకంటే నవ్య వీక్లీలో ఇది శీర్షిక కింద రాలేదు, కథ కింద వచ్చింది. కథకి శీర్షిక గొడవ అది వేరే ఉంది, ఆ తర్వాత చెప్తాను. సో ఇదైన తర్వాత నాకు అసంతృప్తిగా అనిపించింది. ఇంతలో ఒక విమర్శకుడు ఉన్నాడులేండి, ఆయన ఏమంటాడంటే, శీర్షిక కింద వచ్చినవి కథలు కావు, కథ అనే పత్రికలో కథ అని శీర్షిక కింద వచ్చినవే కథలు అంటాడు. మరి ఇవి కథలు కాకపోతే ఏంటి? నేను అన్ని శీర్షిక కథలే రాశాను. ఉజ్వల భారత మహోజ్వల కథలు 32 కథలు వారం వారం రాశాను. థ్రిల్లింగ్ చిల్లింగ్ స్టోరీ 68 కథలు వారం వారం రాశాను. చరిత్ర పుటల్లోంచి 78 కథలు వారం వారం రాశాను. 2 పుస్తకాలు వేసాను, ప్రపంచ ప్రేమ కథమాలిక, భారత కథమాలిక, 108 కథలు వరుసగా రాశాను వారం వారం. సో ఇవన్నీ కథలు కావు ఆయన ప్రకారం, అందుకే కథా నిలయంలో ఇవన్నీ చేరవు, ఎందుకంటే ఇవి కథలు కావు కాబట్టి. అదే జర్నలిస్టు రచయితలు తమ జీవిత అనుభవాలు రాస్తే వాటిని కథలాగా, జీవిత అనుభవాలు అంటే ఆటోబయోగ్రఫికల్ అనెక్డాట్స్. ఆటోబయోగ్రఫీ కెన్ నెవర్ బి ఎ ఫిక్షన్, స్టోరీ ఈజ్ అ ఫిక్షన్ ఫార్మాట్. సో ఆటోబయోగ్రఫికల్ని ఫిక్షన్ ఫార్మాట్లో చేశారు అంటే ఎంత అజ్ఞానంలో మనకు అర్థమవుతుంది, నిర్మోహమాటంగా చెప్తాను. అందుకనే నా కథలు మీ కథా నిలయంలో బహు కొద్ది దొరుకుతాయి. మిగిలిన దొరకాలంటే నా కథలు మీరు కొనుక్కొని చదవాల్సిందే, మా పబ్లిషర్ సంతోషిస్తారు. సో ఈ రకంగా కథలు రాస్తూ ఇది ఒక ఉద్యమము, ఒక పోరాటం లాగా చేస్తూ వచ్చాను. ఇట్ ఈస్ ఎ పోరాటం, నో గోయింగ్ బ్యాక్. ఎందుకంటే ఈ ప్రపంచ ప్రేమ కథామాలిక, భారతీయ ప్రేమ కథామాలిక ఏంటంటే, చాలామంది మన పురాణాలని వక్రీకరించి, పురాణాల గురించి ఇష్టం వచ్చినట్టు రాసేసి, వాళ్ళ వికృతులు, వాళ్ళ దౌర్బల్యాలు, వాళ్ళ బలహీనతలు పురాణ పాత్రలకు ఆపాదించి నానా కంగాళి చేస్తున్నారు. నానా కంగాళి కూడా విష్ణు సత్యనారాయణ డైలాగే. అఖండ తాండవం చేస్తున్నారు, అదే విష్ణు సత్యనారాయణ డైలాగే. సో దాన్ని ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి. కాబట్టి కథల రూపంలో ఈ భారతీయ ప్రేమ కథామాలికలో భారతీయ పురాణాలు తీసుకుని ఆ పురాణాలని ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకో కోణంలో, పెద్దానికి పలు కోణాలు ఉంటాయి, ఇంకో కోణంలో చూస్తే ఎంత అద్భుతమైన భావనలు వస్తాయి
అనేది రతి మన్మధుల్ని సెక్స్ సింబల్ చేశారు వీళ్ళు. వాళ్ళు ధర్మబద్ధమైన ప్రేమకి తప్పించి వేరే దేనికి ఉత్ప్రేరకాలు కావు రతి మన్మధులు. అది కూడా ఈ కథల్లో రాశాను నేను. సో ఈ రకంగా వీళ్ళు సమాజంలో ఉన్నటువంటి అపోహలు, ఏది ఈ రైటర్లు ఇతర రైటర్లు కల్పించినటువంటి అపోహలు, వాటిని దూరం చేసేది ఇది. ఇది ప్రపంచ ప్రేమ కథ మాలిక ఏంటంటే, ప్రపంచం వివిధ నాగరికతల్లో, ప్రతి నాగరికతలో ప్రేమ కథలు ఉన్నాయి, మిత్స్ ఉంటాయి. వాటిని తీసుకుని దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, దేర్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అనేది ఈ కథల్లో వస్తుంది. ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ ఈ కథల్లో వస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ అండ్ వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్ కూడా ఈ రెండు పుస్తకాలు స్పష్టంగా చెప్తాయి. ఎందుకంటే పార్కుల్లో తిరగటము, తల్లిదండ్రుల నుంచి పెళ్లి చేసుకోవటము, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్, ఇది ప్రేమ అని ప్రచారం చేస్తున్నారు. ప్రేమ ఈ సంథింగ్ బియాండ్ ఆల్ దిస్ అని నిరూపిస్తాయి ఈ రెండు. సో ఈ రెండు పుస్తకాలు, వీటి గురించి కూడా మీకు ఎక్కడ సాహిత్య ప్రపంచంలో ఎవరు ప్రస్తావించరు. అందుకే నాకు అవకాశం దొరికితే నేను నిర్మోహమాటంగా ఉన్న విషయాలు చెప్పుకుంటూ ఉంటాను. నా గురించి నేను నిజం చెప్పుకున్నా గొప్ప చెప్పుకున్నట్టే ఉంటుంది. కాబట్టి గొప్ప చెప్పుకుంటున్నానా నిజం చెప్తున్నానా మీరు తర్వాత డిసైడ్ చేయండి. ఇదే సమయానికి ఉజ్వల భారత మహోజ్వల గాథలు 32 కథలు వరుసగా జాగృతిలో రాశాను. ఈ ఉజ్వల భారత మహోజ్వల గాథలు ఏంటంటే, ప్రతివాడు మన దేశానికి అక్బర్ గొప్పవాడు, మొఘళ్ళు గొప్పవాడు, వేరే వాళ్ళు వచ్చి మనకి సంస్కరించారు అని కథలు రాసేవాళ్ళు. మన రాజులు అయితే కొట్టుకుని చచ్చిపోవటాలు, లేకపోతే అమ్మాయి కోసం చచ్చిపోవటాలు, ఇలాంటి కథలు రాయటం. శ్రీకృష్ణదేవరాయలు అనగానే తిమ్మరసు కళ్ళు పీకించాడంటారు, ఇంకో రాజు అనగానే ఆ పని చేశాడంటారు. సో ప్రతివాడికి మనం గొప్ప అనుకునే ప్రతి ఒక్కరికి ఏదో ఒక మురికి అంటించి వాడిని దిగజారుస్తున్నారు. అసలు మనదేంటి అని ఈ 32 కథలు, దీనిలో కుమారజీవుడి కథతో ఆరంభించాను. కుమారజీవుడు ఎవరు అంటే, అతను ఒక బౌద్ధ పండితుడు, సంస్కృత పండితుడు, కాశ్మీర్లో ఉండేవాడు. అతని కోసం చైనాలో రాజులు కొట్లాడుకున్నారు తమ దగ్గరికి రమ్మని. ఒక రాజు దగ్గరికి వెళ్తే చైనా చక్రవర్తి కోపం వచ్చింది, ఇంతటి పండితుడు నా దగ్గర ఉండాలి, అంత చిన్న రాజ్యంలో ఉండాలా అని వచ్చి ఇతన్ని తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్లి చైనాలో అతనికి ఒక భవంతి కట్టిస్తే, ఇతను సంస్కృత గ్రంథాలని చైనాలోకి అనువాదం చేశారు. ఈనాటికి కూడా అవే ప్రామాణికము. ఈ గ్రంథాల ఆధారంగా జపాన్ మొత్తం బౌద్ధానికి పోయిందంట. అలాంటి దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. సో అలాంటి కుమారజీవుడితో ఆరంభించి రకరకాల కథలు, వల్లభాచార్యుడు, సూరదాసు కీర్తనలు మనకు తెలుసు. బట్ వల్లభాచార్యుడు సూరదాసుని ఎలా ప్రభావితం చేశాడు, సూరదాసు వల్లభాచార్యుడి గురించి ఎలా గీతాలు రాశాడు, వారిద్దరూ కలిసినటువంటి సంఘటనని నేను కథ రూపంలో రాశాను. దీనిలో జోనరాజు రాజతరంగిని రాయడానికి కూడా రాశాను. అప్పటికి నేను ఇంకా జోనరాజు రాజతరంగిని అనువాదం ఆరంభించలేదు. సో ఈ రకంగా మన భారతదేశపు చరిత్రలో గొప్ప విషయాలు, మామూలుగా చరిత్ర పుస్తకాల్లోనూ చరిత్రకారులుగా ప్రచారం అవుతున్నటువంటి వాళ్ళు చెప్పని విషయాలు విత్ ఆథెంటిక్ సోర్స్. ప్రతి కథ చివర మీకు అది ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఉజ్వల భారత చరిత్రలోని మహోజ్వల ఘట్టం ఇది. భారతీయ రాజులు దురదృష్టితో ఏకమై సంయుక్త సేనలతో మ్లేచ్చులను దేశం నుంచి తరిమి కొట్టడం చూసిన ఓ చరిత్రకారుడు అరబ్బులకు తలదాచుకునే స్థలమే లేదని రాశాడు ఫరిష్టా. సో అక్కడ నుంచి తీసుకున్నటువంటి సోర్సెస్, అలా సోర్సెస్ చెప్పుకుంటూ రాసిన కథలు ఇవి ఉజ్వల భారత మహోజ్వల కథలు. వీటి గురించి కూడా మీకు ఎక్కడా దొరకదు, ఎవరు ప్రస్తావించరు. ఎందుకంటే మనం గొప్ప అంటే నమ్మం, మనం వాళ్ళు గొప్ప మనదే ఉంది కాబట్టి మన గొప్ప చెప్పే కథలు కాబట్టి మనం వీటి గురించి సాహిత్య ప్రపంచంలో ప్రస్తావించాం. సో ఇవి రాస్తున్న టైం లోపల నాకు డిటెక్టివ్ కథలు రాస్తున్నాను. ఇంకొక ఫీచర్ రాయమని జగన్నాథ్ శర్మ గారు అడిగారు. అసలు జగన్నాథ్ శర్మ గారి గురించి చెప్తూ నేను ఫైంటమ్లీ అందరూ వాపస్ పంపించిన తర్వాత నవ్యకు పంపించాను. శ్రీరమణ ఉన్నాడు కాబట్టి పంపించకూడదు అనుకున్నాను, కానీ పంపించాను. ఇంకా అన్ని పత్రికలు రిజెక్ట్ చేశాను. వారంలో ఫోన్ చేశారు జగన్నాథ్ శర్మ. అప్పుడు ఆయన ఎడిటర్గా అయ్యారు. ఈ సిరీస్ స్టార్ట్ అయింది. ఆయన రాయమంటే శైశవ గీతి అని ఒక పుస్తకం రాశాను. నాకు సైకాలజీ చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఇప్పుడు నేను సైకాలజీలో ఎంఏ ఫైనల్ ఇయర్, మొన్న రాయాల్సింది పరీక్షలు రాయలేదు, నెక్స్ట్ ఇయర్ రాస్తాను. పిహెచ్డి కూడా చేయాలని ఆలోచన ఉంది. ఈ సైకాలజీ ప్రకారము ఒక థియరీ ఏంటంటే, బాల్యం ప్రభావము వ్యక్తి మీద ఉంటుంది. ఈ ప్రభావం ఎంతలా ఉంటుందంటే, వ్యక్తి ఎంత గొప్పవాడైనా అతడు బాలుడు తొంగి చూస్తూ ఉంటాడు. సో హౌ చైల్డ్హుడ్ ఇంపాక్ట్స్ అవర్ లైఫ్ అనేది తీసుకుని 120 మంది ప్రముఖులు, ఇండియన్స్, వెస్టర్నర్స్ తీసుకుని వాళ్ళ బాల్యము వాళ్ళ జీవితం మీద, వాళ్ళ వ్యక్తిత్వం మీద ఎలా ప్రభావితం చూపించింది, ఎలా ప్రభావం చూపించింది. అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా దగ్గర నుంచి మొదలుపెట్టి లతా మంగేష్కర్, మర్లిన్ మన్రో, ఇలా రజనీకాంత్, ఆశా భోస్లే, అమితాబ్ బచ్చన్, క్రికెటర్సు, పొలిటీషియన్స్, తర్వాత చివరికి రాబర్ట్ క్లైవ్, వీళ్ళందరి గురించి కూడా దీనిలో ఒక 120 మంది గురించి ఉంది. ఇది పాపులర్ రైటింగ్ కిందకు వస్తుంది, నాట్ రీసెర్చ్. ఎంత రీసెర్చ్ చేసినా సరే దానికి కూడా ఒక అనుభవం ఉంది. పిహెచ్డి చేద్దామని ఉస్మాన్ యూనివర్సిటీలో అప్లై చేసి
నేను భారతీయ వ్యక్తిత్వ వికాసము, భారతీయ తత్వచింతన అనే 2 పుస్తకాలు పెడితే, భారతీయ వ్యక్తిత్వ వికాసం ఏంటంటే ఇప్పుడు మన సమాజంలో అంతా వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రచారంలో ఉంది. బట్ ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అందుకని నేను హౌ ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ డిఫర్స్ ఫ్రమ్ వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అండ్ ఈ మారిన సమయాల్లో ఇండియన్ కాన్సెప్ట్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ ఎలా వాడుకోవచ్చు. బహుశా ఇటువంటి బుక్ ఏ భాషలో అయినా ఇదే ప్రథమం. తెలుగుది కాబట్టి ఎక్కువ మందికి తెలియదు, కానీ ఇది 3వ ఎడిషన్ నడుస్తుంది. పాఠకులు చదువుతున్నారు, సాహిత్య ప్రపంచం బిత్తరపోయి చూస్తుంది, మాట్లాడలేకపోతుంది. సో ఇది రాశానమాట. ఈ పుస్తకము భారతీయ తత్వచింతన అని మన కాన్సెప్ట్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే రీతిలో రాసిన పుస్తకము. అది 2 చూపిస్తే ఇది చాలా అద్భుతమైన పుస్తకాలు. కానీ రీసెర్చ్ అంటే ఫుట్ నోట్స్ ఉండాలి. ఇది ఫుట్ నోట్స్ లేవు కాబట్టి పాపులర్ రైటింగ్ నాకు వాళ్ళు రీసెర్చ్ అడ్మిషన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు, నేను వదిలేశాను కొన్ని రోజులు. సో ఇలాగా చేస్తూ వస్తున్నప్పుడు ఆంధ్రప్రభ ఎడిటర్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి నీకు నచ్చిన ఒక ఫీచర్ రాయమన్నారు. ప్రాచీన విజ్ఞానం. ఇప్పుడు మన వేదాల్లో ఉన్నటువంటి పదాల గురించి వెస్టర్నర్స్ కామెంట్ చేశారు, మనం వాటిని ప్రామాణికంగా తీసుకుంటాం. బట్ హూ ఆర్ దే టు కామెంట్ అబౌట్ అస్? నేను గుండు కొట్టుకున్నాను, ఆ గుండు కొట్టుకోవడం వాడికి అనాగరికంగా కనిపిస్తుంది. నాకు ఇష్టం, అది ఎందుకు కొట్టుకున్నానో నాకు తెలుసు, ఐ లైక్ ఇట్. సో వాడు వచ్చి వీడికి నీ గుండు కొట్టుకోవడం అనాగరికం అంటే, అవును మనం గుండు కొట్టుకోవడం అనాగరికం మనము ఏదైతే అంటున్నామో దట్ ఈస్ రాంగ్. అట్లీస్ట్ ఈ వేదాల్లో పదాలు తీసుకుని మన వేదాలను ఇంటర్ప్రిట్ చేయడానికి షడంగాలు ఉన్నాయి మనకి. తర్వాత కౌశికుడు రాసిన బృహత్ సంహిత ఉంది. సో బృహత్ సంహిత, షడంగాలు, సాయనుడి భాష్యం, ఇలా రకరకాల భాష్యాలు తీసుకుని ఒక్క వెస్టర్న్ పుస్తకాన్ని కూడా చదవకుండా పక్కన పెట్టి వాళ్ళ రిఫరెన్స్లు తీసుకోకుండా కేవలం యాజ్ అన్ ఇండియన్ ఐ రెస్పాండ్ టు మై లిటరేచర్, మై ఫిలాసఫీ. సో అప్పుడు నా రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేది ప్రాచీన అంటే మన ప్రాచీన విజ్ఞానాన్ని మన దృష్టితో మనం చూసుకోవాలి తప్పించి వేరే వాడి దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. వేరే వాడితో దృష్టి చూస్తున్నా మన దృష్టి దోషం ఉన్నట్టు. మన దృష్టితో మన ప్రాచీన విజ్ఞానం, ఇది చాలా బాగా పాపులర్ అయిన ఫీచరు. దీని ప్రభావం ఎలా ఉందంటే అరిగేపల్లి సంస్కృత వేద పాఠశాల వాళ్ళు పిలిచి నాతో ఒక మెమోరియల్ ఉపన్యాసం ఇప్పించారనమాట. అందరూ సంస్కృత పండితులు, విద్యార్థులు, వాళ్ళ ముందు నేను వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది. ప్రాచీన విజ్ఞానం ప్రభావం అది, సరస్వతీదేవి అంతే. సో ఈ రకంగా ఇది కూడా చేశాను. ఇది ఇంకా పూర్తి కాలేదు, ఇది 178 వారాలు వస్తే దానిలో సగమే ఒక బుక్ వేసాము, ఇంకోటి బుక్ రావాల్సి ఉంటుంది. ఇది భారతీయ వ్యక్తిత్వ వికాసము. ఇవన్నీ కూడా విశ్వనాథ సత్యనారాయణ ప్రభావంతో వచ్చినవి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక ఆర్గ్యుమెంట్ చేశారు. ఆర్గ్యుమెంట్ నేను అసిధారలో కూడా పెట్టాను. ఏంటంటే ఒకడు ఆర్గ్యుమెంట్ అవుతుంటే దాస్ క్యాపిటల్ గురించి దాని గురించి మాట్లాడుతుంటే వివేకానంద క్యారెక్టర్ అడుగుతాడు, దాస్ క్యాపిటల్ చదివావా నువ్వు అంటే చదివాను అంటాడు. నీకు మరి జర్మన్ రాదు కదా అంటే ఇంగ్లీష్ అనువాదాలు ఉన్నాయి కదా అంటాడు. వేదాలు పురాణాలు చదివా, ఉపనిషత్తులు చదివావా అంటాడు. చదవలేదు అంటే, ఎందుకంటే అవన్నీ సంస్కృతంలో ఉన్నాయంటాడు. వాటికి కూడా అనువాదాలు ఉన్నాయి కదా అంటే, పరాయి వాడిది అనువాదాలైనా చదువుతావు కానీ నీ వాడిది అనువాదాలు చదవాలనే ఆలోచన నీకు రాలేదంటే ఎంత బానిస మనస్తత్వంతో ఉన్నావు నువ్వు ఆలోచించంటాడు. డైరెక్ట్ లిఫ్టెడ్ ఫ్రమ్ విశ్వనాథ సత్యనారాయణ. దాని ప్రభావమే ఈ ప్రాచీన విజ్ఞానం కానీ, భారతీయ వ్యక్తిత్వ వికాసం కానీ, భారతీయ తత్వచింతన కానీ. తర్వాత అంతర్మథనం, ఈ నవల వెనకాల ఇంకో కథ ఉంది. ఇది నడుస్తున్న చరిత్ర పత్రికలో సామల్ రమేష్ బాబు గారు ఇష్టం వచ్చినట్టు రాసుకో అన్నారు. ఇది ఒక సాధారణంగా ప్రేమ, మన హీరోలందరూ కండలు ఉన్నవాళ్ళు, పాటలు పాడతారు, హీరోయిన్లని 100 మంది గుండాల నుంచి రక్షిస్తారు, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వీళ్ళందరూ. సో ఒక మామూలు మధ్యతరగతి మనిషి, మామూలు క్లరికల్ ఉద్యోగం చేసుకుంటున్నవాడు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అవడంలో తప్పులేదు. తనలో ఏముంది ఒక అమ్మాయిని ఆకర్షించడానికి. ఒక అమ్మాయి తను ఎందుకు ఇష్టపడుతుంది? శోభన్ బాబుని ఇష్టపడచ్చు, మహేష్ బాబుని ఇష్టపడచ్చు, కృష్ణని ఇష్టపడచ్చు, తనని ఎందుకు ఇష్టపడుతుంది అని ఒక డిప్రెషన్కి గురవుతాడు. ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడం అంతర్మథనం. ఇది సీరియల్గా వస్తున్నంత కాలం అందరూ ఇది బుచ్చిబాబు చివరకు మిగిలేది అది ఇది అని పొగుడుకుంటూ ఉత్తరాలు రాశారు. ఎండింగ్ చూసిన తర్వాత సూర్యుడి వెలుతురు ముందు ఈ చీకటి పారిపోయినట్టు పారిపోయారు. ఎందుకంటే మా హీరో డిప్రెషన్ నుంచి భగవద్గీత చదివి బయటకు వస్తాడు. భగవద్గీత పేరు వినగానే పారిపోయారు. సో ఇది అంతర్మథనము. సో ఇక ఇది కూడా చెప్పాలి. సౌశీల్య ద్రౌపది నవలకి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అందరూ తిట్టారు, రాశారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, విశ్వనాథ సత్యనారాయణ పాలసీ. ఎవరికి దానిలోనే సమాధానం ఇవ్వాలి. ఇది నవల రాశాను. ఈ నవల బాగా సక్సెస్ అయింది. నేనే దాదాపుగా 3 నెలల్లో 1000 కాపీలు అలా 3-4 సార్లు అమ్మగలిగాను. ఇది ముఖ్యంగా మహిళలు ఆర్గనైజ్ చేసి మీటింగ్ గుంటూరులోను తెనాలిలోను పిలిచి మా పరువు కాపాడు, ఆనాడు కృష్ణుడు కాపాడాడు, ఈనాడు మురళీకృష్ణుడు కాపాడాడు అని చెప్పి
1114 చేతిలో పెట్టి నన్ను సన్మానించారు ఈ పుస్తకం కొనుక్కుని. సౌశీలి ద్రౌపది ఒక పెద్ద రీసెర్చ్ ప్రొఫెసర్, తెలుగు సాహిత్యంలో ద్రౌపది ఆధారంగా వచ్చిన నవలల మీద పెద్ద పేపర్ రాశాడు. ఇది ప్రస్తావించలేదు. నేను తిట్టాను, ఒక రీసెర్చ్ చేసేటప్పుడు అన్నీ తెలుసుకోవాలి, అది రాసిన దానికి ప్రతిగా రాసినప్పుడు అంటే నువ్వేం రీసెర్చ్ ప్రొఫెసర్వి, నీదేం రీసెర్చ్ అని తిట్టాను. సో ఐఎమ్ టెర్రరిస్ట్ ఇన్ లిటరేచర్, సాహిత్య తీవ్రవాది అంటారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. తర్వాత శ్రీకృష్ణదేవరాయలు. టైం అవుతోంది కొంచెం. ఈ శ్రీకృష్ణదేవరాయలు ఏంటంటే పర్వాలేదు. సాధారణంగా శ్రీకృష్ణదేవరాయలు అనగానే అప్పాజీ, భువన విజయము వీటి గురించే మాట్లాడతారు. బట్ శ్రీకృష్ణదేవరాయలు హ్యాస్ హిజ్ ఓన్ క్యారెక్టర్. హీ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి, టామ్, డిక్ అండ్ హ్యారీ. సో అలా అని శ్రీకృష్ణదేవరాయల గురించి రీసెర్చ్ చేసి ఆయన గురించి పరిశోధించి ఈ కేవలం శ్రీకృష్ణదేవరాయల దృష్టికోణంలో శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిత్వాన్ని చూపించడం కోసం రాశాను. దీనిలో అప్పాజీ ప్లేస్ సెకండ్ ఫిడిల్. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పాజీ కళ్ళు పీకించాడని మన చరిత్రకారులు రాస్తారు. నోరు నరసింహశాస్త్రి గారు ధూర్జటి నవల్లో నిరూపించారు. ఆ కాలంలో కృష్ణదేవరాయల తర్వాత కూడా అప్పాజీ పెనుగొండలో రాజ్యం చేసినట్టు శాసనాలు దొరికాయి, కాబట్టి ఇది చరిత్రకారులు చేస్తున్న కుట్ర అని ఆయన ప్రూఫ్లతో సహా నిరూపించారు. కానీ దాన్ని పట్టించుకోం మనం. అది ప్రామాణికంగా తీసుకుని నవల్లో రాశాను. పైగా ఇది రాయడానికి ఇంకొకటి ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. సో ఈయన తెలంగాణ మీదకి దండయాత్ర చేసి వచ్చాడు, ఖమ్మం మీద చేశాడు కాబట్టి కొందరు రాశారు. సో అబ్జర్వ్. సో కృష్ణదేవరాయలు మొత్తం భారతదేశానికి చెందినవాడు. ఆ కాలంలో తెలంగాణ కాన్సెప్ట్, ఆంధ్ర కాన్సెప్ట్ లేదు. పైగా ఇంకొకటి కూడా చెప్తాను, తెలంగాణ ఉద్యమం అట్ ఇట్ సైట్లో ఉన్నప్పుడే నేను తెలంగాణ రచయితని కాదు, ఆంధ్ర రచయితని కాదు, నేను తెలుగు రచయితని అని చెప్పుకున్నాను. ఇప్పుడు కూడా అదే చెప్తాను. సో ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాడు ఉన్నా ఆ వాడికి చెందిన రచయిత నేను. అంతే తప్పించి ఐ డోంట్ వాంట్ టు కన్ఫైన్ మైసెల్ఫ్ టు సమ్ పర్టిక్యులర్ రీజియన్, రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్. సో శ్రీకృష్ణదేవరాయల నవల అందుకు కూడా రాశాను. శ్రీకృష్ణదేవరాయలు మన అందరి వాడు అని నిరూపించడం కోసం శ్రీకృష్ణదేవరాయల నవల రాశాను. తర్వాత ఒంటరి మేఘం ఈ త్వరలో పుస్తకం రాబోతుంది. చిత్రంలో పడ్డ ఏకైక నవల. ఇదేంటంటే ట్రెక్కింగ్ ఆధారంగా తీసుకుని తెలుగులో వచ్చిన ఫస్ట్ నవల రాసింది. గోవా ట్రెక్ బ్యాక్డ్రాప్ తీసుకుని దేశం నలుమూలల నుంచి ట్రెక్కి వస్తారు. ప్రతి ఒక్కడు అక్కడ క్యాంప్ ఫైర్ అంటూ జరుగుతుంది. ప్రతి ఒక్కడు వాళ్ళ వాళ్ళ ప్రాంత జాతీయ గీతం పాడతారు. మరాఠీలు అభంగులు పాడతారు, బెంగాలీలు రవీంద్ర గీతం పాడతారు, తమిళనాడు వాళ్ళు సంగమం గీతం పాడతారు, నమ్మల వాళ్ళు వాళ్ళ అల్లవార్ల గీతాలు పాడతారు. తెలుగు వాడి దగ్గరకు వచ్చేటప్పటికి సినిమా పాట పాడతారు. సో అవన్నీ ఇటువంటివన్నీ దానిలో కనిపిస్తుంది అనమాట. తర్వాత రోషనారా. ఇది రోషనారా గురించి కూడా ఆమె డింఫోమానియాక్ అని రకరకాల మన తెలుగులో రాశారు. ప్రసాద్ అద్భుతంగా రాశాడు కానీ అంత కల్పితం. సో చరిత్ర ఆధారంగా తీసుకుని రోషనారా క్యారెక్టర్ని అనలైజ్ చేసుకుంటూ రోషనారా నవల రాశాను. ఇది చిత్ర పత్రికలో వచ్చింది. దాని పత్రిక ఎడిటర్ కూడా యజ్ఞప్రసాద్ గారు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు, ఏం కావాలో అది రాసుకో అన్నారు. తీవ్రవాదం మీద కూడా తెలుగులో వచ్చిన ఫస్ట్ నవల అదే ఉపక్రమణము అని. తర్వాత ఎండమూరి వీరనాథ్ డేగరెక్కల చప్పుడు అటువంటిది రాశారు. ఇది ముస్సోలిని, తెలుగులో సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ మీద వచ్చిన నవల. ఫ్యాసిజం 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 అంటున్నారు. అసలు ఫ్యాసిజం ఏంటి, ఎలా వచ్చింది, దాని లక్షణాలు ఏంటి, అది ఎందుకు డెవలప్ అయింది. ఇది ముస్సోలిని ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫ్యాసిజం. సో ఆయన జీవిత ఆధారంగా మన భారతదేశ పరిస్థితులను అక్కడ సూపర్ పోజ్ చేస్తూ రాసిన నవల ఇది ముస్సోలిని. సో ఇంకా ఉన్నాయి కానీ పుస్తక రూపంలో రాలేదు కాబట్టి వాటి గురించి నేను చెప్పట్లేదు. ఇదొక నవల, పునఃసృష్టి పురిటి నొప్పులు. ఇది సైన్స్ ఫిక్షన్ నవల. దీనిలో ఆ కాలంలో నేను రాశానేంటి, ఇప్పుడు మొబైల్ ఫోన్లు, ఈ వీడియోలు, తర్వాత జూమ్ మీటింగ్లు ఇవి వచ్చాయి, కానీ ఇవేం లేనప్పుడు అవన్నీ వస్తాయి భవిష్యత్తులో అని రాసిన నవల ఇది. దీని గురించి కూడా మన వాళ్ళు ఎవరు ప్రస్తావించారు, ఎందుకంటే వాళ్ళకి సైన్స్ ఫిక్షన్ అర్థం కాదు, సైన్స్ తెలియదు. తర్వాత కమర్షియల్ క్లాసిక్స్. ఇదేంటంటే క్లాసిక్ సినిమా అనగానే ఎవరికి అర్థం కాని ఒక ఆమె టీ పెట్టడమే గంట సేపు చూపించేటువంటి సినిమానే క్లాసిక్ అంటారు. అలా కాకుండా కమర్షియల్ సినిమాల్లో ఎంత క్లాసిసిటీ ఉంది. మదర్ ఇండియా ఈజ్ ఇట్ కమర్షియల్ ఆర్ క్లాసిక్? ఆగ్, తర్వాత ఇది అందాజ్ 1949లో మహబూబ్ ఖాన్ తీశాడు. స్త్రీ పురుషుడు, పరిణతి లేని స్త్రీ పురుషుడు దగ్గరగా సన్నిహితంగా వస్తే కలిగేటువంటి వికారాన్ని 1949లోనే సమాజాన్ని హెచ్చరించాడు ఆయన. అద్భుతమైన సినిమా అది. రాజ్ కపూర్, దిలీప్ కుమార్, నర్గీస్ ఉంటారు. సో ఇటువంటి సినిమాల విశ్లేషణ ఉంది దీనిలో. అవి క్లాసిక్స్ సినిమాలు. ఎందుకని ఇంకొక పుస్తకం నాకు దొరకలేదు, నవల నుంచి సినిమాకు అని. నవల ఆధారంగా హాలీవుడ్లో ఇప్పుడు కూడా 80% ఆఫ్ ద హాలీవుడ్ ఫిల్మ్స్ ఆర్ నావల్ బేస్డ్. తెలుగు రాని వాళ్ళు సినిమాలు నిర్మిస్తున్నారు, ఇంగ్లీష్ సినిమాల నుంచి సీట్లు కాపీ కొట్టేసి. తెలుగులో మంచి కథలు రావట్లేదు అంటున్నారు. దే డోంట్ హ్యావ్ టాలెంట్, క్రియేటివిటీ లేదు. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ సినిమా ఉంది, మిస్టర్ హాలండ్ సోపస్ అని.
ఏమి లేదు కదా. ఒకడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు, టీచర్ అవుతాడు, తన జీవితం వేస్ట్ అనుకుంటాడు. చివరికి అతను ఎంతమంది విద్యార్థుల్ని ప్రభావితం చేశారో వాళ్ళందరూ అతనికి ఫేర్వెల్ ఇస్తూ డోంట్ థింక్ యువర్ లైఫ్ ఈజ్ అ వేస్ట్, షోస్ ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ ఆడియన్స్ ఈజ్ టచ్డ్ బై యూ అని చెప్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. హాల్ అండ్ సోబర్, రిచర్డ్ డ్రైఫర్స్ హీరో దానిలో. సో అలా నావెల్ బేస్డ్ ఫిలిమ్స్ ఒక 30 సినిమాల్ని తీసుకుని అనలైజ్ చేసుకుంటూ రాశాను. దీనిలో 39 సినిమాలు. అండ్ మైకేల్ జాక్సన్ చనిపోయిన వారంలో ఆయన బర్త్డే వచ్చింది. ఆయన బర్త్డేకి ఇది రిలీజ్ చేశాం, పాప్ ప్రపంచానికి రారాజు మైకేల్ జాక్సన్ అని. దీనిలో మైకేల్ జాక్సన్ పాటల ద్వారా అతని సైకాలజీని అనలైజ్ చేస్తూ ఈచ్ చాప్టర్ బిగిన్స్ విత్ హిజ్ సాంగ్, పార్ట్స్ ఫ్రమ్ హిజ్ సాంగ్. దెన్ జిస్ట్ అంతా ఏంటంటే ఆ సాంగ్కి అన్వయించుకుంటూ రాయటం అనమాట. ఇప్పటికి కూడా ఇది బయోగ్రఫీ చదివిన వాళ్ళు మైకేల్ జాక్సన్ ఫ్యాన్లు అవటమే కాదు, ఇలా కూడా బయోగ్రఫీ రాయొచ్చని నేర్చుకున్నారు. అండ్ లేటెస్ట్ లతా మంగేష్కర్ బయోగ్రఫీ, కాంప్రహెన్సివ్ లతా మంగేష్కర్ బయోగ్రఫీ. ఇది ఎట్లా ఉందంటే అందరూ పళ్ళున్న చెట్టు మీదే రాళ్ళేస్తారు. లతా మంగేష్కర్ వాడితో అఫైరు. లతా మంగేష్కర్ చనిపోయినప్పుడు మన తెలుగు పత్రికలో ఒక మహానుభావుడు జర్నలిస్టు లతా మంగేష్కర్కి ఒకరితో అఫైర్ ఉందని రాసేశాడు. వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. కానీ అతను ముస్లిము, ఈమె హిందువు అవడంతో దేశ విభజన సమయంలో ఉద్విగ్నతలు ఎందుకు అని చెప్పి వాళ్ళు వేరుండిపోయారట. చూస్తే ఆ ఎవరితో ఆమె పారిపోవాలనుకుందో వాడికి 13 ఏళ్ళు, ఈమెకి 18 ఏళ్ళు. అతను పాకిస్తాన్ లాహోర్లో ఉన్నాడు. లాహోర్ వదిలి బయటికి రాలేదు 1951 దాకా. ఈమె బొంబాయిలో ఉంది. 13 ఏళ్ల వయసులో ఇంటిని పోషించడం కోసము సినిమా పాటల్లోకి వచ్చింది. సో ఇంత అవాకులు చెవాకులు రాసేటప్పటికి నేను భరించలేకపోయాను, చాలా కోపం వచ్చింది. షీఈస్ వన్ ఫిమేల్ ఇన్ ఎ మేల్ డామినేటెడ్ సొసైటీ హూ డిడ్ వాట్ షీ వాంట్, షీ రూల్డ్, అది విత్ డిగ్నిటీ. ఆమె ముందు కన్నెత్తి చూపి మాట్లాడడానికి వాళ్ళే కాదు, బాల్ ఠాకరే లాంటి వాళ్ళు కూడా గౌరవించారు ఆమెను. నరేంద్ర మోదీ, ఈమెకు ఫేవరెట్ నరేంద్ర మోదీ ఈమెను గౌరవించారు. అంత పెద్ద పెద్ద వాళ్ళు గౌరవిస్తుంటే, ప్రతి ఒక్కడు భారతదేశం మొత్తం భారతరత్నాన్ని గౌరవిస్తుంటే, ఆమె అఫైర్ల గురించి, ఆమె వాణి జయరామ్ అనగదొక్కింది, ఇలా రాస్తారు. వాళ్ళకి సినిమాల గురించి తెలియదు. సో నేను స్టాటిస్టిక్స్ తీసుకుని, ఇఫ్ షీ హ్యాడ్ వాంటెడ్ టు బి నెంబర్ 1 ఆల్వేస్, ఎస్డి బర్మన్తో కొట్లాడదు, శంకర్ జయకిషన్తో కొట్లాడదు, మహమ్మద్ రఫీతో పాడనని. షీ నెవర్ కేర్డ్ ఫర్ ఎనీథింగ్, షీ కేర్డ్ ఓన్లీ ఫర్ హర్ సెల్ఫ్. అందుకనే షీ సక్సెస్ఫుల్. షీ కేర్డ్ ఓన్లీ ఫర్ హర్ మ్యూజిక్. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అక్కడ చిన్నప్పుడే నాన్నగారు పోయారు. నాన్నగారు సంగీతం నేర్పించారు. ఇట్స్ ఫాదర్స్ ఫిక్సేషన్. ఆమె చెప్పింది కూడా, ఆమె పాట పాడేటప్పుడు వాళ్ళ నాన్నగారు లత అని పిలిచినట్టు అనిపిస్తుంది, ఆ పాట సూపర్ హిట్ అవుతుంది. సో అండ్ పాట పాడేటప్పుడు తప్పు పాడితే నాన్నగారు కోప్పడతారేమో భయంతో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి పాడతానని చెప్పింది. అటువంటి ఆమెని వీడు రకరకాల అఫైర్లు చేసి ఇలా రాశారనమాట. అందుకని నేను స్టాటిస్టిక్స్ తీసుకుని, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూస్, ఆమె గురించి వచ్చిన పుస్తకాలు అన్నీ తీసుకుని, మొత్తం లతా మంగేష్కర్ అంటే భారతీయ హిందీ చలనచిత్ర సంగీత చరిత్ర. ఆమె ప్లేబ్యాక్ 1940లో వస్తే 44లో లతా మంగేష్కర్ హిందీ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది. 47లో ఆమె పాడిన 10-18 పాటలే. బై 49 షీ స్టాప్ 150 సాంగ్స్ పాడింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది, టైం లతా మంగేష్కర్కి ఎలా అనుకూలించింది, నేపథ్య పాటలు రావటము, అది తర్వాత యంగ్ అమ్మాయిలు రావటం, పాటలు రావడంతో హీరోయిన్లకి పాడాల్సిన అవసరం లేదు, గాయనులు ఉన్నారు కాబట్టి. సో మధుబాల, నర్గిస్ ఇలాంటి వాళ్ళు రావటము, వాళ్ళకి లతా మంగేష్కర్ వాయిస్ సూట్ అవటము. సో ఇలాంటివన్నీ రీజనింగ్ ఇచ్చుకుంటూ, అదే టైంకి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవడంతో ఆ మ్యూజిషియన్స్ ఎవరైతే క్లబ్బుల్లో పాడే బ్రిటిష్ వాయించే వాళ్ళు, గోవన్ మ్యూజిషియన్స్, వాళ్ళందరూ సినిమా పరిశ్రమలోకి రావటము, ఆర్కెస్ట్రేషన్ మారటము, శంకర్ జయకిషన్ రావటము, అదే టైంకి శ్రీరామచంద్ర, ఇలా లతా మంగేష్కర్ సరస్వతి అంశతో జన్మిస్తోంది కాబట్టి ఆమెకి తగ్గ స్థాయిలో పాటలు రాసేందుకు గేయ రచయితలు, సంగీతం సృష్టించేందుకు సంగీత దర్శకులు, ఇతర వాయిద్యాలు వాయించేందుకు వాయిద్యకారులు, గంధర్వులు జన్మించారు అనే కాన్సెప్ట్ తోటి ఎక్కడ లతా మంగేష్కర్ని డీఫై చేయకుండా ఆమె జీవిత సంఘటనలు జెక్స్టాపోజ్ చేస్తూ సంగీత చరిత్ర, సంగీత దర్శకుల చరిత్ర అన్నీ రాశాను. 430 పేజీలో వస్తుంది. బట్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. ఇటువంటి పుస్తకాలు లతా మంగేష్కర్ గురించి ఏ భాషలోనూ లేదు. సో ఇప్పుడు త్వరలో నావి థ్రిల్లింగ్ స్టోరీస్, అప్పుడు చెప్పాను కదా హారర్ స్టోరీస్ 15 రాస్తే నాకు సంతృప్తి కలగలేదని, అవి థ్రిల్లింగ్. ఇంతలో ఒకతను అన్నాడు, ఎవరైతే విమర్శకుడు శీర్షికలో వచ్చే కథలు కావని నా కథల్ని కథలుగా పరిగణించక కథా నిలయంలో నా కథల్ని ఎంటర్ చేయకుండా ఉన్నారు, అవే వేరే రచయితలు రాస్తే శీర్షిక కథలుగా చేసుకుంటారు. శంకరమ్మ మంచి పాత అమరావతి కథలు శీర్షిక కథలే, గట్టిప్రోలు కథలు శీర్షిక కథలే, అలాగే దర్గామిట్ట కథలు శీర్షిక కథలే, అవి కథలు. మురళీకృష్ణ రాస్తే మాత్రం శీర్షిక కథలు కావు, కథా నిలయంలో ఎంటర్ చేయరట. కథా నిలయం అని ఎందుకు పర్టికులర్గా చెప్తాను, దట్ ఈస్ రిపోజిటరీ ఆఫ్ అవర్ స్టోరీస్. ఫ్యూచర్లో రీసెర్చ్ స్కాలర్స్ అక్కడ చదువుతారు. అక్కడ బ్యాన్ చేయడం వల్ల దే ఆర్ కంప్లీట్లీ
ఎలిమినేటింగ్ మీ ఫ్రమ్ ద సీన్. ఇన్ని రాశాము, ఇవేవి మీకు కనపడకపోతే, రీసెర్చ్ స్కాలర్స్కి ఎలా ఉన్నారంటే ఎదురుగా కనపడాలి వాళ్ళకి, ఇవన్నీ మీకు దొరకకపోతే దే స్టాప్ ఎగ్జిస్టింగ్. దీని గురించి ద గర్ల్ విత్ ద పర్ల్ ఇయర్ రింగ్ అనేటువంటి నవలను నేను ఎప్పుడు కోట్ చేస్తుంటాను. దానిలో ఒక పెయింటరు ఒక అమ్మాయిని పెయింట్ చేస్తాడు, తర్వాత అతను చనిపోతాడు. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి పెయింటర్ల జాబితా తయారు చేసేవాడు పొరపాటు ఆయన పేరు ఒమిట్ చేస్తాడు. అలా 13 శతాబ్దాలు ఆయన పేరు మరుగున పడింది. తర్వాత 1920 సెంచురీ ఆయన పేరు బయటికి వచ్చింది. ఇప్పుడు గర్ల్ విత్ పర్ల్ ఇయర్ రింగ్ కాస్ట్ పెరిగింది, అందరూ మెచ్చుకుంటున్నారు. దాన్ని సినిమా కూడా తీశారు, నవల కూడా రాశారు, కానీ అజ్ఞాతంలో పడ్డాడు. సో 1300 ఏళ్ళు ఎదురు చూడాలని లేదు నాకు, నన్ను గుర్తించడానికి ఎవరైనా. కాబట్టి ఐఎమ్ షౌటింగ్ ఫ్రమ్ ద రూఫ్ టాప్ దట్ ఐ హ్యావ్ రిటన్ దిస్. తెలుగు సమకాలీన తెలుగు సాహిత్య ప్రపంచంలో ఇంత వైవిధ్యంగా, విశిష్టంగా, విభిన్నంగా, విస్తృతంగా రాసిన రచయిత ఇంకొకళ్ళు లేడు. ఉంటే చూపించండి, నా ముందుకు రమ్మనండి. సో ఇది ఎలా దొరుకుతుంది? మేము ఇన్ని చరిత్ర రచనలు రాశాము, చరిత్ర పుటల్లోంచి అనే కథలు రాశాము, రోషణ రాశాము. కొందరు డబ్బులు ఉన్నవాళ్ళు ఈ వీళ్ళను కూడా కట్టుకుని ఒక కథల సంకలనం వేసి తెలుగులో తొలి వాస్తవ చారిత్రక కథల సంకలనం అని వేసుకున్నారు. వాస్తవ చరిత్ర అంటే ఏంటి, అండ్ తొలి వాస్తవ సంఘటనలు ఏంటి? సో వాళ్ళకి చరిత్ర రచనలు రాయటం రాదు, అవి కథలు కాదు అని ఇప్పుడు నా దగ్గర ఒక వెపన్ ఉంది, సంచిక. సంచిక ఈజ్ అ వెపన్. ఎందుకంటే ఇది మీడియాలో ఇంతకుముందు కొందరు తిష్ట వేసి ఇతరులు రానిచ్చేవాళ్ళు కాదు. నాకు ఈ కథల గురించి ఒకతను రాస్తే నేను రిజైండర్ ఇస్తా అంటే ఎందుకమ్మా పోనీ గొడవలు అని వేయడానికి ఇష్టపడేవాడు కాదు. బుక్కి నేను ఏదైతే పత్రికలో సంవత్సరాల తరబడి ఫీచర్ రాస్తున్నాను, ఆ పత్రికలో సీరియల్గా వచ్చిన పుస్తకాన్ని రివ్యూ చేస్తూ కానీ కస్తూరి పరిమళాలు గబ్బిలాల కంపు అని రాశాను. ఐ డోంట్ కేర్, ఎందుకంటే పాఠకులు కొంటున్నారు, చదువుతున్నారు. అందుకే మొన్న ఒక కథ నాది 2009లో పడ్డ కథ దొరకలేదు, చివరికి కథానిలయంలో అప్లోడ్ చేశారు ఆ కథని. ఎందుకంటే అంతకుముందే వాళ్ళు ఎంట్రీ చేశారు కాబట్టి దాన్ని అప్లోడ్ చేశారు. ఆ కథని కోడిహల్లి మురళీమోహన్ నాకు షేర్ చేశారు, దానికోసం వెతుకుతూ ఉంటే. దాన్ని సోషల్ మీడియాలో నేను కొందరితోటి వాట్సాప్లో గ్రూపుల్లో షేర్ చేశాను. రచయితల గ్రూపులని ఇది ఫెమినిస్టుల మీద కసితో రాసినట్టుంది, ఇలా ఉంటారా ఫెమినిస్టులు, ఇది రచయిత బాలేదు, ఈయనకి ఉపన్యాసాలాగా ఉంది, ఇలా మెచ్చుకున్నారు. ఇటీవలే పప్పు భోగారావు అనే ఆయన దాన్ని చదివి యూట్యూబ్లో పెట్టాడు. ఇక్కడ రచయితలు కాదు, పాఠకులు చదువుతారు. ప్రతి ఒక్క పాఠకుడు మెచ్చుకుంటున్నాడు, హైయెస్ట్ వ్యూస్ వస్తున్నాయి, దానికి హైయెస్ట్ కామెంట్స్ మెచ్చుకుంటున్నారు. ఇది తెలుగు సాహిత్య ప్రపంచంలో ఈ పాఠకుడికి సాహిత్య ప్రపంచానికి మధ్య ఒక బిగ్ యానింగ్ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని ఫిలప్ చేయడం కోసం సంచికను ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే పాఠకుడు మెచ్చేది వేరు, ఈ సాహిత్య పెద్దలు మెచ్చే వీళ్ళకి అణచివేతలు కావాలి, అన్యాయాలు కావాలి, అమెరికాలో కూర్చొని భారతదేశంలో మన ముస్లింలందరూ రకూన్లు కకూన్లు అయిపోతున్నారు అని చెప్పేసి భయపడుతూ రాయాలి. అటువంటి ఉత్తమ కథలు వాటి గురించే మాట్లాడతారు. వాళ్ళు ఒక చూపుడు వేలు రాస్తే దానికి ప్రతిగా నేను 4 చూపుడు వేలు కాక మిగతా 4 వేలు రాశాను. చూపుడు వేలే కావాలి వాళ్ళకి, మిగతా 4 వేలు అవసరం లేదు. ఇది తెలుగు సాహిత్య ప్రపంచం. ఈ గ్యాప్ని ఫిలప్ చేయడానికి మనకి ఈ సంచిక వాడుతున్నాను. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. మరొక విషయం ఏంటంటే, ఉత్తమ కథల సంకలనాలు చేస్తున్నారు. ఉత్తమ కథల సంకలనాలు చేస్తూ ఎవరిని ఎన్నుకుంటున్నారు? వాళ్ళకి నచ్చిన వాళ్ళు మెచ్చిన కథలు తప్పించి దానిలో ఉత్తమత్వం అనేది ఉత్త కథలు అంటాను నేను, సంపాదకులు మెచ్చిన కథలు అంటాను తప్పించి. ఎందుకంటే దానిలో మీరు స్టాటిస్టిక్స్ కూడా తీసి చూపించాను. ఆంధ్రజ్యోతిలో పడిందంటే ఉత్తమ కథలకు వస్తుంది, లేకపోతే వీళ్ళు రాశారంటే ఉత్తమ కథ. నాకు తెలిసి ఒక రైటరు డిసెంబర్ వచ్చేస్తుంది, నా కథ పడాలి, ఇప్పుడు డిసెంబర్లో పడితే ఉత్తమ కథల సంకలనంలో వస్తుంది, డబ్బులు ఇచ్చి మరీ పత్రికలో ప్రచురింప చేసుకున్నాడు, అది ఉత్తమ కథల సంకలనంలో వచ్చింది. నేను కల్లారా రైటర్ పేరు చెప్పట్లేదు, ఎందుకంటే పాపం పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే. నా మీద ఎంతో విశ్వాసంతో నా ముందు ఆయన అన్ని బయట పెట్టుకున్నారు. కానీ ఇవన్నీ ఉత్తమ కథలుగా పాఠకులను భ్రమిపెట్టి ఆ ఉత్తమ కథల సంకలనం తమ కథ రాకపోతే తాము ఎంతో కోల్పోతున్నట్టు చేసి, దానిలో వచ్చిందంటే తాము ఎంతో గొప్పవాళ్ళం అనుకునేట్టు చేసి, ఇలాంటి ఒక సాహిత్య ప్రపంచాన్ని డివైడ్ చేసి సాహిత్య మాఫియా ముఠాలు నడిపిస్తున్నారు. అరస విరస కురస నీరస నోరస రచయితలు అంటారు నేను వాళ్ళని. అరస అంటే అసలు రసం లేదు, వాళ్ళు అరస అనగానే వేరే సంఘం అనుకుంటారు, దానికి దీనికి సంబంధం లేదు. విరస అంటే విరిగిపోయిన రసం, అలా కురస కు అంటే చెడ్డ రసం, కురస నీరస అందరికీ తెలిసిన రసం, ఇది నోరస నో రస. ఇలాంటి రచయితలే ఉత్తమ రచయితలుగా ప్రచారం అవుతున్నారు. ఇది చూసి అసలు రచయితలు కథలు రాయటం మర్చిపోయి ఏది రాస్తే వాళ్ళు మెచ్చుతారో అలాంటివి రాయటం చేస్తున్నారు. ఈ సమయంలో అనుకోకుండా మా రైల్వే నుంచి నాకు ఒక అద్భుతమైన అవకాశం లభించింది. ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే ఆరంభమై 50 ఏళ్ళు అవుతున్నందుకు అక్కడ ఉన్న సిపిఆర్ఓ కాస్త సాహిత్య పిపాస ఉన్న వ్యక్తి ఉమామహేశ్వరరావు.
ఉమాశంకర్ కుమార్. ఆయన దగ్గర ఆ సమయానికి సాధనాల వెంకటస్వామి నాయుడు అని మరొక కవి పనిచేస్తున్నారు. సో సాధనాల వెంకటస్వామి నాయుడు మనం ఒక కథల సంకలనం వేద్దామన్నాడు. సిపిఆర్ఓ గో హెడ్ అన్నాడు. అప్పుడు సాధనాల వెంకటస్వామి నాయుడు కోడిహెల్లి మురళీమోహన్ని నన్ను కన్సల్ట్ చేశాడు. మేము ముగ్గురము కలిసి తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక విప్లవాత్మకమైనటువంటి సంకలనం చేశాం. రైలు కథలు. ఈ రైలు కథలు 39 కథలు. ఇవేంటంటే ప్రామాణికాలు ఏర్పరిచి ఏ కథ ఎందుకు ఎన్నుకున్నామో స్పష్టంగా చెప్పి, అంటే నాకు ఇష్టమైన రచయిత, జర్నలిస్ట్ రచయిత, లేకపోతే అమెరికాలో ఉన్న రచయిత, ఇటువంటి రచయితల సంకలనాలు కాకుండా కేవలం ఒక థీమ్ ఎంచుకుని దానికి కొన్ని ప్రామాణికాలు ఏర్పాటు చేసుకుని ఆ ప్రామాణికాల ఆధారంగానే కథలు ఎన్నుకున్నాం. పెద్ద పెద్ద రచయితలు వదిలిపెట్టాము. సో ఈ రైలు కథలు ఒక రకంగా మాకు చాలా మైలేజ్ని ఇచ్చింది. కోడిహెల్లి మురళీమోహన్, నేను, సాధనాల వెంకటస్వామి నాయుడు చేసింది ఇది ఉమాశంకర కుమార్ గారి ప్రోత్సాహంతో. ఆ తర్వాత ఇప్పుడు రైలు కథలు ఎంత క్లిక్ అయిందంటే మమ్మల్ని చూసి బస్సు కథలు చేయాలని ఒకళ్ళు, సైకిల్ కథలు చేయాలని ఒకళ్ళు, ట్రామ్ కథలని, లారీ కథలని, ఇలా రకరకాల ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తి వచ్చింది. అండ్ ఈ కథల సంకలనంతో దాదాపుగా 5,000 కాపీలు అమ్మగలిగాం మేము. అదొక రికార్డు. అయితే దీని తర్వాత మళ్ళీ అదే స్థాయికి ఉండాల్సిన సంకలనం చేయాలి. ఇప్పుడు ఒక స్టాండర్డ్, శిఖరం ఎక్కడం కష్టం, ఎక్కిన తర్వాత దిగకుండా ఉండటం చాలా కష్టం. ఎందుకంటే అందరి దృష్టి ఉంటుంది, గ్రావిటీ లాగుతూ ఉంటుంది. సో అందుకని నేను కోడిహెల్లి మురళీమోహన్ తర్జన భర్జనలు పడుతుంటే ఒకరోజు హఠాత్తుగా మన దగ్గర రైతు కథలు ఉన్నాయి, లేకపోతే అణచివేతల కథలు ఉన్నాయి, కులం వారీగా కథలు ఉన్నాయి, ప్రాంతాల వారీగా కథలు ఉన్నాయి, దేశభక్తి కథలు లేవు. దేశభక్తి కథల సంకలనం చేశాం. సో దేశభక్తి అనేటప్పటికీ మనకి ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే పాకిస్తాన్ ఒకప్పుడు మన దేశంలో భాగం, మరి దాని మీద కూడా భక్తి ఉండాలా. ఆఫ్ఘనిస్తాన్ మన భాగం, దాని మీద భక్తి ఉండాలా. బంగ్లాదేశ్ భాగం, ఆ భక్తి ఉండాలా. ఇలా వితండవాదాలు, అసలు మనకి దేశం కాన్సెప్టే లేదు. వేరే వాళ్ళు ఇస్తే వచ్చింది, మనది ఒక దేశం కాదు. మన చిన్న చిన్న రాష్ట్రాలు, చిన్న చిన్న రాజ్యాలు, ఇలా అనేక వికృత వితండ మూర్ఖ వాదనలు చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ సమాధానం ఇవ్వాలని నేను, కోడిహెల్లి మురళీమోహన్ దేశం అంటే, దేశభక్తి అంటే ఏంటి ముందు నిర్వచించుకున్నాం. మనకి దేశభక్తి కాన్సెప్ట్ లేదు, మనదంతా ధర్మభక్తి. సో భారతీయ ధర్మము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఈ దేశాన్ని పట్టి ఉంచింది. రామేశ్వరం లోపల ఉన్నటువంటి రామేశ్వరంలో ఉన్నటువంటి కశ్యపుణ్ణి కాశ్మీర్లో ఉన్న నీలనాగుడు, మా కాశ్మీర్కి రండి, మాకు రాక్షస బాధ విముక్తి చేయండి అని బ్రతిమలాడుకుని వారణాసి ఇవన్నీ దర్శించుకుని కాశ్మీర్కి తీసుకొస్తే అతని కాశ్మీర్లో రాక్షస బాధ విముక్తి చేస్తాడు. కశ్యప మేరు కాశ్మీరు. సో సతీ సరోవరంలో నీటిని విరద నడిపి దానిలో ఉన్న జలోద్భవుడు అనే రాక్షసుని సంహరించి కాశ్మీర్ ఏర్పడింది అనమాట. సో ఇలాంటి ఆయనకేం పని, కశ్యపుడికి అక్కడెక్కడో రామేశ్వరంలో ఉన్నవాడికి, తీర్థయాత్రలు చేసుకుంటున్న వాడికి ఈ నీలనాగుడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? దేశం కాదు, ధర్మం. భారతదేశానికి ఆయువు ధర్మం. అందుకే ధర్మచ్యుతి అయితే భగవంతుడు కూడా నేను జన్మిస్తాను ధర్మాన్ని రక్షించడం కోసం అని చెప్తాడు. దేశం కాదు మనకి, ధర్మం. శ్రీకృష్ణదేవరాయలు ధర్మం కోసమే కొట్లాడాడు. ఏ రాజు మన భారతదేశంలో కొట్లాడినా ధర్మం కోసమే కొట్లాడాడు. సో దేశభక్తి. కాబట్టి మనకి దేశభక్తి కాన్సెప్ట్, యూరోపియన్ కాన్సెప్ట్ 18th సెంచరీలో వచ్చింది. అంతకుముందు ఉన్నది ఎలా ఉండేది? నోరు నరసింహ శాస్త్రి గారి కథతో ప్రారంభించాము. తర్వాత స్వతంత్ర కాలంలో దేశభక్తి కాన్సెప్ట్ వేరు, స్వతంత్రం తర్వాత దేశభక్తి కాన్సెప్ట్ వేరు, ఇస్లాం రాజులు ఉన్నప్పుడు దేశభక్తి కాన్సెప్ట్ వేరు. ఆ కథల్ని దీనిలో ఎన్నుకుని చూపించాం అనమాట మేము. ఇది మా మోస్ట్ సక్సెస్ఫుల్ రైలు కథల తర్వాతే అనుకోండి మోస్ట్ సక్సెస్ఫుల్ కంపైలేషను. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వాళ్ళ లైబ్రరీలో ఉంచుకోవడం కోసం ఒక దాదాపుగా 500 పైగా కాపీలు కొన్నారు. ఇలా ఇప్పటికి 5-6 ఎడిషన్లు వేసాం. దీని తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో చేయాలి. ఎందుకంటే కోడి మురళీమోహన్ ఈజ్ అ టఫ్ మ్యాన్ టు ప్లీజ్. ఆయన ఒప్పుకోడు, ఏమాత్రం తేడాలు వచ్చినా ఒప్పుకోడు. సో క్రీడా కథ అని చేశాం. తెలుగులో అసలు క్రీడా కథలు ఉన్నాయా అన్నారు మేము సంకలనం చేసేటప్పుడు. సో ఒక 25 క్రీడా కథలు ఎన్నుకుని దీనిలో క్రీడా కథల సంకలనం. స్పోర్ట్స్, దాన్ని యాక్చువల్గా స్పోర్ట్స్ వాళ్ళు ఈ పుస్తకాన్ని టెక్స్ట్ బుక్ లాగా పెట్టుకోవచ్చు. అలాంటి కథలు ఉన్నాయి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్పోర్ట్స్. మేము దేశభక్తి కథలు చేయగానే మండలి బుద్ధప్రసాద్ గారు ఆ కథలు బాగా నచ్చి ఆయన మమ్మల్ని అడిగారు, అక్టోబర్ 2న గాంధీ జయంతి వస్తుంది, తెలుగులో వచ్చిన గాంధీ కథల సంకలనం చేయగలరా అని. మేము దేశభక్తి కథలు విజయవాడలో ఆవిష్కరించిన సందర్భంలో ఆయన పిలిచి అడిగారు అనమాట. అక్టోబర్ 2 కోడిహెల్లికి ఫోన్ చేసి అడిగా నేను, చేయగలమా అని. గలము అన్నాడు. గో అహెడ్ అనుకున్నాము. అంతకుముందు ఒకటే ఉంది, తాత దిగిన బండి అని మధురాంతకన్ రాజారాం గారు చేశారు. అయితే తాత దిగిన బండిలో కథలన్నీ
చదివితే గాంధీ ఎంత పనికిరానివాడు, స్వతంత్రం తర్వాత గాంధీని ఎవరు పట్టించుకోలేదని అర్థమవుతుంది. సారీ, ఆయన పెద్ద పేరు, కానీ అది నిజం. సో అందుకని మేము అటువంటి కథలను ఎన్నుకోకుండా, పేరుని చూసి కాకుండా, గాంధీ గొప్పతనం, అసలు పర్సన్ లైక్ గాంధీ ఇస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు తిడతారు గాంధీ గురించి, ఎంతెందుకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మొన్న వెళ్తే ఎల్కేజీ స్టూడెంట్, నాకు గాంధీ అంటే ఇష్టం లేదు, ద్వేషం అన్న. ఎల్కేజీ స్టూడెంట్కి ఏం తెలుసు గాంధీ అంటే? వీళ్ళు అనే మాటలు, వాళ్ళకేం తెలుసు వాళ్ళు అనే మాటలు, వాళ్ళకేం తెలుసు ఇంకెవరు అనే మాటలు. నిజంగా గాంధీ గురించి తెలిసి ఎవరు మాట్లాడటం లేదు. సో అలా ఈ సంకలనంలో ఉన్న కథలు చదివితే మహాత్మా గాంధీ గొప్పతనం అర్థమవుతుంది. మహాత్మా గాంధీ ఒక శక్తి, మట్టిని కూడా గొప్ప ఆయుధంలా, రాముడు ఒక పుల్లని ఆయుధం చేశాడు. మహాత్మా గాంధీ అణువణువుని, దేశంలో అణువణువుని, మట్టిని, బండని, కొండని, గుట్టని, పిట్టని, ప్రతిదాన్ని ఒక ఆయుధంలాగా చేసి స్వతంత్ర పోరాటం చేశాడు. లేకపోతే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న అమెరికా వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాం. ఆ కాలంలో ఎక్కడో ఉన్నటువంటి చిన్న కృష్ణా నదీ తీరాన ఉన్న మారుమూల పల్లెల వాళ్ళు కూడా గాంధీ ప్రభావితులయ్యారు. ఇది ఎలా సాధ్యమైంది? ఆయన రైలు మోడర్న్ టెక్నాలజీని తిట్టాడు, కానీ సినిమాల్ని వాడుకున్న డాక్యుమెంటరీస్ అద్భుతం ప్రచారం చేసుకున్నాడు. రైళ్లలో ప్రయాణం చేశాడు, రైలు ప్రయాణాన్ని తిట్టాడు. ఆ సముద్రపు దిబ్బ నవల్లో విష్ణు సత్యనారాయణ దీన్ని కొటేషన్ ఇస్తాడు. సో ఈ రకమైన వ్యక్తి మీకు, అండ్ హీ డిడ్ ఇట్ ఎవ్రీథింగ్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఈ తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు ఇది ఒక మోస్ట్ ప్రామాణికమైనటువంటి సంకలనము. ఈ సంకలనం చదివితే గాంధీ భక్తులు అవుతారు. ఎంతోమంది ఆ ఫోన్లు కూడా చేశారు. మొన్ననే ఒక ఆయన పెద్ద ఆయన ఫోన్ చేశారు, ఇటువంటి పుస్తకం చదవలేదు నేను, అద్భుతమైన పుస్తకం చేశారు అని. ఈ తర్వాత ఇప్పుడు ఇంకా కులం కథ అని ఒక పుస్తకం చేశాం ప్రస్తుతం. ఎందుకంటే కులం అనగానే ద్వేషించడము, అగ్రవర్ణాలు, బ్రాహ్మణులు, ఇవన్నీ మనకు కామన్ అయిపోయింది. సో మన తెలుగు రచయితలు అందరూ ఇప్పుడు అలాగే రాస్తున్నారు. అలా కాకుండా అసలు మన తెలుగు రచయితలు కులాన్ని అధిగమించడానికి ఏం చేశారు, ఎలాంటి సూచనలు చేశారని వెతికితే అద్భుతమైన కథలు దొరికాయి. సమన్వయవాదాన్ని, కులాన్ని అధిగమించడం కోసం కులం కథ అని ఒక 39 కథల సంకలనం చేశాము, నేను కోడిహల్లి మురళీమోహనే. సో కులం కథ మేము చేస్తున్నాం అనగానే చాలా మంది కారాలు, మిరియాలు, నూరి, కత్తులు సిద్ధంగా పెట్టుకున్నారు, ఎక్కడ పొరపాటు పడతానని. చదివిన తర్వాత చప్పబడిపోయారు. అందుకే దాని గురించి ఎవరు చర్చించట్లేదు. ఎందుకంటే చర్చిస్తే వాళ్ళ పొరపాటు ఒప్పుకోవాల్సి వస్తుంది. కులం అనేది, ప్రాంతం అనేది మనుషుల్ని కలపాలి కానీ విడదీయడానికి కాదు. వాళ్ళ మనుషుల మధ్య ప్రేమలు నెలకొనడానికి కానీ ద్వేషించడానికి కాదు అని నిరూపించే కథలు దానిలో ఉన్నాయి. తప్పకుండా చదవండి. దానిలో నాది ఒక కథ ఉంది. ఆ మధ్య రోహిత్ వేముల ఆయన చనిపోయినప్పుడు పెద్ద గోల చేశారు. గోల చేసి ఒక ఆయన ఎక్స్పైరేషన్ అని ఒక కథ రాశారు. దానికి 50,000 రూపాయలు బహుమతులు, అంతా వేరే సంగతులండి. సో ఆ ఎక్స్పైరేషన్ చదివిన తర్వాత నేను కాదు, ఆయన రాసింది రిసరక్షన్. రిసరక్షన్ అంటే పునరుత్థానం. నేను రాసింది ఎక్స్పైరేషన్, సంపూర్ణ మరణం, ఇంకా మళ్ళీ పునరుత్థానం లేదు. సో ఒక వ్యక్తి ఒక మతం వదిలి ఇంకొక మతానికి వెళ్ళాడంటేనే తను ఒరిజినల్ మతాన్ని ఒకసారి శిక్షించినట్టు. ఒక వ్యక్తికి ఒకేసారి శిక్ష, ఎన్ని తప్పులు చేసినా 2 శిక్షలు వేయడానికి వీల్లేదు. కానీ వీళ్ళు మతం మారి వెళ్ళి ఈ మతంలో ఉన్నటువంటి కులాన్ని అలాగే ఉంచుకుంటూ ఆ కులం ద్వారా పొందే లబ్ధి పొందుతూ మళ్ళీ ఈ మతాన్ని ద్వేషిస్తూ, సో ఇదంతా దానిలో కథలో చూపించాను. చివరికి అతనికి ఎక్స్పైరేషన్, సంపూర్ణమైన మరణం ఎప్పుడు వస్తుందంటే భగవద్గీత చేతిలో పట్టుకున్నప్పుడు వస్తుంది. సో అలా కథ ముగించాను అనమాట. సో న్యాచురల్ అది చెత్త కథ, ఈ కథ చదవద్దు, రచయిత కుళ్ళు, ఇలాంటివన్నీ వచ్చాయి. కానీ కులం కథలో ఆ కథ కూడా పెట్టాను. ఎలా కులంతో ఆటలాడుతున్నారు, రాజకీయాలు చేస్తున్నారు తెలిసేందుకు. ఇక తర్వాత కొంచెం కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మేము ఏం చేయాలని ఆలోచిస్తే మా కళ్ళ ముందు శ్రీరామచంద్రమూర్తి కనిపించాడు. రాముడిని తిట్టని వాడు, రాముడిని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. సీత రాముడికి డైవోర్స్ ఇచ్చేసింది, ఆ ఊర్మిళ లక్ష్మణ్ని వదిలేసి వెళ్ళిపోయింది, నోటికి వచ్చినట్టు రాస్తున్నారు. సో మరి తెలుగు సాహిత్యం ఎప్పుడు ఇలాగ లేదు. సో రాముడి గురించి, అసలు రామతత్వము, రామాయణ గొప్పతనం చెప్పినటువంటి కథలు ఏమన్నా ఉన్నాయని వెతికితే బోల్డ్ అన్ని కథలు దొరికాయి. రామకథాసుధ. మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రామభక్తుల్లో కూడా ఎవరన్నా రాముని తిట్టగానే వాడి మీద విరుచుకుపడి వాడిని ఫేమస్ చేసేస్తారు. కానీ ఇటువంటి మంచి కథల గురించి మాట్లాడి వాడు ఒక చెత్త కథ రాశారు, మనం ఒక మంచి కథ గురించి చర్చిద్దాం. కానీ చెత్త కథకి ఉన్న ఆకర్షణ, వాడు వీళ్ళు పొగుడుతారు కదా, వాళ్ళు ఫేమస్ అయిపోతారు, మమ్మల్ని దాడి చేసేస్తున్నారు, హిందూ తీవ్రవాదులు, మూర్ఖులు, అది ఇది ఛాందస్సులు అని తిట్టి వాళ్ళు ఫేమస్ అయిపోతారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి హ్యూమన్ రైట్స్ వస్తాయి. సో కాబట్టి వాళ్ళు అలాగే రాస్తారు. మనం వాళ్ళని తిట్టి ఫేమస్ చేస్తున్నాం. మరి ఇటువంటి కథల గురించి కూడా మాట్లాడాలిగా, మంచి కథలు చెప్పాలి కదా. మంచి మైకులో చెప్పు, చెడు చెవిలో చెప్పు అన్నారు, దానికి రివర్స్ చేస్తున్నాం మనం. కానీ మేము ఈ కథల సంకలనం చేశాము. ఇప్పటికి మేము ప్రచురించిన కాపీలైన అయిపోయినాయి, 2nd ఎడిషన్కి పోతున్నాము. ఇప్పుడు త్వరలో మేము తెలుగు సాహిత్య పెద్దలు విస్మరించిన మరొకటి సైనిక కథలు చేస్తున్నాం. సైనికులు అనగానే మన వాళ్ళు, మన
అక్కడ ఇక్కడ మన భారతీయ సైనికులు చేస్తున్నటువంటి అకృత్యాలు చూసి పాలు విరిగినట్టు వాళ్ళ దేశభక్తి విరిగిపోతుంది. నక్సలైట్లు గొప్పవాళ్ళు, తీవ్రవాదులు గొప్పవాళ్ళు, మన సైనికులు హ్యూమన్ రైట్స్ చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసేవాళ్ళు. వాళ్ళు అక్కడ లేకపోతే ఇక్కడ కూర్చుని ఇలా మాట్లాడలేం మనం. సో అలాంటి సైనికుల కథలు తీసుకుని సైనిక కథల సంకలనం ఒకటి చేస్తున్నాం. యాక్చువల్గా దీపావళికి రావాలనుకున్నాము, కానీ మా రకరకాల కారణాల వల్ల అది కొంచెం పోస్ట్పోన్ అవుతుంది. ఇప్పుడు ఇక చివరికి సంచిక దగ్గరికి వస్తాను నేను. ఇప్పటికి చాలా సమయమైంది. ఈ సంచిక ఒకటి ప్రస్తుతం తెలుగు మీడియాలో ఉండటానిలో భారతీయ దృక్కోణము, మనము గొప్ప, మనము మన దృష్టితోనే చూడాలి ప్రపంచాన్ని. మనం పూర్వీకుల్ని తల్లిదండ్రుల్ని గౌరవించలేని వాడు పూర్వీకుల్ని గౌరవించలేడు. ముందు తల్లిదండ్రుల్ని గౌరవించడం మొదలు పెడదాం, తర్వాత పూర్వీకుల దగ్గరికి వెళ్దాము అనే కాన్సెప్ట్ తోటి మన భారతీయ ధర్మాలు, అలాగే మంచి కథలు, పాజిటివ్ కథలు ఇస్తూ మేము రామం భజే శ్యామలం అని ఒక సిరీస్ రాయించాను కోవెల సంతోష్ కుమార్ తోటి. అదేంటంటే రాముని రామాయణాన్ని తక్కువ చేసి అశోకుణ్ణి బౌద్ధాన్ని పైకి తీసుకురావడానికి ఆల్టర్నేట్గా ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి కొన్ని వందల సంవత్సరాలుగా, అవన్నీ విత్ ప్రూఫ్స్ చూపించిన పుస్తకం రామం భజే శ్యామలము. తర్వాత దేశ విభజన విషవృక్షం అని, దేశ విభజనకి ఎక్కడ బీజం పడింది అనేది 6th AD నుంచి 1948 దాకా క్రానికల్ చేస్తుంది. త్వరలో అది పుస్తక రూపంలో రాబోతుంది. త్వరలో క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో అడుగుపెట్టిన తర్వాత భారతీయ సమాజంలో వచ్చినటువంటి ధార్మికంగా, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, శాస్త్రీయంగా ఎన్ని మార్పులు వచ్చాయి వాటిని క్రానికల్ చేసేటువంటి ఒక సిరీస్ ఆఫ్ ఎస్సెస్ కోవెల సంతోష్ కుమార్ రాస్తున్నాడు. ఇలాంటి రచనలు ప్రచురించడానికి, తర్వాత రాజతరంగిణిని అనువాదం చేసి వ్యాఖ్యాన సహితంగా చేయడానికి త్వరలో చాచ్నామా అనువాదం కూడా వస్తుంది. చాచ్నామా అనేది ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ పార్టీషన్. బ్రిటిషర్స్ చాచ్నామాను చూపించి దేశ విభజనకి అంగీకారం చెప్పారనమాట. చాచ్నామా ఏంటి అంటే 6th ADలో ఇక్కడికి ఇస్లామీయులు దాడి చేసినప్పుడు జరిగిన పరిస్థితుల్ని చాచ్ అనే ఆయన అరబిక్ నుంచి ట్రాన్స్లేట్ చేశాడనమాట. సో దాని తెలుగు అనువాదం వస్తుంది. ఇంతమటుకు వాటిని అనువాదం చేయలేదు. మూల గ్రంథాలని తెలుగు అనువాదం చేయరు. ఎవరో పాకిస్తాన్ వెళ్ళిపోయిన వాడు భారతదేశాన్ని తిట్టుకుంటూ రాస్తే ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ అనువాదం చేస్తారు. దానికి ప్రతిగా KM మున్షి రాసిన ఎండ్ ఆఫ్ అన్ ఎరా తెలుగులో అనువాదం చేసి ఇచ్చాము. యూ విల్ గెట్ ఎ ట్రూ పిక్చర్. సో ఇది నేను చేయగలుగుతున్నా అంటే కారణం సంచిక ఆవిర్భావానికి, అది నడవడానికి కారణం మీ అమెరికాలోనే ఉన్నారు లంకా నాగరాజు, కనక బైరాజు, భానుగౌడ. దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ బిహైండ్ సంచిక. దే గేవ్ మీ ఫుల్ ఎడిటోరియల్ ఫ్రీడమ్. మిగిలిన ఆస్పెక్ట్స్ అన్ని వాళ్ళు చూసుకుంటారు, మానిటరీగా, టెక్నికల్గా వాళ్ళు చూసుకుంటారు. నేను కొల్లూరు సోమశంకర్ కలిపి సంచికను తీర్చిదిద్దుతున్నాము. ఈ సంచికలోనే త్వరలో విశ్వనాథ సత్యనారాయణ గారి రచనల విశ్లేషణ కూడా. ఇంత మటుకు అందరూ విశ్వనాథ సత్యనారాయణని ఏదో చేస్తారు, కానీ విశ్వనాథ సత్యనారాయణ ఈజ్ ద రైటర్ విత్ ఎ స్కీమ్. ఎలాగైతే ఆయన ప్రభావంతో నేను ఒక ప్రణాళిక ప్రకారం రచనలు చేస్తున్నాను, విశ్వనాథ సత్యనారాయణలో ఆ స్కీమ్ ఉంది. ఆయన ట్రిలజీ రాశారు, రాజతరంగిణి కథలు రాశారు, నేపాల్ రాజవంశ నవలలు రాశారు, పురాణ వైర గ్రంథమాలు రాశారు, పార్టిషన్ గురించి వల్లభ మంత్రి, సముద్రపు దిబ్బ, 6 నదులు ఇలాంటి నవలలు రాశారు. మోడర్న్ పోస్ట్ దీని గురించి, ఇండిపెండెన్స్ ఇండియా గురించి రాశారు. మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయో రాశారు. తర్వాత విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు, ఆహాహు, ఇలా ప్రతీకాత్మకమైన నవలలు రాశారు. ఆయన రాసిన మోహితు మీద ఫస్ట్ చాప్టర్ నేను చెప్తాను. ఆయన ఫస్ట్ చాప్టర్ ముందు చదివినప్పుడు ఫ్లో వెళ్ళిపోయింది, ఏదో అర్థమవుతున్నట్టు లేదు. తర్వాత ఆయన ప్రభావంతో ఉపనిషత్తులు చదవడం మొదలుపెట్టినప్పుడు మాండూక్యోపనిషత్తు మొత్తం సారము మోహితు మీద మొదటి భాగం ఓంకారాన్ని ఆ ఊ మాగా డివైడ్ చేసి ఆన్ ధ్యానిస్తే ఏమవుతుంది, ఊన్ ధ్యానిస్తే ఏమవుతుంది, మా ధ్యానిస్తే ఏమవుతుంది, ఇలాంటి తాత్విక చింతన అంతా మోహితు మీద మొదటి భాగం. దట్ ఈస్ విశ్వనాథ సత్యనారాయణ. అంత స్కీమాటిక్గా రాశారు ఆయన. సో అవన్నీ సంచికల త్వరలో వ్యాసాల రూపంలో రాబోతున్నాయి. ఇవన్నీ మామూలుగా పత్రికలు ఎవరు చదువుతారండి? మీరు ఇంకొకటి చెప్తాను. నేను విశ్వనాథ సత్యనారాయణ పేరు చెప్పినప్పుడు ఆయన పేరు చెప్పకండి, మిమ్మల్ని అందరూ దూరం పెడతారన్నారు. వాళ్ళు నన్ను దూరం పెట్టేదండి, నేనే వాళ్ళని దూరం పెడతాను. ఎక్కడ పోయినా విశ్వనాథ సత్యనారాయణ పేరు చెప్తూ ఉంటాను. సో ఇలా ఉంది సాహిత్య ప్రపంచం. సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ చదవద్దు, మురళీకృష్ణ చదవద్దు, ఇది సాహిత్యం కాదది. అందరివి చదవాలి. ఏది మంచి ఏది చెడు క్షీర నిర్ణయం పాటించాలి. ఏది ఎందుకు మంచి ఏది చెడు పాఠకులకు చెప్పాలి. అందుకని త్వరలో ఇప్పుడు విమర్శ కూడా, తెలుగు సాహిత్య విమర్శ కూడా ఈ వెస్టర్న్ క్రిటిసిజం కాన్సెప్ట్స్ లేకపోతే కమ్యూనిస్ట్ క్రిటిసిజం కాన్సెప్ట్స్ తోటి ఏర్పడ్డాయి. మనకి లక్షణ గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క పద ప్రయోగాన్ని, ఒక్కొక్క దాన్ని ఎలా వాడాలి, ఏంటి ఔచిత్యము, ఎందుకు వాడాలి రాశారు మన శాస్త్రవేత్తలు, భాషా శాస్త్రవేత్తలు. ఆ అలంకార శాస్త్రాల ఆధారంగా ఆధునిక సాహిత్యాన్ని, కవితని, కథని, వచనాన్ని, వీటన్నిటిని ఎలా విశ్లేషించాలని ఒక క్రిటిసిజం సూత్రాలు, విమర్శన సూత్రాలు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాము.
అది కూడా త్వరలో సంచికలో వస్తుంది. సో ఇక సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్ ఫిక్షన్ వీటికి ప్రోత్సాహం ఎలాగో లభిస్తుంది. చిత్తూరు మధు గారు నేను నెలకు ఒక కథన్నా ఇవ్వండి అని అడుగుతున్నాను, మరోసారి అడుగుతున్నాను. సో ఎంతో మంది చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. కథల పోటీ ఒకటి మీ దీపావళి ఫలితాలు వస్తాయి. త్వరలో పద్య పద్యాల పోటీ పెడుతున్నాం. ఖండకావ్యాల పోటీ కూడా తెలుగులో ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేస్తున్నాము. దానికి ఏల్చూరి మురళీధరరావు గారు జడ్జిగా ఉండడానికి కూడా ఒప్పుకున్నారు. సో ఇప్పటికే నేను నా సమయాన్ని అతిక్రమించాను కాబట్టి ఇక ఉపక్రమిస్తాను. చాలా సంతోషం అండి. చక్కని ఉపన్యాసం అండి. చాలా సంతోషం. మురళీకృష్ణ గారు ఎక్కడున్నారండి? ఇక్కడే ఉన్నానండి. ఆన్లో ఉందా? ఆన్లో ఉంది. అయితే కొంచెం నెట్ కనెక్షన్ అటు ఇటు ఊగుతున్నట్టుంది. అది కూడా భరించలేకపోతుందేమో. వినిపిస్తుందండి, చెప్పండి. ఒక్క నిమిషం మిమ్మల్ని పిన్ చేస్తాను. చాలా చాలా చక్కగా మాట్లాడారండి. ఒక చిన్నపిల్లల్లో ఉండే ఒక ఉత్సాహం కనిపిస్తుందండి మీలో. అంటే ఎన్నెన్నో పనులు చేశారు, ఇంకా చెయ్యాలి అనేటువంటి ఉత్సాహం. ఇంకా చాలా చెప్పలేదు. మా సృజన స్వరము ఇలాంటివన్నీ వదిలేశాను నేను. తర్వాత నెక్స్ట్ టైం చూసుకుందాం. తప్పకుండానండి. ఎవరైనా ప్రశ్నలు అడుగుతారండి మురళీకృష్ణ గారిని? నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ నేను తర్వాత అడుగుతానండి, చివరిలో అడుగుతాను. తప్పకుండానండి. నమస్తే అండి, నా పేరు శరత్ బాబు. మాట్లాడచ్చా అండి? ఒక నిమిషం మాట్లాడచ్చండి, తప్పకుండా. అంటే ప్రశ్న కాదండి. కస్తూరి మురళీకృష్ణ గారు సాహిత్య స్వరూపి నుంచి సంచిక దాకా విజృంభించారు. ఆ విజృంభణ ప్రవాహం ఎలా ఉందంటే ఒక వీచికలాగా మొదలై మరీచికలాగా తయారైంది. తర్వాత ఆయన ఒక మాట బాగా మనసుని ఆకర్షించిందండి నాకైతే ఈవేళ. ఫస్ట్ మిమ్మల్ని అభినందించాల్సింది దేనికంటే ఒక మంచి శక్తిని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. వక్త, ఒక శక్తి వక్త అయితే ఎలా ఉంటుందనేది ఈ కార్యక్రమం నిరూపించింది. అందుకు నేను మొట్టమొదటిగా పాల్గొన్న సమావేశం ఇది. నేను ఇప్పుడు చూడలేదు, వినలేదు. చాలా సంతోషిస్తున్నాను అండి. మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభివాదాలు. అలాగే మురళీకృష్ణ గారు అమ్మే గురువు అన్నారు, భగవద్గీత స్ఫూర్తి అన్నారు, విశ్వనాథ గారు తనకు దీప్తి అన్నారు. అంటూ ఆయన వివేకానంద పాత్ర గురించి చెప్పారు. స్ఫూర్తి ఎవరో కూడా ఆయన వివరించారు. అయితే మురళీకృష్ణ గారు ఒక మనవి ఏంటంటే ఆ వివేకానంద పాత్రలో మీరున్నారా అని. అంటే ఆ ధైర్యం కానీ, సాహసం కానీ, సవాళ్ళని తీసుకోవడం, సవాళ్ళు విసరటం. ఎంతో కష్టమైన ప్రశ్న అడుగుతారని ఉత్కంఠతో ఎదురు చూశాను నేను. ఒక్కటండి, ఎలాగైతే మన ఉపనిషత్తులో చెప్తారు, సాలెగూడు తనలోంచే దారాలు తీసుకుంటూ గూడు అల్లుతుందో, రచయిత కూడా తనలోంచే తన అనుభవాలు, ఆలోచనలు, తన ప్రభావాలు అన్నిటి ద్వారా రచన చేస్తాడు. ఏ రచన, ప్రతి క్యారెక్టర్లో రచయిత ఏదో ఒక రూపంలో ఉంటాడు. విలన్ క్యారెక్టర్లో ఇంకెక్కువ ఉంటాడు. ఎందుకంటే తనలో ఉన్న దౌష్యాన్ని ఎంత బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టి దానిలో ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తాడు. కాబట్టి ఏ రచయిత అయినా లేదు నాకు రచనకి సంబంధం లేదని అంటే ఆయనకి రచనలు తెలియవు, లేకపోతే అబద్ధం చెప్తున్నాడు. అదేనండి, బాగుందండి, బాగా చెప్పారు. నిజమే, బాగుందండి. బాగుందండి. ఇంకెవరైనా అడుగుతారండి? ఇంకా శరత్ బాబు గారు, మీరు ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? అదేనమ్మా, నేను చెప్పాలనుకుంది కూడా నేను అనుభూతి మాత్రమే చెప్తాను. ఎందుకంటే ఒక్కసారిగా ఆయన భారతీయ వ్యక్తిత్వ వికాసం, తత్వచింతన అన్నారు. మొత్తం మనకి ప్రస్ఫుటంగా కనిపించింది అంతా కూడా. తర్వాత అనేక అంశాలు కొత్తగా మనకి చాలా విషయాలు చెప్పారు ఈ సమావేశంలో. అయితే ఒక చిన్న మాట అండి మురళీకృష్ణ గారు, అంటే మనకు సమయం కూడా గడిచిపోతుంది. ఒక చిన్న వాక్యంతో ముగిస్తాను. ఈ సవాళ్ళని స్వీకరించే శక్తి మీకు ఎక్కువగా అమ్మగారి నుంచి వచ్చిందా, లేక విశ్వనాథ గారి నుంచా కంపారిటివ్ గా? విశ్వనాథ గారి గురించి ఆలోచనలు వచ్చాయి. జీన్స్ అమ్మవేగా. మా నాన్నగారు 1974లో చనిపోయారు. 5 పిల్లలం. అప్పుడు నేను 5వ తరగతి, మా పెద్దన్నయ్య 10వ తరగతి, మా అందరికన్నా చిన్న చెల్లెలు 3 ఏళ్ళు ఆమెకి.
ఆ టైంలో ఒంటరిగా నిలబడి షీ ఫాట్ అగైన్స్ట్ ఎవ్రీబడి, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ప్రతి ఒక్కడు ఎక్స్ప్లాయిట్ చేయాలనేవాడే, ప్రతి ఒక్కడు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకునేవాడే. షీ ఫాట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఔరత్ హై ఔరత్ దునియాకి శరం హై, సంసార్ మే బస్ లాజ్ హి నారీ కా ధరం హై. ఇది మా అమ్మ మాకు నేర్పించింది. ఆ బస్ అందుకే నాకు ఈ విచ్చలవిడిగా తిరగటము ఇవన్నీ అనేవాళ్ళని నేను నవ్వు అని ఒక కథ రాశాను, మీకు పంపిస్తాను, చదవండి. ఇదేంటంటే సంసారమే బస్ లాజ్ హి నారీక ధరం హై అని మన ధర్మం చెప్తుంటే వీళ్ళు దానికి వికృతార్థాలు తీసి స్వేచ్ఛ అని ఇచ్చేస్తున్నారు. మా అమ్మ ప్రభావం లేకుండా నేను ఏమీ చేయలేనండి. మా అమ్మ, ఆ తర్వాత మా పద్మ అంటే నా భార్య. సో సాధారణంగా పెళ్లి తర్వాత గ్రాఫ్లు ఇలా 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 అవుతాయి. పెళ్లికి ముందు నా గ్రాఫ్ ఎలా ఉందో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంది. అంటే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నా, రాసుకుంటున్నా, నా జోలికి రాదు. అన్ని పనులు, ఇంట్లో పనులన్నీ తను చేసుకుంటుంది. సో మా అమ్మ కూడా అదే చేసేది. మా అమ్మ తనకు కూడా బహుశా అదే నేర్పించింది. సో బహుశా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఐఎమ్ బోర్న్ టు రైట్, దట్స్ ఆల్, నోబడీ కెన్ స్టాప్ మీ ఫ్రమ్ రైటింగ్ అని మరింత విజృంభిస్తున్నాను అంతే. అని ఇంకో 3 నెలల్లో రిటైర్ అవుతాను. బాగుందండి. ఇంకెవరైనా నేను ఒక నిమిషం మాట్లాడొచ్చండి. అలాగే అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నిజంగా అసలు ఒక గంటన్నర పాటు ధారాళంగా ఎంత విషయం ఉంది అంటే విస్తృతమైన విషయాలు చెప్పారు. ఇంకా ఇంత చెప్పాక కూడా ఇంకా ఉంది అంటే చాలా, అసలు ఒక మనిషి ఇన్ని పనులు చేయగలరా అన్న అంత ఆశ్చర్యం కలుగుతోంది. మురళీకృష్ణ గారు మొదటి నుంచి నాకు పరిచయమే, కానీ వారి సాహిత్యం ఇంత లోతుగా నేను ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. చాలా అద్భుతం. యాక్చువల్గా మీరు ఈ తెలుగు సాహిత్య విమర్శకుల గురించి వీళ్ళ గురించి పట్టించుకోకండి. మీ ప్రయత్నం మీరు చేస్తూ, నా సూచన ఏంటంటే మీరు మీ విశిష్టమైన గ్రంథాలన్నీ ముందు ఆంగ్లంలో ట్రాన్స్లేట్ అయ్యి అది మొత్తం భారతదేశం లేకపోతే విశ్వవ్యాప్తంగా వెళ్ళేలా చూడండి. మీకు అసలు జ్ఞానపీఠ లాంటి అవార్డు వచ్చే అవకాశం ఉందని అంటే నా యొక్క ఆలోచన. ఇవి పుస్తకాలు చదివిన తర్వాత అంటే సంతోషించేవాడిని నేను. అది కాక ఇది ఎటువంటి కాలం ఉందంటే సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ వస్తే అది గౌరవం కాదు. అది నిజమే, కానీ నాకు ఎందుకు అనిపించింది అంటే ఒక పివి నరసింహారావు లాంటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారిని ఔన్నత్యాన్ని గుర్తించి అక్కడ జ్ఞానపీఠం రావడానికి కారకులు ఎట్లా అయ్యారో అలా రేపు పొద్దున ఎవరైనా ఒక మొత్తం భారతదేశంలో ఎవరైనా ఒక మహా మేధావి మిమ్మల్ని గుర్తించి జ్ఞానపీఠం వచ్చిన ఆశ్చర్యం లేదు. ఒకవేళ అది రాకపోయినా మీకు వచ్చే అర్హత ఉంది అని చెప్తున్నాను. నేను చెప్పదలుచుకున్నది అది. మీకు ఒక విషయం చెప్తాను. నా 6 గంట చాలు సౌశల్య ద్రౌపది 2 హిందీలోకి అనువాదం అయ్యాయి. ఈ డిసెంబర్ బుక్ ఎగ్జిబిషన్కి రెడీ అయిపోతాయి. అయితే విశ్వనాథ సత్యనారాయణకి సాహిత్య అకాడమీ వచ్చినప్పుడు ఎవరు అడిగితే ఆయన ఒక మాట అన్నాడు, నా గ్రహాలు అనుకూలించి నన్ను మెచ్చేవాడు అక్కడ ఉన్నాడు కాబట్టి నాకు అవార్డు వచ్చిందని. నా గ్రహాలు అనుకూలించవు కాబట్టి నాకు ఆ సమస్య లేదు. అంటే నేను చెప్పగలను మీకు వస్తుంది అనో మీకు రావాలనో నేను చెప్పడం కాదు, అసలు మీకు వచ్చే అర్హత ఉంది అని చెప్తున్నాను. అది అంటే అంత విస్తృతమైన సాహిత్య కృషి మీరు చేశారు. తర్వాత మీరు భారతీయ వ్యక్తిత్వ వికాసం అనే గ్రంథం రాశారు కదా. మేము యువ భారతి సంస్థ వ్యక్తిత్వ వికాస లహరి అనే ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నాం. మీరు ఒక 10-12 పేజీల్లో మీరు దాన్ని జిస్ట్ రాసి ఇస్తే మేము అది కూడా అందులో చేర్చడానికి ప్రయత్నిస్తాం. అది మనం వాట్సాప్ లో చర్చించుకుందాం. ధన్యవాదాలు. ఒక్క నిమిషం మాట్లాడొచ్చండి. తప్పకుండానండి. నమస్తే అండి. నేను మురళీకృష్ణ గారు ఒకే ఆఫీస్లో పనిచేస్తాము. మేము రెగ్యులర్గా కలుస్తుంటాము. ఆయన చేసే రకరకాల పనుల గురించి నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. ఆయనని ఎప్పుడు అడుగుతుంటాను నేను, అసలు మీరు ఇన్ని రకాల పనులకి ఇంత టైం ఎక్కడ వస్తుంది అంటే ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైం లెఫ్ట్ అని చెప్తారు ఆయన. ఐ ఆల్వేస్ వండర్. ఆయన ఏంటంటే ఆయన క్లియర్గా చెప్తారు, నాకు ఇంకా చాలా టైం ఉంది, ఇంకా మిగిలి ఉంది అంటారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ బీయింగ్ ఏ కోలీగ్ ఆఫ్ హిమ్. నేను పెద్ద పాఠకుని కాదు, బట్ ఐఎమ్ అడ్మైరర్. ఓకే, ఈయన చెస్ లో ఫిడే రికగ్నిషన్ ఉన్నటువంటి ప్లేయర్ పందిరవి. నేను ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ అండి. ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్, చెస్ ఎంపైర్, కోచ్. ఐఎమ్ కొలీగ్ ఆఫ్ మురళీకృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మాట్లాడతారండి?
సుదేష్ గారు, మీరు మీ అభిప్రాయం చెప్తారా, మాట్లాడతారా? తప్పకుండా మన మొట్టమొదట మురళీకృష్ణ గారికి చాలా ధన్యవాదాలండి. మేము 2008లో ఈ నెల తెలుగు వందన మొదలు పెట్టాము. ప్రతి నెలా కలుసుకునే విధంగా మాట్లాడదామని. మన కోవిడ్ తర్వాత ఒక రకంగా పుణ్యమాని ఈ జూమ్ ఓపెన్ అయింది. జూమ్ ఓపెన్ అవడం వల్ల మొత్తం దేశం యొక్క కన్స్టెంట్ పోయింది. ఎక్కడి నుంచైనా సరే మనం వక్తలను తెప్పించుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ టు మా ఇందిరాని, మంచి మంచి వక్తల్ని ఆవిడ వెతికి పట్టుకొని మాకు పరిచయం చేస్తున్నారు. ఎవరో అన్నట్టు మీ రచనల యొక్క వైశాల్యము, లోతు చాలా ఎక్కువ ఉంది. మీరు ఈ గంటన్నరలో చాలా కవర్ చేశారు. సాంప్రదాయానికి అభ్యుదయ భావం అనకూడదు, లెఫ్ట్ లిబరలిజంకి ఉన్న గొడవ, అది మన తెలుగు రాజకీయాలకే కానీ ఐ థింక్ త్రూఅవుట్ ద వరల్డ్ ఫైటింగ్ అవుతుంది. ఇప్పుడు సాంప్రదాయం మన తిరిగి పైకి వస్తుంది, లెఫ్ట్ లిబరలిజం తొక్కు వేయడానికి ట్రై చేస్తుంది. ఆ ఘర్షణ మనం మీ ఉపన్యాసం ద్వారా మన తెలుగు రచనలో కూడా ఉన్నట్టు కనబడుతున్నట్టు మాకు తెలుస్తుంది. ఇంకొకటి, వీఆర్ ఆల్ యానిమల్స్ ఆఫ్ హ్యాబిట్స్. అన్ఫార్చునేట్లీ ఈ వాట్సాప్లు, ట్విట్టర్లు వల్ల పావు గంట కంటే ఎక్కువ చదివే ఓపిక పోయింది. కాబట్టి తెలుగు రచనలే కాదు, ఏ రచన కూడా చదివే ఓపిక అందరికీ పోయింది. దానివల్ల మంచి రత్నాలు, మీలాంటి రత్నాలు మేము అందుకోలేకపోతున్నాము. ఇంకోటి ఏంటంటే, చిన్నప్పుడు ఈ పుస్తకం చదవడం అనేది ఒక సాంప్రదాయంగా వచ్చేది. ఇళ్లలో అక్కలు, అన్నయ్యలు, అమ్మాయిలు చదువుతుంటే ఆ పుస్తకాలు అక్కడ పడి ఉండేవి. అవి చూసి ఏదో ఉత్సాహంతో చూసి, ఓహో ఎవడండి కుటుంబం రావు గారా, లేకపోతే ఈయన అని చూసి దాని ద్వారా బాగా ఉత్సాహం వచ్చి మనం చదువుకునే వాళ్ళం. ప్లస్ పుస్తకాలు అందుబాటులో ఉండేవి, ఫిజికల్ బుక్ అందుబాటులో ఉండేది, లైబ్రరీలోనే ఇక్కడ అందుబాటులో ఉండే, చదివేసి అలా చేసేవాళ్ళం. ఇప్పుడు అందుబాటు కొంచెం తగ్గింది. మనం ఇప్పుడు ఆ రచనల ఆ ఉత్సాహం ఎక్కువ ఉంటే తప్ప చదవలేకపోతున్నాం. కానీ మీరు చాలా విషయాలు కవర్ చేశారు. మళ్ళా ఉత్సాహం తెచ్చుకొని మళ్ళా పుస్తకం చదవాలనే కోరిక. ఎందుకంటే ఒక సాంప్రదాయత, నాగరికత నిలబడాలంటే ఆ భాష మీద మనకి మళ్ళా పరిచయం కలగాలి. భాష ద్వారానే సాంప్రదాయం బతుకుతుంది. అది మేము కూడా కొంచెం తప్పు చేసాము. భాషని మన వచ్చే తరానికి పంపించకుండా. కానీ ఒకటి ఇంట్రెస్టింగ్ అండి, ఇట్స్ కైండ్ ఆఫ్ నాట్ ఏ క్రిటిసిజం. మీరు చెప్పినవన్నీ మీకు స్ఫూర్తి ఇచ్చిన వాళ్ళందరూ విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, సోమశెట్టి మోహన్ కానీ, ఇర్వింగ్ వాలెస్ కానీ మీరు చాలా కోట్ చేశారు. వీళ్ళందరూ ఒక జనరేషన్ ముందు వాళ్ళు. మీరు మీ సమకాలికులు ఎవరిని నాకు వీళ్ళు స్ఫూర్తిని ఇచ్చారని కోట్ చేయలేదు. అలాగే మీరు కూడా మాకు స్ఫూర్తిని మోస్ట్ లైక్లీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేస్తారేమో. మోస్ట్ లైక్లీ సమకాలికల్ని గుర్తించరు. అదొక మనకున్న ప్రాబ్లం. అది ఎలాగైతే మీరు మీకంటే 50 ఏళ్ళ ముందు వాళ్ళ విశ్వనాథ సత్యనారాయణ గారిని, సోమశెట్టి మామని మీరు స్ఫూర్తిగా తీసుకున్నారో, మిమ్మల్ని నెక్స్ట్ ఇంకొక 20-30 ఏళ్ళ తర్వాత స్ఫూర్తిగా తీసుకుంటారని నా ప్రగాఢ నమ్మకం. ఇకపోతే అన్ని ఏమండి, ఒక్క నిమిషం, నేను ఆ పేరు ఇమీడియట్గా చెప్పాను. నేను మొన్నటి మైకేల్ కానెలీ కూడా చదువుతాను. తర్వాత మొన్ననే వచ్చింది మై డేస్ అట్ హారిషాకి బుక్ షాప్, జపాన్ పుస్తకం వచ్చింది, అది కూడా చదివాను. లేటెస్ట్ బుక్స్ కూడా చదువుతాను నేను. ఇవాళే 3 బుక్స్ వచ్చాయి నాకు అమెజాన్ నుంచి. సో ఇవి చెప్పలేదు, ఎందుకంటే దే ఆర్ ద పీపుల్ హూ ఇన్స్పైర్డ్ మీ మోస్ట్. నేను అదే అండి, ఐఎమ్ నాట్ సేయింగ్ యూ డోంట్ రీడ్ సమకాలిక పుస్తకాలు, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. మీకు బాగా స్ఫూర్తినిచ్చిన వాళ్ళు మీరు ఒక జనరేషన్ ముందు వాళ్ళని ఎన్నుకున్నారు. అలాగే మీ పుస్తకాలు చదివే వాళ్ళు ఉన్నారు. కానీ అది ఒక స్ఫూర్తిలాగా, ఓహో ఈయన చాలా ఆలోచించే విధంగా చేస్తున్నాడు, ఈయన చెప్తే దానిలో ఏదో ఒక అర్థం ఉంది, నాకు ఉపయోగపడుతుంది, నాకు జీవితంలో నాకు స్వతహాగా కానీ ప్రగతి రావడానికి, లేకపోతే నాకు సోషల్గా కొంత అవేర్ అవ్వడానికి ఈయన పుస్తకాలు నాకు ఉపయోగపడతాయి అని ఒక జనరేషన్ పడుతుంది. అంటే పరిచయం కావాలి. ఇంతకుముందు కంటే మన తరం కంటే ఇప్పటి తరం ఇంకా కష్టం, ఎందుకంటే అందుబాటు తక్కువ ఉంది. మీ పుస్తకాలు అందుబాటు, విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు అందుబాటు కంటే మీ పుస్తకాలు అందుబాటు తక్కువ ఉంది ఇప్పుడు. ఎందుకంటే పుస్తకం చదవనే ఒక ప్రక్రియ కంప్లీట్గా పోయింది. ఇంకొక విషయం చెప్పి నేను అనుకుంటాను, అన్ని
మీరు చెప్పింది నేను గట్టిగా ఒప్పుకుంటానండి. ఎందుకంటే ఈ లెఫ్ట్ లిబరలిజం ఒక ఒక యాంగిల్తో, ఒక ఎజెండాతో మనందరినీ క్రిటిసైజ్ చేస్తాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీరు ఒక సాంప్రదాయ, మీరు అన్న ఒక మాట నాకు చాలా నచ్చింది, ధర్మభక్తి అని. అది ఎక్కడో ఉపయోగించుకుంటాను నేను. దేశభక్తి మన దేశభక్తి లేదా ధర్మభక్తి అని. వీ డోంట్ డ్రా లైన్స్ ఆన్ ఎ పర్టికులర్ ల్యాండ్ అండ్ కాల్ దట్ ఈస్ దేశం. వీ కాల్ డ్రా లైన్స్ అరౌండ్ ద ధర్మ అండ్ కాల్ దట్ భక్తి అని మీరు చక్కగా చెప్పారు. ఐ విల్ డెఫినెట్లీ యూజ్ దట్ వర్డ్ ఇన్ వన్ ఆఫ్ మై అదర్ రైటింగ్స్. కానీ క్రిటిసిజం మే నాట్ బి ఆల్వేస్ నెగటివ్. ఇప్పుడు మీ చెప్పిన అందరం ఒక్కదాని నేను నాట్ మెంట్ ఫర్ డిబేట్ అండ్ ఇట్స్ నాట్ ఫోరం ఫర్ డిబేట్. ఇప్పుడు మహాత్మా గాంధీ మీరు మహాత్ముడు అన్నారు. ఒక చిన్న పిల్లవాడు, 4 ఏళ్ల పిల్లవాడు, కేజీ పిల్లవాడు నాకు మహాత్మా గాంధీ ఇష్టం లేదంటే గ్యారంటీగా ఆ అబ్బాయికి వాళ్ళ నాన్న అమ్మ చెప్పుంటాడు. అంటే ఆ అబ్బాయికి, కానీ వాళ్ళ నాన్న అమ్మ తప్పని మనం అనలేం కదా. ఇప్పుడు ఒక 4 ఏళ్ల అబ్బాయి చెప్పడం తప్పే, ఎందుకంటే అబ్బాయి ప్రభావితం అయ్యాడు. కానీ వాళ్ళ నాన్న అమ్మ తప్పని చెప్పలేదు. ఇప్పుడు నాకు తెలిసి నేను అమెరికా వచ్చి ఈ మధ్య వరకు గాంధీ నాకు మహాత్ముడే. నాకు తెలిసిన గాంధీ సినిమాల ద్వారా తెలిసిన గాంధీయే. నాకు తెలిసిన గాంధీ మాకు పుస్తకాలు చెప్పిన గాంధీయే. గాంధీ గురించి ఇంకెక్కడ చదవలేదు నేను ఇంత ముందర. ఎక్కడ వేరేగా ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పుస్తకం తప్ప, లేకపోతే అటన్బరో తీసిన గాంధీ సినిమా తప్ప, మన టెక్స్ట్ బుక్స్లో గాంధీ గురించి చెప్పిన తప్ప, మన గవర్నమెంట్ గాంధీని గొప్ప తప్ప మన గాంధీ గురించి నాకు తెలియదు అసలు. గాంధీ గురించి తెలుసుకున్న తర్వాత నాకు గాంధీ మీద కంప్లీట్గా ఒపీనియన్ మారిపోయింది. నేను బాగా చదివిన వాడినే. నేను బాగా గాంధీ గురించి గొప్పతనం ఏంటంటే, గాంధీ గురించి ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. గాంధీ గారు చెప్పుకున్నారు. 98 వాల్యూమ్స్ ఉన్నాయి. ఆ వాల్యూమ్స్ చదివితే మనకు గాంధీ యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, గాంధీ మహాత్ముడు మీరు అన్నప్పుడు గాంధీ మహాత్ముడు కాదు అని అంటే అది ఒక విమర్శ కాదు, అది ఇంకొక యాంగిల్ అంతే. ఎనీవే, నేను డిబేట్ విషయం చెప్పటం లేదు. కానీ మీరు నన్ను చాలా ప్రభావితం చేశారు. నేను మా ఇంద్రాన్ని పట్టుకొని ఎలాగోలా మీ పుస్తకాలు సేకరించి గ్యారెంటీగా చదువుతాను. అండ్ చాలా థ్యాంక్స్, మీరు వచ్చి మా విన్నదని బాగా ఆనందంగా చేసినందుకు. థ్యాంక్ యూ అండి. బాగుందండి. నేను చెప్పాను కదండి, వెన్నెల వెలుగు పడని చంద్రుడి మరోవైపు చూపిస్తాను ఇవాళ అని. ఇంకెవరైనా మాట్లాడతారండి? మా జీడిగడ్డ గారు ఉన్నారు. మురళీకృష్ణ గారు, నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను, అందుకని మొత్తం వినలేదు. కానీ మనము ఎన్నోసార్లు కలిసాం కాబట్టి మీ దృక్పథాలు, మీ రచనా వ్యాసంగాలు బాగా తెలుసు. మీ పుస్తకాలు కూడా నా దగ్గర అన్నీ ఉన్నాయి, చాలా మటుకు చదివినవి. అండ్ మీ సంచికలో మీరు ఎన్నుకొని ప్రచురించే వ్యాసాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ మధ్యనే ఒక వ్యాసం గురించి మీతో వాట్సాప్లో సంభాషిస్తున్నా కూడా. సో చాలా సంతోషం అండి మీరు నెలలా వెన్నెలకు వచ్చినందుకు. నేను కూడా ఇక్కడ ఇంత మునుపు ఒక రోజు ప్రత్యక్షంగా నెలల కార్యక్రమంలో ఉండేవాడిని. ఇప్పుడు ఫ్లారిడాకి వెళ్ళాను. ఈ జూమ్ సెషన్ లో అప్పుడప్పుడు పాల్గొంటూ ఉంటాను. చాలా మంచి విషయాలు చెప్పారు మీరు. చాలా మంచి డిస్కషన్ సుదేష్ నీది కూడా. సో జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ దట్. బాగుందండి. అండ్ ఎవరో అన్నారు టైం ఎలా ఉంటుంది మీకు సుదేష్ గారు. నిజంగానే అన్ని పనులు చేస్తూ కూడా నేను వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కలవాలంటే ఆయన ఆఫీస్ దగ్గర ఎక్కడ డెఫినెట్ మేము ఒకసారైనా కలుస్తూ ఉంటాం నేను ఇండియాకి వెళ్ళినప్పుడల్లా. సో ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు అన్నారు కాబట్టి ఆయన ఎన్ని విధాలుగా సాహితీ ప్రక్రియలు చేశారో ఈయన కూడా అన్ని సబ్జెక్టులతో సాహితీ ప్రక్రియలు చేశారు. ఈయన స్పృశించని సబ్జెక్ట్ లేదు. అండ్ చాలా అద్భుతమైన రైటర్. మా తమ్ముడికి క్లాస్మేట్ ఈయన. మాకు కూడా చాలా మంచి పరిచయం. చాలా సంతోషం మురళీకృష్ణ గారు మిమ్మల్ని ఇక్కడ కలవడం. బాగుందండి. మురళీకృష్ణ గారు, నాదో ప్రశ్న ఉందండి. నేను మీ రచనా విధానానికి సంబంధించి ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. మీరు నవలలు రాసేటప్పుడు, ఒక నవల రాసేటప్పుడు ముగింపు ముందే అనుకుంటారా? నవల ప్రారంభానికి ముందే మీరు ముగింపు ఒకటి మనసులో పెట్టుకుని ప్రారంభిస్తారా? అదొక ప్రశ్న. తర్వాత కథ యొక్క అవుట్లైన్ మీరు ముందే, అంటే ఈ చాప్టర్ వైజ్గా అవుట్లైన్ మీరు ముందే రాసుకుని ఆ విధంగా దాన్ని డెవలప్ చేస్తూ వెళ్తారా? అంటే మీ నవల రాసే విధానం ఏమిటి అని తెలుసుకోవాలని అనుకుంటున్నానండి. చాలా సింపుల్ అండి.
నేను ఇప్పుడు ఏంటంటే శీర్షిక కథలు రాసేటప్పుడు మనకి ఆ శీర్షికకు ఒక గ్రామర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు క్రైమ్ స్టోరీ రాస్తున్నాను అనుకోండి, ఫస్ట్ సీన్లోనే క్రైమ్ అయిపోయిన తర్వాత మన డిటెక్టివ్ దగ్గరికి రావాలి. సో అలా ఒక ప్యాటర్న్ ఏర్పడిపోతుంది. అవి రాయడం చాలా సులభం. ఒక జస్ట్ ఏదైతే బోర్ రాకుండా ప్రతిసారి ఒక లేటెస్ట్ ఫోరెన్సిక్ టెక్నాలజికల్ ఐటమ్ తీసుకుని ఐటమ్ చుట్టూ కథ అల్లటమే డిటెక్టివ్ షరతు. ఇది ఒక రకం. తర్వాత ఈ థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు రాయటం ఎట్లా అంటే ఈ ప్రతి కథకి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ముందు ఇలా అనుకుని లేకపోతే ముగింపులా కావాలి, ఏదో ఒకటి దొరుకుతుంది. బిగినింగో ఎండింగో మధ్యలోనే ఒకటి వస్తుంది, దాని చుట్టూ అల్లుకుంటూ పోవటమే. ఇప్పుడు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండాలంతే. అది దొరికిందంటే అది కథ, నవల ఏదైనా రాయొచ్చు. నవల యాక్చువల్గా మొదట్లో నేను చాలా విస్తృతంగా పెద్దగా రాసేవాడిని. సో నవల రైటింగ్ వాజ్ బాగుండేది. కానీ తర్వాత తర్వాత 2 పేజీల కథలు 3 పేజీల కథలు అయిపోయేటప్పటికి ప్రిసిస్ రైటింగ్ వచ్చేసేటప్పటికి కొంచెం ఇదవుతుంది. కానీ మీరు ఇలా అనుకుని రాయడం అనేది లేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను తెలుగు మీడియంలో చదివాను, ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను ఇంటర్ నుంచి. సో దట్ కాన్ఫ్లిక్ట్ ఐ వాంటెడ్ టు డిపిక్ట్. అది అలా అలా ఆలోచించి ఎట్లా బిగించేయాలి, ఎక్కడి నుంచి బిగించేయాలి అనుకుంటూ వెళ్తుంటే అది అంతర్యాగం అనే నవల అయిపోయింది. అలాగే ఇది ఒక స్కూల్ ఉంది, ఈ స్కూల్ పెడితే సమాజంలో ఎలాంటి రియాక్షన్ వస్తుంది, అలా అలా అనుకుంటూ పోతే అది ఒక నవల అవుతుంది. సో జస్ట్ ఏంటంటే ఒక స్టార్టింగ్ పాయింట్, ఇది కాంక్రీషన్స్ అంటారు. మధ్యలో ఒక పురుగు ఉంటుంది, పురుగు చచ్చిపోతుంది, దాని చుట్టూ డిపాజిట్స్ ఏర్పడతాయి, అదొక రాయి ఏర్పడుతుంది. కాంక్రీషన్స్ అంటారు జియాలజికల్ టర్మ్లో. నేను ఎంఎస్సి జియాలజీ చదివాను. సో ఈ కాంక్రీషన్స్ ఏదైతే ఏర్పడతాయి అలా ఒక స్టోరీ కూడా ముందు ఒక పాయింట్ వస్తుంది, దాని చుట్టూ వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి రోషనారా నవల రాయాలనుకున్నాను, అందరూ రోషనారా నింఫోమానియాక్ లాగా చూపించారు. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, వన్స్ యూ గెట్ ద స్టార్టింగ్ ఇట్ గోస్ ఆఫ్. దీనికి రేపు నరసింహారావు గారు అని చెప్పాను, ఆయన ఒకటి చెప్పారు, కథ ఎప్పుడు రచన, కథ నవల ఏదైనా సరే కొండ మించి రాయి దొరిలించినట్టు ఉండాలి, కానీ భుజం మీద రాయి ఎత్తుకుని కొండ ఎక్కుతున్నట్టు ఉండకూడదు. సో దట్ ఫ్లో, వన్స్ యూ గెట్ ద బిగినింగ్, ఆటోమేటిక్ ఎండింగ్ షుడ్ కమ్. పైనుంచి నది ప్రవాహం మొదలైనప్పుడు దానికి ఎవరు గమ్యం చెప్పక్కర్లేదు, అది వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. స్టోరీ అయినా, నవల అయినా, వ్యాసమైనా. అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఐ జస్ట్ సిట్, ఇది ఇట్లా అనుకుంటాను, ఆ బిగినింగ్ వస్తుంది, వెళ్ళిపోతాను. అండ్ టు టెల్ యూ, ఒకే వారం నేను ఇటు థ్రిల్లింగ్ చిల్లింగ్ రాశాను, ఇక్కడ ఉజ్వల భారత మహోజ్వల గాథలు రాశాను, అక్కడ డిటెక్టివ్ స్టోరీ రాశాను, వేరే కాలమ్స్ కూడా రాశాను. సో అంటే మీకు క్షమించండి, అంటే మీకు ఎప్పుడు ముగింపు ఇలా ఇలా ఇస్తే బాగుంటుందా, ఇలా ఇస్తే బాగుంటుందా అనే ఒక ఘర్షణ ఏమి రాలేదా మీకు ఎప్పుడు ఈ కథకి? అదే ఆటోమేటిక్ గా వచ్చేస్తుందండి. మనం క్యారెక్టరైజేషన్ చేస్తాము, సంఘటనలు చేస్తాము, ఆ ముగింపు ఎప్పుడైతే ఔచిత్యంగా లేదో మనకే తెలిసిపోతుంది. యాజ్ అ రైటర్ తెలిసిపోతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కథలు రాసే కొత్తలో ఇతితే జ్ఞానమాఖ్యాతం అని ఒక కథ చెప్తాను మీకు నేను. ఆ కథ నేను రాసి అప్పుడు నేను రాయగానే ముందు మా అమ్మకి చూపించేవాడిని కథ. సో మా అమ్మ చదివింది, బాగుందా అడిగాను, బాగుంది, కానీ ఇటువంటి ఎన్నో చదివా, నీ ప్రత్యేకత ఏముంది దీనిలో అని అడిగింది. దెన్ ఐ రీరోడ్ ద స్టోరీ బ్రింగింగ్ ఇన్ భగవద్గీత. బిఫోర్ దట్ ఇట్ వాజ్ అన్ ఆర్డినరీ స్టోరీ. అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆమె ప్రేమ కాదంటుంది, వీడు భగ్న ప్రేమికుడు అయిపోతాడు, కొన్నేళ్ల తర్వాత కలిసేటప్పటికీ ఆమె చాలా దయనీయ స్థితిలో ఉంటుంది. ఎన్నో కథలు వచ్చాయి, వేర్ ఆర్ యూ ఇన్ దిస్ అని మా అమ్మ అడిగింది. దెన్ భగవద్గీత తీసుకొచ్చి ఇతితే జ్ఞానమాఖ్యాతం అనే దాని చుట్టూ కథల్ని, సేమ్ స్టోరీ వాజ్ బ్లోన్ అప్ ఇంటూ డిఫరెంట్ థింగ్. అది చాలా అద్భుతమైన కథ అని వాకాటి పాండురంగారావు గారి దగ్గర నుంచి అందరూ పొగిడారు. సో దట్ అప్పుడు మా అమ్మ ఏదైతే అందో, వేర్ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ స్పెషాలిటీ అని ఏదైతే అడిగిందో, ఈచ్ అండ్ ఎవ్రీ రైటింగ్ ఐ రిమెంబర్ దట్. ఏది కథ రాయాలనుకున్న, నవల వ్యాసము ఏదైనా, వాట్ ఈస్ మై, వేర్ ఆర్ మై ఇన్ దిస్, వాట్ ఈస్ మై స్పెషాలిటీ. అందరూ రాస్తారు, అందరికి అవే దారులు, అందరికి అవే అనుభవాలు, అందరికి అవే భావనలు, అదే ప్రేమ, అదే నిరాశ, అదే ఉద్యోగము, అవే డబ్బులు. సో వేర్ ఆర్ వి ఇన్ దిస్, హౌ వి రియాక్ట్, మన స్పెషాలిటీ కనపడాలి. సో దానికోసం ప్రయత్నిస్తాను. బాగుందండి. అంటే మీరు ఒక నవలలో సంభాషణలు రాయడానికి ఎక్కువ ఇష్టపడతారా, లేకపోతే రచయిత చెప్తున్నట్టుగా చెప్పడానికి అలా ఇష్టపడతారా? అంటే దృశ్య రూపంగా చూపించడానికి ఇష్టపడతారా, లేకపోతే సంభాషణ రూపంగా చెప్పడానికి ఇష్టపడతారా? అంటే దీనిలో చాలా రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక కథ రాయటం మీరు కొన్ని నా రచనలు కనుక మీరు చదివితే, ఉజ్వల భారత మహోజ్వల గాథల్లో కనిపించిన స్టైల్ మీకు భారతీయ ప్రేమ కథామాలికలో కనిపించదు. భారతీయ ప్రేమ కథామాలికలో ఉన్న స్టైలు ప్రపంచ ప్రేమ కథామాలికలో ఉండదు. దీనిలో ఉన్నది మీకు థ్రిల్లింగ్ చిల్లింగ్ స్టోరీలో కనపడదు. అంటే ఈచ్ సబ్జెక్టుని బట్టి మనం రాసే అవే అక్షరాలు, అవే భావము, అదే అయినా సరే ఇట్ డిఫర్స్. ఇప్పుడు థ్రిల్లింగ్ చిల్లింగ్ స్టోరీ అనుకోండి, ఫస్ట్ సెంటెన్సే మనం పట్టుకోవాలి. నవల అనుకోండి,
ఆ బిగినింగ్ కొంచెం నెమ్మదిగా కూల్గా చేయొచ్చు. ఇలాగే రకరకాలవి ఉంటాయి. సైన్స్ ఫిక్షన్ కథ అనుకోండి, సైన్స్ ఫిక్షన్ కథ రాసేటప్పుడు మనం పాఠకుడు సైన్స్ ఫిక్షన్ అంటేనే సగం మంది తెలుగులో చదవడానికి ఇష్టపడరు. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్లోనే హీ షుడ్ బి హుక్డ్. సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా మనకి కథా వర్క్షాపులు ఇవన్నీ పెడతారు. వర్క్షాప్ అంటే ఒకే రకమైన వస్తువులు తయారయ్యేటువంటి ఇది. సో అందుకనే అక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ ఒకే రకమైన మూస కథలు రాస్తుంటారు, అణచివేతలు, స్త్రీల కథలు ఇలాంటివే రాస్తుంటారు. బట్ మనకి యాక్చువల్గా ఆ రైటర్ వర్క్షాప్ బిగిన్స్ వెన్ ఈ స్టార్ట్స్ రీడింగ్. సోమర్సెట్ మామ్ ఒక కథను ఎలా మలిచాడు, రెయిన్ కథ అందరూ మాట్లాడతారు. రెయిన్ ఒకటే కాక ఇంకా రకరకాలుగా రాశాడు. డిహెచ్ లారెన్స్ ఎలా రాస్తాడు. అలాగే మనకి కొత్త కొత్త రైటర్స్, ఇప్పుడు జపాన్ రైటర్ హరకు మురకామి ఉన్నాడు. మురకామి ఎలా కథని డెవలప్ చేస్తాడు. ఆయన దాదాపుగా 1000 పేజీల పుస్తకం రాశాడు, IC84 అనేటువంటిది, 1000 పేజీలు. సో రైటరు, నేను ఒకటే అంటాను, లెంత్ మీద లేదు. రైటర్లో ప్రతిభ ఉంటే 1000 పేజీలు ఏంటి 2000 పేజీలు కూడా చదివిస్తాడు. ఇంకో ప్రతిభ ఉంటే 2000 పేజీలు అవసరమైతే 200 పేజీలో రాస్తాడు, లేకపోతే 2 పేజీల్లో రాస్తాడు. నేను అది కూడా చేసి చూపించాను. 2 పేజీల కథని 200 పేజీల నవల రాశాను. దాన్నే బ్లోఅప్ చేసి ఒక చారిత్రాత్మక నవలలా కూడా రాశాను. సో ప్రతిభ ఉంటే చెట్టు మేంచి ఆకు జారి, ఇంకా మీకు ఒకటి చెప్పడం, ఆకు జారి కింద పడటం కూడా కథలాగా రాయొచ్చు. కౌముది ఒక పత్రిక ఉంది. కౌముది పత్రికలో నేను ఒక ప్రయోగం చేశాను. మేక పులి కథ తెలుసు. పులి ఎగువ నీళ్లు తాగుతుంటుంది, మేక దిగువ నీళ్లు తాగుతుంటుంది. నీ ఎంగిలి నాకు వస్తుందని చెప్పి పులి వచ్చి మేకని చంపేస్తుంది. ఈ కథని 12 రకాలుగా కథలాగా చెప్పాను. కథాకేళి అని పెట్టి ఇదే మేక పులిని చంపేయటం, పులి మేకని చంపేయటం, ఇదే 12 కథలకు, ఒక సైన్స్ ఫిక్షన్ కథ, ఒక హిస్టారికల్ ఫిక్షన్ కథ, ఒక సోషల్ కథ, ఒక చలం మీద విసురు, ఒక సామాజిక విసురు, ఇలాగ మొత్తము ఒక ఫ్యాంటసీ కథ, ఇలా రకరకాలుగా 12 కథలాగా రాశారు. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇట్ ఈస్ అప్ టు యూ డిసైడ్ వాట్ టు రైట్. అంతే తప్పించి ఎలా రాయటము, దీనికి ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. యాక్చువల్లీ చదవడం అనేది చాలా తక్కువైపోయింది మురళి గారు. అందరూ ఏంటంటే రాయడం దాని మీదే ఫోకస్ చేసి వాళ్ళే చదువుకునే టైప్ లో అయిపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. అంటే చాలా మటుకు నేను చూస్తూ ఉంటాను. నాకు అది రాయడం దానికి చదవడంలోనే ఈ బాబు ఇన్ని చదవాలి అనుకుంటూ ఉంటాం. చాలా మంది చదవడం అనేది అసలు జీరో. రాయడం దాని మీద మీరు చెప్పినట్టుగా వర్క్షాప్ నుంచి ఆ మూసలో అలా వస్తున్నది ఈ మధ్య కాలం అట్లీస్ట్ చాలా మటుకు అలాగే ఉంటాయి. చూస్తుంటే అంటే ఇంకోటి చదివి అంటే వాళ్ళు కొత్త రాసిన వాళ్ళు మేము చాలా కొత్తగా రాస్తున్నాం అనుకుంటారు. ఆల్రెడీ అందరూ అలాగే రాస్తున్న విషయం వాళ్ళు గ్రహించరు. ఎందుకంటే వాళ్ళు చదవట్లే. ఇందాక సుదేష్ చెప్పినట్టు సమకాలీనులు మీరు చదవట్లేదు మీరు అన్నారు, కానీ సమకాలీనులు చదవాలంటే కొత్తగా ఉంటే చదవచ్చు. అదే రాస్తుంటే ఏం చదువుతాం? నా ఆర్గ్యుమెంట్ కూడా అదే. వీళ్ళు పాఠకుడిని తమ స్థాయికి దింపే ప్రయత్నం చేస్తున్నారు. పాఠకుడి స్థాయికి రచయిత ఎదగాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే అలా రాస్తున్న వాళ్ళు నా రచనలు చదివే స్థాయికి వాళ్ళు ఎదగాలనుకుంటున్నారు, కానీ నేను చాలా దిగజారిపోతున్నా, నేను రాయట్లేదన్న విషయం వాళ్ళు తెలియట్లేదు. ఎందుకంటే వేరే చదవట్లేదు. అది ప్రాబ్లం. ఇది మూర్ఖరాజా వస్త్రాల కథ అంతే. బాగుందండి. ఇంకొక చివరి ప్రశ్న ఒకటి అడుగుతానండి. ఇప్పుడు మీరు చారిత్రక నవలు రాసేటప్పుడు వాడుక భాష వాడతారా, గ్రాంధిక భాష వాడతారా? గ్రాంధిక భాషలో రాస్తే చదివే పాఠకులు ఉన్నారా? గ్రాంధిక భాషలో ఉన్నారు, కానీ ఇప్పుడు ఒక రష్యన్ సినిమా చూస్తాం అనుకోండి. రష్యన్ సినిమాలో క్యారెక్టర్స్ రష్యన్ భాష మాట్లాడతాయా, ఇంగ్లీష్ మాట్లాడతాయా? రష్యనే మాట్లాడతాయి. కాబట్టి నేను తెలుగులోనే రాస్తాను. గ్రాంధికమా, వ్యవహారికమా, లేకపోతే ఇది ఆ పాత్ర దానికి తగ్గట్టు అందరికీ అర్థం కావాలి. కాబట్టి మనకి ఇప్పుడు ఒక శిష్ట వ్యవహారికం అలవాటు అయిపోయింది కాబట్టి అలా రాస్తాను. వీలైనంత మటుకు నాకు మాండలికం అలవాటు లేదు కాబట్టి మాండలికం జోలికిపోను. నాకు ఆ మాండలికంలో మాట్లాడే క్యారెక్టర్స్ కూడా మాండలికంలో మాట్లాడాడు అని చెప్పి నేను మామూలు భాషలోనే చెప్తాను. అది కూడా ఒక టెక్నిక్ ఉంది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నవలలు చదివేటప్పుడు వీళ్ళు యాసతో మాట్లాడేటప్పుడు వాళ్ళు యాస అని పెట్టేసి అపస్ట్రఫీలు పెట్టేసి రాసేస్తారు. నీగ్రోలు మాట్లాడేటప్పుడు చదవడానికి కష్టం అనుకుంటే అపస్ట్రఫీలు తీసేస్తారు కొందరు రైటర్స్. ఇప్పుడు చైనా పెర్లెస్ బక్ చైనా కథలు రాసింది, చైనాకు సంబంధించినవి, కానీ ఇంగ్లీష్లోనే రాసిందిగా. సో అంతే అన్నమాట. కాబట్టి చరిత్ర కథలు ఏంటంటే కొంచెం గాంభీర్యంగా ఉండేట్టు ప్రయత్నం చేస్తాను అంతే తప్పించి, ఇప్పుడు మామూలుగా మీకు ఒక చరిత్ర కథలో నాకు ఎట్లా అంటే మనం బుద్ధుడి కాలం నాడు రాస్తూ మనము ఇప్పటి స్పూన్లు గ్లాసులు అని రాయడానికి వీలుండదు. సో అవన్నీ పరిహరిస్తాను జాగ్రత్తగా, కానీ కొంచెం ఇప్పటికి అర్థమయ్యేటువంటి భాషలోనే రాస్తాను. ఆ జాగ్రత్తలకి అసలు తురకవాళ్ళ గురించి రాసేటప్పుడు అక్కడక్కడ ఉర్దూ పదాలు కొన్ని పడాలి. కొందరు ఏమంటారంటే ఆ కాలంలో వాడినటువంటి బట్టలు వర్ణించాలి, ఇవన్నీ వర్ణించాలి అంటారు. నాకంత చాదస్తం లేదు. అంటే మరీ శుద్ధ గ్రాంధికం కాకుండా, మరీ వాడుక భాష కాకుండా ఒక శిష్ట వ్యవహారికంలాగా రాస్తానని. ఇదిగోండి రోషనారా బిగినింగ్, మంగళ వాయిద్యాలు దిక్కులు పిక్కటిల్లేలా మోగుతున్నాయి.
నగరమంతా సంబరాలు జోరుగా సాగుతున్నాయి. షెహనాయి వాయిద్యం ఓవైపు మారుమోగుతోంది, మరోవైపు కంజీరా ఢోలక్లు కథం దొక్కుతున్నాయి. ఢోలక్లు ఎందుకంటే ఆ యూపీలో ఈ మొఘల్ టైంలో చాలా ఫేమస్ అయిన ఇది, ముఖ్యంగా అమీర్ ఖుస్రో దీంతో వచ్చింది అది. సో ఇలా వర్ణిస్తూ వస్తాము. బిగినింగ్ ఏంటంటే షాజహాను అయిపోయింది, ఇప్పుడు వీడికి ఔరంగజేబు పట్టాభిషేకం అవుతుండే ఊరేగింపు జరుగుతూ ఉంటుంది, పైనుంచి రోషనారా చూస్తూ ఉంటుంది. సో అది చాప్టర్ ఎండింగ్ అనగానే రోషనారా ఎందుకు ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతుంది అనమాట ఫ్లో. అలాగా ఇదే వాడతా నేను అన్ని కథల్లో. బాగుందండి, బాగుందండి. చాలా చక్కని ఉపన్యాసం అండి. నాకు చక్కని ఒక ఒక ప్రశ్న ఉంది ఇంద్రాణి, అడుగుతాను. అలాగే మురళీకృష్ణ గారు, మీరు కొంచెం పరిశోధాత్మకంగా చారిత్రాత్మకంగా రాస్తున్నారు కాబట్టి ఒక ప్రశ్న కాదు, ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. నాకున్న ఇంట్రెస్ట్లో ఇంకోటి, మీరు కులం మీద కూడా రాశారని చెప్పారు కాబట్టి నాకున్న ఇంట్రెస్ట్లో భారతదేశంలో కులం మీద జరిగిన అరాచకాలు అని ఒక టాపిక్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. గ్యారంటీగా గత 100 ఏళ్లుగా ప్రాబబులీ అరాచకాలు జరిగాయి అని మనం చూస్తుంటాము. అంబేద్కర్ లాంటి వాళ్ళు, గాంధీ లాంటి వాళ్ళు అందరూ చెప్పారు, మనం కూడా చూసాము, ఇప్పటికీ జరుగుతున్నాయి. కానీ నాకు తెలుసుకోవాల్సిన ఏంటంటే, మన రచనల్లో ఒక బిఫోర్ బ్రిటిష్ వాళ్ళ రచనల్లో మీరు ఏం చూసుకున్నా కూడా ఆ రాజు యొక్క వంశావళి, రాజు యొక్క గొప్పతనాలు, మీరు ప్రబంధ కావ్యాలు చూసినా కూడా అందులో అంతా రాజు యొక్క గొప్పతనాలు ఉంటాయి. కానీ సామాన్య జీవన విధానం ఎక్కడ ఏదైనా వర్ణించబడిందా? ఆ జీవన విధానంలో కుల ప్రాతిపదిక ఎలా ఉంది అని ఎక్కడ మీకు కనపడిందా? ఇది ఒక సపరేట్ డిస్కషన్ టాపిక్ అవుతుంది. కనపడింది అంటే ఇన్ఫర్మేషన్ చెప్పక్కర్లేదు. నేను చూసిన పుస్తకాలన్నీ ఏదో ఒక రాజు గురించి కానీ, లేకపోతే ఒక ప్రబంధ కావ్యం గురించి కానీ, మన చరిత్ర గురించి కానీ, లేకపోతే కృష్ణ దేవరాయ గొప్పతనం కానీ, ఆముక్త మాల్యద కానీ, రఘువంశం కానీ, విధంగా గొప్ప గొప్ప హీరో స్టోరీ చెప్తున్నారు. కానీ ఒక గురజాడలాగా, కందుకూరి వీరేశలింగంలాగా ఆ కాలంలో ఉన్న వ్యవస్థ యొక్క పరిగణన లాంటివి అని ఎక్కడ రాస్తున్నారా? ఎవ్రీ లిటరేచర్ ఆర్ ఎవ్రీ రైటర్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిస్ టైమ్స్. సో ఆ కాలం నాటి పరిస్థితుల ఆధారంగానే మనం అతని రచనని విశ్లేషించాల్సి ఉంటుంది. మన దృష్టితో చూడటానికి సరిపోదు. రెండవది ఏంటంటే, ఈ కులము ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాస్ట్. ఎందుకంటే ఈ పదాల జగ్లరీ మనకి మన పుస్తకాలు చదివితే, ఇది బ్రిటిష్ వాళ్ళు రాసిన పుస్తకాలు, మన వాళ్ళ పుస్తకాలు చదివితే పదాల జగ్లరీలో చేసినటువంటి కులము ఈజ్ నాట్ ఈక్వల్ టు కాస్ట్. కులం అనేది వేరే దాని వర్ణము వేరే అర్థం ఉన్నది. సో ఒకప్పుడు వాటిని వేరే అర్థంలో వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదాన్ని మనం ఈ అర్థంలో, మనకి అవసరమైంది ఏంటంటే, చీమ దృష్టితో ఏనుగును చూస్తే ఎలా ఉంటుందో మన దృష్టితో మన ప్రాచీన సాహిత్యాన్ని విశ్లేషిస్తే అలా ఉంటుంది. ప్రాచీన సాహిత్యాన్ని విశ్లేషించాలంటే ఆ దృష్టి అలవర్చుకోవాలి మనం. సో అలాగా వస్తే ఇప్పుడు మనకి కులం ఏదైతే అర్థంలో మనం అర్థం చేసుకుంటున్నామో, ఒకప్పుడు కులానికి అనే పదానికి అర్థం లేదు. ఇప్పుడు వర్ణం ఏ అర్థంలో తీసుకుంటున్నాము, ఒకప్పుడు వర్ణం అది లేదు. ఫేమస్ కొటేషన్, నన్నైనాటి కంపు నేడు ఇంపు కాదు అని. సో ఆ కాలానికి కంపు అంటే పరిమళం, ఇప్పుడు మనకి అర్థం మారిపోయింది. ఇలా కాలక్రమేణా వస్తున్నటువంటి అనేక పరిణామాల్ని మనం చర్చించుకుంటూ వస్తే గానీ ఈ కులము, వర్ణము వీటి గురించి మనం ఒక నిశ్చిత అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడానికి వీలేదు. ఇటీవలి కాలంలో శివస్య కులం అని మైలవరపు శ్రీనివాస్ అని ఉంటారు కెనడాలో. చాలా అద్భుతం. కానీ అది ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ రీసెర్చ్ ఇది బుక్ కాబట్టి ఒక సామాన్య పాఠకుడు దాన్ని అర్థం చేసుకోలేడు. కానీ కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. దాన్ని కనుక సార్ట్అవుట్ చేస్తే ఆయన అందులో ప్రతిపాదించిన అనేక విషయాలు ఆధారాలతో ప్రతిపాదించారు. నా ప్రశ్న మీరు సమంగా అర్థం చేసుకున్నట్లేదు. నేను ప్రాబ్లీ ఐ ఫెయిల్డ్ ఇన్ కన్వేయింగ్. మై క్వశ్చన్ ఇస్ నాట్ అబౌట్ జడ్జిమెంటల్. ఇప్పుడు మీరు మెగస్థనీస్, అల్బెరోని, హువాంగ్సాంగ్, ఫాహియాన్ వాళ్ళ యొక్క క్రానికల్స్ చూశారంటే, వాళ్ళు అవుట్ సైడ్ దృష్టితో ఆ కాలంలో దేశం ఎలా ఉంది అని రాశారు వాళ్ళు. ఓకే, ఆ విధంగా నేను చెప్పేది ఏంటంటే, ఒకప్పుడు కులం ఉందా, నాకు తెలుసు కులము క్యాస్ట్ ఒకటి కాదని. నేను కూడా ధర్మపాల్ గారి బ్యూటిఫుల్ ట్రీ చదివాను. నేను జడ్జిమెంట్ అడగటం లేదు, డాక్యుమెంటెడ్గా ఎలాగైతే మెగస్థనీసు, ఆల్బెరోని, ఫాహియాను వీళ్ళందరూ వాళ్ళ దృష్టిలో అసలు సొసైటీ ఎలా ఉంది, నాట్ ఫ్రమ్ కింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ.
అది ఆచారం ఉంది కదండి. అదేవిధంగా ఉండండి. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చే ముందు మన రచనల్లో ఎక్కడన్నా ఈ విధంగా సామాన్య దృష్టిలో డాక్యుమెంట్ చేస్తున్నారా అని అడుగుతున్నాను అంతే. అది సుదేష్, మన ప్రాచీన కావ్యాలు అన్నిట్లోనూ ఈ అష్టాదశ వర్ణంలో ఒక వర్ణన అన్ని కులాలని వర్ణిస్తారు. అంటే అప్పుడు ఎలా ఉన్నారండి, మీరు నన్నని తీసుకుంటే అష్టదిగ్గజాలు అన్ని కావ్యాల్లోనూ పురవర్ణన, అంటే పురం ఎలా ఉందంటే కొంచెం అతిశయోక్తితో చెప్పినా కానీ ఆ విషయం ఉంటుంది. ఈవెన్ ఆముక్తమాల్యలో కూడా సామాజికంగా ఏముంది అన్న దాన్ని వర్ణనల దగ్గర చేస్తారు. ఇంట్లో ఎలా పూలు అమ్మేవాడు ఎలా అమ్ముతున్నారు, వాళ్ళ దాని ఏమిటి అవన్నీ, అంటే కొంచెం గ్లోరిఫైడ్ గానే ఉన్నా కానీ అన్నిటి ప్రస్తావన అన్ని చాలా కావ్యాల్లో ఉంది, వందల కావ్యాల్లో ఉంది అదంతా. అంటే మనం చదివే దాంట్లో అంటే ఇప్పుడు మన ఆముక్తమాల్య అనేప్పటికీ ఆముక్తంలో కృష్ణదేవరాయలు రాసింది, అది కృష్ణదేవరాయలు కీర్తించింది కాదు కదా. అలాగే వేరే వాళ్ళు చేసింది కూడా. ఇప్పుడు మను చరిత్రను రాస్తే అల్లసాని పెద్దను రాసింది కృష్ణదేవరాయలు కీర్తించింది మొదటి కొన్ని పద్యాల్లోనే. దాంట్లో చేసే అన్నిట్లలో ఇప్పుడు ప్రవరాఖ్యుడు ఉండే ఊరు, ఆ ఊర్లో ఉన్న 4 కులాలు ఎలా ఉన్నాయి, ప్రతి కులం వాళ్ళు ఏం చేస్తారు, అన్ని కావ్యాల్లోనూ అది ఉంటుంది. దాన్ని ప్రస్తావించలేదు అని చెప్పలేము, అది ప్రస్తావించారు. బట్ కవులు ప్రస్తావించారు, రాజాస్థానంలో ఉండి వాళ్ళ చేత పబ్లిష్ చేయించాలి కాబట్టి కొంచెం గ్లోరిఫైడ్ గా ఉంటుంది. బట్ ఈవెన్ దాన్ని కూడా దూర్చెట్టి అలాంటి వాళ్ళ కావ్యాల్లో కొన్ని పద్యాల ద్వారా ఏం జరుగుతున్నాయి అంటే అరాచకాలు గిరాచకాలు అన్నట్టు కాదు, ఎలా ఉన్నాయి, ఏ వ్యవస్థ ఒకరితో ఎలా ఇంటరాక్ట్ అయ్యారో అన్నిటి గురించి చాలా విపులంగా ఉన్నాయి, చాలా కావ్యాల్లో ఉన్నాయి అవన్నీ. ఇప్పుడు మన 24 వాల్యూమ్స్ ఉంది, దాసరి గారు అనుకుంటాను ఆయన 24 వాల్యూమ్స్ వర్ణనలో అని ఉంటుంది అన్నమాట. అందులో వర్ణనలో ఈ అప్పుడున్న సామాజిక వర్ణన, కుల వర్ణన ఉంటుంది. అలాగే ఇంకొన్ని పుస్తకాల్లో ఉన్నాయి సామాజిక వర్ణన, ప్రాచీన కావ్యాల్లో సామాజిక వర్ణన అనే పద్యాల్లో 1000 పద్యాలైనా చూసుంటాను నేను. అంటే ఒక పుస్తకం ఉందన్నమాట అలాగా. సో అన్నిట్లో ఉంది, బట్ కానీ ప్రాచుర్యంలోకి రాలేదు. అంటే ఏది తీసుకురావాలి అనే దానికి మీద ప్రాచుర్యం తేవాలంటుంది కదా, అది అక్కడ ప్రాబ్లం తప్ప. బట్ దేర్ ఆర్ డాక్యుమెంటెడ్. మన తర్వాత వచ్చింది ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడే ఎక్కువ పబ్లిషింగ్ అంత అయింది. పాత కావ్యాలు ఎవరు చేసినట్టు చేయలే కదా. అప్పుడు వచ్చిన బుక్స్ కానీ వాళ్ళకి కావాల్సినవి, ఇప్పుడు వేమన కుల వ్యవస్థని ప్రశ్నిస్తే దాని నుంచి బ్రౌన్ అన్ని సేకరించేశారు. ఆయన అన్ని చేశారని దాన్ని చెప్పలేం కదా, ఏ సేకరించారన్నది. అది నాకు తోచింది చెప్పాను. మురళీకృష్ణ గారు మీ ఆన్సర్ వేరేదో తెలియదు కానీ నేను చదివిన దాన్ని బట్టి చెప్పింది అది. అంటే ఇప్పుడు సమకాలీన మేధావులు వర్ణిస్తున్నట్టు అంత దౌష్ట్యమైనటువంటి సమాజం సమకాలీన వర్ణనలు కాదు, కంప్లైనింగ్. నేనైతే కంప్లైనింగ్ పోయిటరీ, కంప్లైనింగ్ లిటరేచర్ పోనీ కంప్లైనింగ్ పెద్ద డిబేట్ ఇది. మళ్ళీ లిటరేచర్ కూడా అనొద్దు అనకండి, కంప్లైనింగ్ లిటరేచర్ అనుకోండి. అంటే వాళ్ళకున్న కంప్లైంట్స్ ని పెట్టడం అనేదే ఒక రచనా వ్యాసంగంగా మారిపోయింది ఇప్పుడు. అప్పుడు ఏం చేయలేము మనం. ఈ మధ్య అమెరికా ఒక ఇంగ్లీష్ సినిమా చూసాను, నేను పేరు గుర్తుకు రావట్లేదు. ఒక నీగ్రో రైటర్ పాపం తను రాయాలనుకున్నది రాస్తే ఎవరు పట్టించుకోరు. చివరికి అందరూ ఏది రాస్తే అవార్డులు వస్తున్నాయో చూసి అలా రాసేటప్పటికి మారు పేరుతో దానికి గొప్ప గొప్ప అవార్డులు ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో అదే రాస్తాడు. ఆయన నీగ్రోలకు అమెరికాలో ఎలా అన్యాయం అయిపోతుందో ఇలాంటివన్నీ రాసేటప్పటికి అవార్డులు వచ్చేస్తాయి. సో ప్రస్తుతం అలా ఉంది కాబట్టి మనం ఇదంతా పెద్ద టాపిక్ అవుతుంది యాక్చువల్గా. అవును, కరెక్ట్. బాగుంది, మంచి చర్చ. కానీ బాగుందండి, చాలా బాగుందండి. మీరు రాసినటువంటి పుస్తకాలు ఎన్నో రకరకాల అంశాల మీద ఉన్నాయి కాబట్టి ముందు ముందు వచ్చే నెలల్లో మనం ఒక పుస్తకం తీసుకుని మీరు మీ వీలుని బట్టి మాట్లాడచ్చండి. అది మాకు నేను ఎప్పుడు సిద్ధమే అండి, నా అంత ఫ్రీగా ఎవరు ఉండరు. తప్పకుండానండి. ఇప్పటికే కాలాతీతం అయింది. చాలా చక్కని చర్చ, చక్కని ప్రసంగం. మురళీకృష్ణ గారికి మరోసారి ధన్యవాదాలండి. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంతటితోటి కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి. నమస్కారం.